This conference will now be recorded. హలో అండి, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ అండ్ లెట్ స్టార్ట్. సో ఈ రోజు సెషన్ లో మనం బీపీసీలోనే ఉన్నాం. ఇంకా ఈ రోజు మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి పీరింగ్ అండి. ఓకే, నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. యాక్చువల్ గా అలా వెళ్లే ముందు కొన్ని డిలీషన్స్ చేయాలా ఇచ్చేద్దాం. ఓకే, ఇక్కడ మనం రిలయన్స్ జియో ఇవన్నీ డిలీట్ చేస్తాను, ఇవి వాడడం యాక్చువల్ గా. ఓకే, డన్. ఇంకేముంది? ఓకే, సో ఇది చేసే ముందు యాక్చువల్ గా మీరు ఏం చేయాలి అంటే, ఇది చేసే ముందు మీరు నార్త్ వర్జీనియా ఆర్ మీరు రెగ్యులర్ గా వాడే ఎన్విరాన్మెంట్ ఉంటుంది కదా, ఆ రీజన్, ఈ రీజన్ లో గ్రీన్ విపిసిని క్రియేట్ చేసి 10.1 లో క్రియేట్ చేయండి. ఓకే, ఆ తర్వాత ఆరెంజ్ విపిసి అని క్రియేట్ చేసి ఓకే 170-31 క్రియేట్ చేయండి. ఓకే, ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒహాయోలోకి వెళ్ళి ఆర్ వేరే దగ్గరికైనా, నా ఉద్దేశం ఏంటంటే నేను చేసింది ఫాలో అయిపోండి ప్రశాంతంగా, మళ్ళీ మీరు మార్చుకోవడానికి చేయకుండా. అక్కడికి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే అక్కడ బ్లూ విపిసిని క్రియేట్ చేయండి. లేదంటే ఇక్కడ ఒక పని చేద్దాము, 172 కాదు ఇది వాడదాం, రెడ్ విపిసి వాడదాం. సో గ్రీన్ విపిసి 10.1, whereas red VPC 190-168 and blue VPC which is 170-16. ఓకేనా? మీకు ఈ విధంగా ఉండాలన్నమాట యాక్చువల్గా. సో ఇది మీరు క్రియేట్ చేసుకోవాలి. సో నేనేంటంటే మీకు ఆల్రెడీ క్రియేట్ చేసినా కాబట్టి మీకు ఇబ్బంది లేదండి, నాకే చేసేయచ్చు. మీ విషయంలో ఏంటంటే నిన్న చెప్పిన క్లాస్ మొత్తం యూజ్ చేసుకోండి, ముందు సెటప్ చేసుకోవాలి యాక్చువల్గా. సో మనం ఏం చేస్తామంటే టాపిక్ ఏంటి, నేను చెప్పినట్టు ఈరోజు మనం సింపుల్ గా విపిసి పీరింగ్ గురించి మాట్లాడతామండి. విపిసి పీరింగ్ అంటే ఏంటి? విపిసి పీరింగ్ అంటే మీకు రెండు విపిసిల మధ్య కమ్యూనికేషన్ ఏర్పరచడం. బై డిఫాల్ట్ గా అయితే మీకు ఎటువంటి కమ్యూనికేషన్ ఉండదు. ఒక విపిసికి ఇంకో విపిసి మధ్య డిఫాల్ట్ గా మీకు ఎటువంటి కమ్యూనికేషన్ ఉండదు. సరే, అటువంటప్పుడు అది ఎస్టాబ్లిష్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ నేను టెక్నికల్ గా ఎలా చేయాలో మీకు చెప్తాను. టెక్నికల్ గా మనం డిస్కస్ చేద్దాం ఎలా చేయాలని. దాన్ని రియల్ టైమ్ లో ఎగ్జాక్ట్ గా ఎక్కడ యూస్ చేస్తారు అని చెప్పి లాస్ట్ లో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? అది ప్లాన్. సో స్టెప్ 1 ఏంటి? మీరు 3 విపిసిలు క్రియేట్ చేయడం. నాకు ఆల్రెడీ ఉన్నాయండి 3 విపిసిలు. మీరు చూస్తే ఇక్కడ రెడ్ విపిసి, గ్రీన్ విపిసి అండ్ ఇక్కడ వచ్చి బ్లూ విపిసి. సో మనం ఏం చేద్దాం, యాజ్ యూజువల్ గా మనకి ఇష్టమైన ఎంఎస్ పెయింట్ కి వెళ్దాం. గివ్ మీ 1 మినిట్, ఇవన్నీ క్లోజ్ చేస్తాను. ఓకే, సో ఇక ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు రైట్ నో మీరు చూసారంటే స్టార్టింగ్ ఆఫ్ ద క్లాస్ కాబట్టి మాక్సిమం అందరూ అటెండ్ అవుతారండి. కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మీకు బై ద టైం హాఫ్ ఆఫ్ ద కోర్స్ అయిపోయినాక ఓకే, సో అడ్మినిస్ట్రేటర్ వెయిట్ చేయండి. నేను ఒకటి క్రియేట్ చేస్తున్నప్పుడు డౌట్ ఆన్సర్ చేస్తాను లాస్ట్ లో. ఓకేనా? సో వెంటనే మీరు అడగడానికి, ఇంకా మనం డిస్కస్ చేయనప్పుడు అడిగితే వేస్ట్ యాక్చువల్ గా డౌట్. మీకు డౌట్ సెషన్ ఇస్తాను, అప్పుడు అట్లా మాట్లాడతారు. ఓకే, సో అదే చెప్పాను, వెయిట్ చేయండి అని చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పేరు మార్చండి. అడ్మినిస్ట్రేటర్ మీరు ఎవరో నాకు అర్థం కావట్లేదు యాక్చువల్గా. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఒక ముఖ్యమైనది ఏంటంటే, మనం క్లాస్ స్టార్ట్ చేసాము ఇనిషియల్ గా ఒక 10-20 క్లాసుల దాకా ఓకే, గానీ తర్వాత ఏమైపోతుందంటే మీలో చాలా మంది డ్రాప్ ఇవ్వడం, అంటే టైం లేకపోతే ఏంటంటే మనం ప్రాక్టీస్ వెనకబడిపోయాం కాబట్టి మనం వీడియోస్ చెక్ చేసుకుందాంలే అనే ధోరణికి వచ్చేస్తారు. ఇది నేను ప్రతి బ్యాచ్ లో చూస్తానండి. లాస్ట్ కి వచ్చేసరికి ఈ బ్యాచ్ లో 60 మంది ఉంటే లాస్ట్ కి వచ్చేసరికి లాస్ట్ క్లాస్ నేను మాట్లాడేటప్పుడు 15 మందో ఉంటారు. ఓకే, సో ప్రాబ్లం ఏంటంటే మనం ఏముందిలే, మన వీడియోస్ చూసుకోవచ్చే. వీడియోస్ మీకు ఇచ్చింది క్లాస్ ఎగ్గొట్టడానికి కాదండి. వీడియోస్ మీకు ఇచ్చింది ఎందుకంటే క్లాస్ విని దాన్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి. అంటే టైం లేకపోతే పర్వాలేదు, మనం ఒప్పుకుంటాం, బేసిక్ ఇస్ ఫైన్. కానీ ఒకవేళ మీరు ప్రాక్టీస్ లో వెనక పడిపోయినా కూడా క్లాస్ అటెండ్ అవ్వండి. ఎందుకంటే మీరు క్లాస్ విన్నప్పుడు మీ బుర్రలో ఉండిపోతుంది. అది నేను మాటలన్నీ ఉంటాయి కదా, సబ్ కాన్షియస్ లో ఉంటుంది మీకు. సో మళ్ళీ వీడియో చూసినప్పుడు మీకు అర్థం అవుతుంది. కానీ అన్లెస్ టైం లేకపోతే, పర్సనల్ ఎమర్జెన్సీస్ తప్పితే ఎట్టి పరిస్థితుల్లో మీరు ప్రాక్టీస్ చేసినా చేయకపోయినా క్లాస్ మాత్రం అటెండ్ అవ్వండి. గుర్తుపెట్టుకోండి. ఓకే, మీరు లాస్ట్ క్లాస్ దాకా మీరు లేరంటే మీకు ఇట్స్ ఎ ప్రాబ్లం. మీరు ఎక్కువగా ఏదో ఒకటి మిస్ అవుతారు. క్లాస్ మిస్ అయిన ప్రతిరోజు ఏదో ఒకటి మిస్ అవుతారు. వీడియో చూసి చేయొచ్చు, కానీ లైవ్ క్లాస్ వినడం వేరే. సరే, సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఫస్ట్ విపిసి ఎలా పనిచేస్తూ ఆర్కిటెక్చర్ మాట్లాడదాము. ఆర్కిటెక్చర్ మాట్లాడి తర్వాత ఇంప్లిమెంట్ చేసి లాస్ట్ లో క్వశ్చన్స్ ఆన్సర్స్ చేస్తాను యాక్చువల్ గా. సో ఫస్ట్ నేను ఏం చేస్తాను, 2 రీజన్స్ తీసుకుంటాను. ఫస్ట్ వచ్చి దీన్ని ఏమంటానంటే, ఇక్కడికి వచ్చి నేను దీన్ని US-East-1 అంటాను. అని నెక్స్ట్ ఏం చేస్తాను, దీంట్లో మీకు తెలుసు మనకి ఏమున్నాయి, నాకు 2 విపిసిలు ఉన్నాయి.
అదేంటి ఫస్ట్ వన్ వచ్చి నేను ఏం చేస్తానంటే గ్రీన్ విపిసి అండి. మీకు గ్రీన్ విపిసి ఉంది యాక్చువల్ గా. సో ఈ గ్రీన్ విపిసి పేరు గ్రీన్ విపిసి, ఇక్కడ మీరు చూసినట్లయితే గ్రీన్ హైఫన్ విపిసి రేంజ్ వచ్చి 10.1.0.0/16. ఓకే, /16 ఇది మీకు బేసిక్ గా, లేదంటే కొంచెం దీన్ని ఇట్లా స్క్రోల్ చేసి దీనికి పైకి లాక్కొచ్చాం అనుకోండి బాగుంటుంది. ఓకే గుడ్. ఇది. సో నెక్స్ట్ ఏంటంటే మనకు కావాల్సింది యాక్చువల్ గా నెక్స్ట్ వచ్చి రెడ్ విపిసి. అంటే ఒకే రీజన్ లో ఏముంది, నార్త్ వర్జీనియాలో గ్రీన్ విపిసి ఉంది, రెడ్ విపిసి ఉంది. 192.168.0016 యాక్చువల్ గా. సో రెడ్ విపిసి కాబట్టి రెడ్ తీసుకుంటాను. ఓకే, ఇక్కడ ఇలా ఇస్తాను యాక్చువల్ గా. సో నెక్స్ట్ ఏంటి, మనం ఇక్కడికి వచ్చి ఇది ఇచ్చి రెడ్ హైఫన్ విపిసి హైఫన్. ఓకే, సో ఎవరికైనా ఇష్యూ ఉందండి నా వాయిస్? 192.168.0.0/16 ఎవరికైనా వాయిస్ ఇష్యూ ఉందా? ఎస్, నో? ఓకే గుడ్. ఓకే, సో నేనేం చేస్తానంటే ఓకే, ఎవరన్నా ఇనిషియేటివ్ తీసుకొని అక్కడ వీఆర్ ఏబుల్ టు హియర్ అని టైప్ చేయండి. కొంచెం ఎవరు అడిగారు వాయిస్ రావట్లేదని, సో కొంచెం అక్కడ టైప్ చేయండి. ఎవరు రెస్పాన్స్ ఇవ్వండి, నేను ఇక్కడ డ్రా చేస్తాను అందుకని. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తానంటే మనం ఇంకో రీజన్ తీసుకున్నాం. ఓకే, రైట్. సో ఇది వచ్చి ఇక్కడ ఏం లేదు, నేను ఏం చేస్తానంటే ఇది డిలీట్ చేస్తాను అనుకోండి, అనవసరంగా కాపీ చేసి. ఎనీవే, సో ఇది వచ్చి మనకి ఏంటి, యుఎస్ ఈస్ట్ 2 అండి. ఓకే, ఇది కొంచెం ఇన్లైన్ గా మూవ్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఏం చెప్పాను మీకు, బ్లూ విపిసి యాక్చువల్ గా బ్లూ విసి ఇక్కడ క్రియేట్ చేద్దాం. ఇది బ్లూ విపిసి అనుకోండి. ఓకే, సో ఫైన్. సో దీని ఐపీ ఏంటి మీరు చూసినట్లయితే, సో నేను బ్యాక్ వెళ్ళిపోయి ఇక్కడికి వచ్చాను అనుకోండి, ఒహాయోలో 172.16.00/16 బ్లూ విపిసి ఇది. ఓకే, ఫేర్ ఎనఫ్. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వస్తాను, ఇక్కడికి వచ్చి పేరులో 172.16.0.0/16. సో మీరు చూస్తే మూడు కూడా 3 డిఫరెంట్ రేంజెస్ తీసుకున్నానండి. సరే, విపిసి పీరింగ్ క్రియేట్ చేసే ముందు మేజర్ గా 2 ఇంపార్టెంట్ రూల్స్ ఉన్నాయండి. 2 మేజర్ ఇంపార్టెంట్ రూల్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఐపీ అడ్రస్ రేంజెస్ మస్ట్ నాట్ ఓవర్లాప్. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మీరు విపిసి పీరింగ్ చేసేటప్పుడు ఎక్కడా కూడా సేమ్ ఐపీ అడ్రసింగ్ ఉండకూడదు. కాబట్టి అలా ప్రాపర్ గా మీ ఎన్విరాన్మెంట్ ప్లాన్ చేసుకోవాలి. అది సొల్యూషన్ ఆర్కిటెక్ట్స్ అన్ని చూసుకుంటారు, ఇబ్బంది లేదు, బట్ ప్రాపర్ గా ప్లాన్ చేసుకోవాలి. అందుకే మీరు చూసినట్లయితే మీకు 3 విపిసిస్ ఉన్నాయి, అన్ని కూడా ఇన్ ఏ డిఫరెంట్ కలర్స్ లో ఉన్నాయి యాక్చువల్ గా, అండ్ యాజ్ వెల్ యాజ్ డిఫరెంట్ ఐపీ అడ్రస్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి మనకి వాట్ ఈస్ ద సెకండ్ రూల్? ఓకే, ఓకే, సో ఇక్కడికి వచ్చి నెక్స్ట్ వచ్చి మనకి విపిసి పీరింగ్ డోంట్ సపోర్ట్ ట్రాన్సిట్. మీకున్న డౌట్స్ అన్ని మనసులో అట్లే పెట్టుకొని టైప్ చేసి పెట్టుకోండి, లాస్ట్ లో మాట్లాడదాం. ఓకే, డోంట్ సపోర్ట్ ట్రాన్సిట్. ట్రాన్సిట్ అంటే అర్థం ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే, ఇప్పుడు మీరు ఇండియా నుంచి యుఎస్ వెళ్ళాలి. సో కాబట్టి మేబీ అందరూ డైరెక్ట్ ఫ్లైట్ పోలేరు కాబట్టి ఉన్నాయో కూడా నాకు తెలియదు యాక్చువల్ గా, బట్ ఎనీవే, సో మనం ఏం చేస్తాం, మనం ఫస్ట్ లోకల్ గా వెళ్తాం. లోకల్ గా దేనికి వెళ్తాం యాక్చువల్ గా మీరు చూసినట్లయితే, ఐ మీన్ ఫస్ట్ లోకల్ ఫ్లైట్ తీసుకొని ఎక్కడ మనకి దుబాయ్కి వెళ్తాం అనుకుందాం. దుబాయ్ నుంచి మనం యూఎస్ వెళ్తాం. ఓకే, నార్మల్ గా యూరోప్ వెళ్ళాలనుకోండి, ఫస్ట్ ఇక్కడ నార్మల్ చిన్న ఫ్లైట్ లో ఎక్కుతాము. అక్కడ ఎక్కడ దిగుద్ది, మీకు దుబాయ్ లో దిగుతుంది. దుబాయ్ లో ఎయిర్ బస్ 380 తీసుకుంటాము. తీసుకొని పెద్ద ఫ్లైట్ కాబట్టి అది వేరే దగ్గరికి వెళ్తాం. ఇది ప్రొసీజర్. అప్పుడు దుబాయ్ ఏమవుతుంది, అక్కడ మీకు
ట్రాన్సిట్ అవుతుంది అనమాట. అలాగే ఇప్పుడు ఇమాజిన్ గ్రీన్ వచ్చి బ్లూ కనెక్ట్ అయింది, గ్రీన్ వచ్చి రెడ్ కి కనెక్ట్ అయింది. సో అప్పుడు మనం ఏం చేస్తాం, ఇమాజిన్ ఒక్కొక్క దాంట్లో నేను ఒక్కొక్క సర్వర్ పెడతానండి. యాజ్ ఎ స్టార్ట్ నేను ఏం చేస్తానంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సర్వర్ పెడదాం. ఈ సర్వర్ వచ్చి ఐపీ ఏమంటానంటే మీరు చూసినట్లయితే సో 10.1.1.100 అంటాను. ఓకే, అలాగే నేనేం చేస్తానంటే సేమ్ అన్ని విపిసిల్లో కూడా మీరు చూసినట్లయితే ఐపీ అడ్రస్ మారుస్తానండి, డోంట్ వరీ. ఓకే, మీరు అన్ని విపిసిల్లో కూడా నేనేం చేస్తానంటే మీకు ఈ విధంగా 3 సర్వర్లు పెట్టి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సర్వర్ 3 సర్వర్లు డిప్లాయ్ చేయాలి. దీని ఐపీ అడ్రస్ ఏమవుతుంది, ఇక్కడికి వచ్చి మీరు చూసినట్లయితే 192.168.1.100 అంటాను. ఓకే, అలాగే దీని ఐపీ అడ్రస్ ఏమవుతుంది ఇక్కడ 172.16.1.100 అండి. సారీ, ఇది 100 వాడడం కుదరదు నేను, ఎందుకంటే ఆల్రెడీ మీరు చూస్తున్న సర్వర్ 100 అవసరం వాడచ్చు, ఇబ్బంది లేదు, వాడచ్చు. సరే, ఇదండి. మరి ట్రాన్సిట్ అంటే ఏంటి? ట్రాన్సిట్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు గ్రీన్ వచ్చి రెడ్ కనెక్ట్ అయింది, యాజ్ వెల్ యాజ్ గ్రీన్ వచ్చి బ్లూ కనెక్ట్ అయింది కాబట్టి రెడ్ లో ఉన్న సర్వర్ గ్రీన్ ద్వారా దీనికి కనెక్ట్ అవుద్ది అనే ఉద్దేశం ఉంటే కాదు. మళ్ళీ చెప్తా చూడండి. గ్రీన్ వచ్చి రెడ్ విపిసి కనెక్ట్ అయింది, విపిసి పీరింగ్, అలాగే గ్రీన్ వచ్చి బ్లూ కూడా కనెక్ట్ అయింది. కాబట్టి ఇక్కడ 190-168 వచ్చి ఇట్లా వెళ్ళి బ్లూ కి కనెక్ట్ అవుతుంది, 172 కంటే లేదు. దాని అంటే అప్పుడు మీకు గ్రీన్ విపిసి వచ్చి ట్రాన్సిట్ గా పనిచేస్తుంది. అలా జరగదు, అలా సపోర్ట్ విపిసి పీరింగ్ అలా సపోర్ట్ చేయదు. మరి రెడ్ సర్వర్ బ్లూ కనెక్ట్ అవ్వాలంటే దానికి మీకు ఇలా క్రియేట్ చేయాలి. కాబట్టి ఏం జరుగుతుంది, విపిసి పీరింగ్ అనేది 1 to 1 అండి, మీకు 1 to 1 అన్నమాట. ఒకదాని నుంచి ఒకదానికి కనెక్ట్ అవుతుంది. సో కాబట్టి దేనికదే ఎస్టాబ్లిష్ చేయాలి. సో మనం ఇది టెస్ట్ చేద్దాం నిజమా కాదా అని చెప్పి. దానికోసం ఏం చేస్తామంటే ఫస్ట్ మిషన్స్ డిప్లాయ్ చేయాలి యాక్చువల్ గా. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ యూజువల్ గా నన్ను లాగౌట్ చేసింది. సో హోల్డ్ ఆన్. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే 183.67 ఓకే. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి 2 మెషిన్లు కావాలా. ఒకటి వచ్చి దేనికోసం, ఒకటి వచ్చి రెడ్ విపిసికి, ఇంకోటి వచ్చి గ్రీన్ విపిసికి. సో నేనేం చేస్తాను, సారీ అండి, నేను చెప్పింది కరెక్టే, 100 వాడడానికి లేదు, ఎందుకంటే ఆల్రెడీ సో సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే ఇక్కడ మీకు ఆల్రెడీ 100 వాడేసానండి. ఓకే, సో 100 వాడేసాను. సో కాబట్టి నేను వాడడానికి లేదు కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే 10.1.200 వాడదాం. ఇలా ఇచ్చాను అనమాట యాక్చువల్ గా. ఓకే, ఇలా ఇచ్చాను. సో ఫస్ట్ మెషిన్ మనం డిప్లాయ్ చేద్దాం. నేను ఎప్పుడు కూడా ఏంటంటే అమెజాన్ లైనెక్స్ తీసుకుంటాను. ఇలా తీసుకుని యాక్చువల్ గా మీకు అమెజాన్ లైనెక్స్ తీసుకుందాం. ఎప్పుడు ఇదే తీసుకోండి, అన్లెస్ నేను స్పెసిఫై చేసి ఇంకోటి. మీరు విండోస్ తీసుకోవాలంటే బ్రహ్మాండంగా తీసుకోండి, మీ ఓపిక. సో లైనెక్స్ అయితే ఫాస్ట్ ఉంటుంది కాబట్టి నేను లైనెక్స్ ఎక్కువ తీసుకుంటాను, విండోస్ చాలా తక్కువ తీసుకుంటాను. ఫస్ట్ గ్రీన్ విపిసికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి సబ్నెట్ 1 అని చెప్పి కిందకి వచ్చి 1.200 అని ఇస్తాను. ఇచ్చి యాడ్ స్టోరేజ్, యాడ్ ట్యాగ్స్, నేమ్ అని ఇచ్చి నేను ఏం చేస్తానంటే గ్రీన్ -server-1 అంటాను. ఓకే, గ్రీన్ కాదు, గ్రీన్. ఓకే, సో కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్. సో సెక్యూరిటీ గ్రూప్ సెలెక్ట్ చేయండి. నేను ఇంకా AWS B2 కీ వాడినండి, నా ఓన్ కీ ఉంది, ఎప్పుడు నేను వాడేకి అది వాడుకుంటాను. నేను మీకు చూపించడానికి అది క్రియేట్ చేశాను. లాంచ్ కీ అంటాను, లాంచ్ ఇన్స్టెన్స్ అంటాను. మీకు ఏమవుతుంది, మీకు గ్రీన్ సర్వర్ లాంచ్ అవుతుంది. సరే నెక్స్ట్
మళ్ళీ లాంచ్ ఇన్స్టెన్స్. నేను ఒక పని చేస్తాను, ఇక్కడ కూడా ఏం చేస్తానంటే 192.168.1.100 కాకుండా మనం ఏం చేద్దాం, 200 వాడదాం యాక్చువల్గా. సో నా ఉద్దేశం ఏంటంటే 192.168.1.200 అంటాం. ఓకే, ఇలా వాడదాం. సేమ్ అలాగే ఇక్కడ కూడా మనం కోర్స్ 100 కూడా వాడుకోవచ్చు, తప్పేం లేదు. నేను ఏంటంటే జస్ట్ అన్ని కరెక్ట్గా ఉండాలని చూస్తున్నాను. ఓకే రైట్, సరే. సో సెకండ్ సర్వర్ లాంచ్ చేస్తాను, ఇక్కడ వచ్చి సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మనం ఏం చేయాలా, రెడ్ విపిసి సెలెక్ట్ చేయాలా. రెడ్ విపిసి ఏముంది, ఇక్కడికి వచ్చి రెడ్ విపిసి. ఓకే, సో మీకు ఇక్కడికి వచ్చి నేనేమంటాను 192.168.1.100. ఓకే, సో ఇక్కడికి ఇచ్చి, సో అవునా, సో ఇట్స్ ఫైన్. ఓకే ఓకే ఇట్స్ ఫైన్, మళ్ళీ మారుద్దాంలేండి, ఇబ్బంది ఏం లేదు, ఇట్స్ ఓకే. సో నెక్స్ట్ మనం ఏం చేద్దాం, నేమ్ అనిచ్చి, ఓకే నేమ్ అనిచ్చి నేను ఏం చేస్తాను, రెడ్ హైఫన్ సర్వర్ హైఫన్ 1 అని ఇచ్చేసి మనం ఏం చేయాలా, సెక్యూరిటీ గ్రూప్ ఇక్కడికి వచ్చి ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే ఒక రీజియన్ లో మొత్తం విపిసి పీరింగ్ అంతా ఫిగర్ అవుట్ చేద్దాం అండి యాక్చువల్గా. అంటే ఫస్ట్ ఇక్కడ కాన్ఫిగర్ చేసి టెస్టింగ్ అంతా చేద్దాం, ఆ తర్వాత బ్లూ విపిసికి వెళ్దాం. ఒకేసారి డిప్లాయ్ చేయాల్సిన పని లేదు కాబట్టి. ఓకే సరే, సో ఫస్ట్ ఏం చేస్తానంటే నేను మీరు గ్రీన్ సర్వర్ లోకి లాంచ్ చేస్తాను యాక్చువల్గా. సో కాపీ చేసి పుట్టి ఓపెన్ చేసి, సో ఎందుకు నేను విండోస్ వాడను అంటే అండి, ఒక్కొక్క సర్వర్ మీకు కరెక్ట్ గా పనిచేయాలంటే 4 GB ర్యామ్ కావాలండి. కాబట్టి నేను 3 సర్వర్ డిప్లాయ్ చేయాలంటే 12 GB ర్యామ్ కావాలి. కానీ 4 GB లో నేను 3 సర్వర్ లాంచ్ చేసేయచ్చు ఇక్కడ, అందుకే లైనెక్స్ ఎక్కువ వాడతాను. ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, లాగిన్ చేసి ఇక్కడికి వచ్చి నేను ఓకే, సో ఇక్కడికి వచ్చి దీన్ని రైట్ క్లిక్ చేసి చేంజ్ సెట్టింగ్స్ అని చెప్పి కలర్స్కి వచ్చి మనం ఏం చేద్దాం, డిఫాల్ట్ ఫోర్గ్రౌండ్ సెలెక్ట్ చేసి లెట్స్ యూస్ ద గ్రీన్ కలర్, ఎందుకంటే గ్రీన్ సర్వర్ కాబట్టి గ్రీన్ వాడదాం. ఓకే, 10.1.1.200 ఫైన్. సో నెక్స్ట్ ఏం చేద్దాం, ఇక్కడ 1 ఇచ్చాను, 200 ఇచ్చాను. 100 ఇచ్చి మన తెలివితే ఎట్లా ఉంటాయి, ఏం చేద్దాం. సరే ఇట్స్ ఓకేలేండి. 200 ఇవ్వాల్సిన 100 ఇచ్చాను, అది నేను చెప్పేది. ఇట్స్ ఓకే, అలవాటు బాగా మజిల్ మెమరీ కాబట్టి 100 ఇవ్వడం ఎక్కువ. ఇది రెడ్ సర్వర్ కాబట్టి నేనేం చేస్తాను, చేంజ్ సెట్టింగ్స్ అని చెప్పి కలర్స్కి వచ్చి డిఫాల్ట్ మాడిఫై చేసి బేసిక్గా రెడ్ ఇక్కడ ఉంది, అప్లై అని అనుకోండి, మీకు రెడ్ వచ్చేస్తుంది. సో మీరు చూసారనుకోండి, 2 మెషిన్స్ మనకి ఇక్కడ ఉన్నాయి. ఒకటి వచ్చి మీరు చూసినట్లయితే, సో ఒకటి వచ్చి 10.1.1.200, ఇంకోటి వచ్చి 192.168.1.100. సో ఈ రెండింటికి కమ్యూనికేషన్ చెక్ చేద్దాం. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు కమ్యూనికేషన్ చెక్ చేయాల్సింది ప్రైవేట్ ఐపీలు వాడండి, పబ్లిక్ ఐపీ వాళ్ళు కాదు. మీరు కొంతమంది స్మార్ట్ పీపుల్ ఏం చేయగలరంటే, ఇక్కడికి వచ్చేసి గ్రీన్ ఐపీ ఒక పబ్లిక్ ఐపీ తీసుకొని రెడ్ సర్వర్కి వెళ్ళి ఇక్కడి నుంచి పింగ్ చేసి ఎంటర్ కొట్టారనుకోండి, అరే పింగ్ అవుతుంది వితౌట్ విపిసి పీరింగ్ అనుకుంటారేమో. నో, యూ షుడ్ నాట్ డూ దట్. చేసిన వాళ్ళు ఉన్నారు, అందుకని చెప్తున్నాను. పబ్లిక్ ఐపీ అనేది ఎందుకు ఉంటుందంటే, అసలు పబ్లిక్ ఐపీ ఇవ్వాల్సిన అవసరం ఏంటంటే, మనం ఇంటర్నెట్ మీదుగా ఈ సర్వర్ కనెక్ట్ అవ్వాలి కాబట్టి మనం ఇస్తున్నాం. రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్స్ లో అసలు పబ్లిక్ ఐపీఏ ఉండదండి. ఎందుకు, నేను నిన్న కూడా చెప్పినట్టు, మీ ఆఫీస్ నుంచి మీ విపిసికి విపిఎన్ కనెక్టివిటీ ఉంటుంది, ఆర్ లీజర్ లైన్ ఉంటుంది. కాబట్టి మీరు డైరెక్ట్ గా ప్రైవేట్ ఐపీలు వాడే కనెక్ట్ అవ్వచ్చు. అది ఏంటో నేను మీకు విపిఎన్ అప్పుడు చెప్తాను. బట్ రైట్ నౌ మీరు టెస్ట్ చేయాల్సింది ఏంటంటే, ప్రైవేట్ ఐపీ వాడి, అంటే 10.1.1.200 ఇస్తే పింగ్ కావాలి. ఆబ్వియస్ గా పింగ్ కాదండి. ఎందుకు, నేనేం చెప్పాను, 2 విపిసిల మధ్య మీకు కమ్యూనికేషన్ ఉండదు బై డిఫాల్ట్ గా అని చెప్పాను యాక్చువల్గా. 192.168.1.100 అంటే మీరు చూసినట్లయితే 2 బై డిఫాల్ట్ గా పింగ్ కావు. సో మనకేం కావాలా, ఈ రెండింటి మధ్య పింగ్ ఎస్టాబ్లిష్ చేయాలి ఇప్పుడు, అది మన రిక్వైర్మెంట్ యాక్చువల్గా, రైటా. సో దానికోసం మనం ఏం చేద్దాము, విపిసిస్కి వెళ్ళి నేను ఏం చేస్తానంటే, లెఫ్ట్ సైడ్ లో మీకు పీరింగ్స్ అని ఉంటాయి, కిందకు వస్తే ఇక్కడ విపిసి పీరింగ్ కనెక్షన్స్ అని ఉంటుంది అనమాట. ఈ పీరింగ్ కనెక్షన్స్ సెలెక్ట్ చేసుకొని నేను క్రియేట్ ఎ పీరింగ్ కనెక్షన్ అంటాను. దీని పేరు ఏమిస్తాను, అయితే నేనేం చేస్తానంటే కావాలని మీకు చూపించడానికి నేనేం చేస్తానంటే, నేనేం చెప్పాను, ఓవర్లాప్ కాకూడదని మీకు చెప్పానండి, అవునా, ఐపీలో ఓవర్లాప్ కాకూడదని.
సో ఇక్కడ రెడ్ విపిసి ఉంది, ఎల్లో విపిసి, రెండు ఒకటే కదా. మనం ఎల్లో విపిసి ఫీడ్ చేయడానికి ట్రై చేద్దాం, ఏమవుద్దో చూద్దాం, ఎందుకంటే రెండు ఐపీలు ఒకటే ఉన్నాయి ఇక్కడ, అవునా. సో నేను ఏం చేస్తాను, పీరింగ్ కనెక్షన్ వచ్చి ఏదో ఏదో పేరు ఇవ్వండి. ఇక్కడ కిందకు వచ్చి నేను ఏం చేస్తానంటే గ్రీన్ విపిసి సెలెక్ట్ చేస్తాను, దాని ఐపీ మీకు కనిపిస్తుంది. ఓకే, సో కిందకు వచ్చి మీరు ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి ఎల్లో ఏది బేసిక్ గా ఇక్కడ మీరు చూసారంటే ఎల్లో ఆరెంజ్ అయినా మనం చూసింది, ఒక్క నిమిషం ఆగండి. 10.1, సో ఈ డిఫాల్ట్ విపిసి కాదు, దిస్ రీజన్ మై అకౌంట్, ఎందుకు కనిపించలేదు ఇది. ఓకే ఓకే రైట్ రైట్ ఓకే. సో మీరు ఇక్కడ కామెడీ చూసారనుకోండి, ఎల్లో కనిపించలేదు చూడండి, మీకు ఎల్లో కనిపించట్లేదు. ఎందుకు ఎల్లో కనిపించట్లేదు అంటే రైట్ సైడ్కి పోతే మీకు ఇది వేరే అకౌంట్ నుంచి షేర్ అయ్యి ఉంది, అందుకని. అది దీని గురించి ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే మీకు ఇక్కడ సెక్యూరిటీ ఐడెంటిటీ అండ్ కంప్లైన్స్, సారీ ఇది కాదు, ఇది సెక్యూరిటీ ఐడెంటిటీ అండ్ కంప్లైన్స్ లో రిసోర్స్ యాక్సెస్ మేనేజర్ ఉంది కదా, అప్పుడు మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకేనా, ఇప్పుడు ప్రస్తుతానికి అవసరం లేదు. సో రైట్ నౌ ఇది యాక్చువల్గా వేరేదన్నమాట, అందుకనే మీకు ఇక్కడ కనిపించట్లేదు, పీరింగ్ చేసేటప్పుడు మీకు కనిపించట్లేదు యాక్చువల్గా. సో నేను పని చేస్తాను ఆగండి. ఓకే, నేను ఒకటి చేసి క్రియేట్ విపిసి అని చెప్పి టెస్ట్ -VPC అని చెప్పి సింపుల్ గా నేను ఏం చేస్తాను 10.1.0.0/16 అంటాను. నేను సబ్నెట్స్ ఏం క్రియేట్ చేయను బై ద వే, జస్ట్ ఒకటి క్రియేట్ చేస్తాను. ఓకే, ఓపెన్ చేద్దాం, బ్యాక్ వెళ్ళిపోయి నేను క్యాన్సిల్ చేసి క్రియేట్ పీరింగ్ కనెక్షన్ అని చెప్పి ఓకే కిందకు వచ్చి గ్రీన్ విపిసి సెలెక్ట్ చేస్తే మీకు 10.1 అని ఉంది. కిందకు వచ్చి ఇంకోటి మళ్ళీ టెస్ట్ విపిసి అంటే మీరు కిందకు వచ్చారనుకోండి, క్రియేట్ ఎ పీరింగ్ కనెక్షన్ అంటే ఇది చూడండి ఏమంటుంది, ఏ పీరింగ్ కనెక్షన్ కెనాట్ బి క్రియేటెడ్ బిట్వీన్ 2 విపిసిస్ దట్ హ్యావ్ ఓవర్లాపింగ్ సైడర్స్, ప్లీజ్ సెలెక్ట్ 2 విపిసిస్ విచ్ హెస్ డిస్టింక్ట్ ఐపీస్. సో కానీ మీలో కొందరికి ఒక ఐడియా రావచ్చు, మనం ఒక పని చేద్దాం, అదేంటంటే ఈ టెస్ట్ విపిసికి వెళ్ళి 10.1 ఉంది కదా, ఇక్కడికి పోయి ఎడిట్ సైడర్స్ అని ఇచ్చి అడిషనల్ గా ఇంకోటి యాడ్ చేద్దాం అని ఐడియా రావచ్చు మీకు. ఓకే, సో అలా కూడా చేయొచ్చు, కానీ ప్రాబ్లం ఏంటంటే మీరు 10.2 అనే డిఫరెంట్ యాడ్ చేయడం కాదు, ఆల్రెడీ 10.1 దాన్ని తీలేరు, అది ప్రాబ్లం యాక్చువల్ గా. ఇలా మీరు ఇచ్చినా కూడా ఇప్పుడు మీరు చూస్తే రెండు ఉంటాయి దీనికి యాక్చువల్ గా, టెస్ట్ విపిసికి సైడర్ బ్లాక్స్కి వెళ్తే మీకు నేను కరెక్ట్గా చేసినట్లేను, ఒక నిమిషం ఆగండి. నేను మనం రెడ్ అండ్ గ్రీన్ అనుకున్నాం కదండి, మధ్యలో ఈ టెస్ట్ ఎల్లో ఎందుకు వచ్చాయండి? టెస్ట్ ఎల్లో ఎందుకు రాలేదండి, ఓవర్లాపింగ్ ఐపీస్ వస్తే ఏమవుద్దో చెప్తున్నాను యాక్చువల్ గా, అందుకు వచ్చినాయి. ఓకే, ఇవన్నీ నేను ఆల్రెడీ ఉన్నాయి, ఇది నేను క్రియేట్ చేసి పెట్టుకుని నా పర్పస్ కోసం ఇవన్నీ క్రియేట్ అయింది. మనం వాడేది గ్రీను రెడ్డే, కానీ నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఒకవేళ రెండు విపిసిలకి సేమ్ సైడర్ ఉంటే ఏమవుద్ది అని చెప్పి ఎగ్జాంపుల్ చెప్పడానికి క్రియేట్ చేశాను. ఓకేనా, సో కాబట్టి ఇక్కడికి వచ్చి క్రియేట్ ఎ పీరింగ్ కనెక్షన్ అని చెప్పి నేనేం చేస్తాను, గ్రీన్ విపిసి యూస్ చేసుకుని కిందకు వచ్చి మన దీని పేరేంటి టెస్ట్ విపిసి సెలెక్ట్ చేస్తే మీకు రెండు ఉంటాయి. స్టిల్ క్రియేట్ విపిసి పీరింగ్ అంటే చూడండి అది ఒప్పుకోదు, కాబట్టి దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది, విపిసిలు ఐపీ రేంజెస్ సేమ్ ఉంటే పీరింగ్ కి పనికి రావు. ఓకే, ఇది మైండ్ లో ఫిక్స్ అవ్వండి. ఓకేనా, సరే. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే బయటికి వెళ్తే అవసరం లేదు, ఇంకా తీసేయచ్చు యాక్చువల్ గా. ఇక్కడికి వచ్చి నేను విపిసిస్కి వచ్చి మీకు చూపించడానికి మాత్రమే క్రియేట్ చేశాను. ఎస్, కెన్ యూ రిపీట్ వన్స్ అగైన్? రెండు విపిసిలకు ఒకే రేంజెస్ ఉంటే చేయలేరండి. ఓకేనా, రెండు విపిసిలకు ఒకే ఐపీ రేంజ్ ఉంటే చేయలేరు, సింపుల్, వెరీ సింపుల్, అది గుర్తుపెట్టుకోండి. అందుకే ఇక్కడ మీరు పిక్చర్ లో చూస్తే అన్నిటికీ కూడా డిఫరెంట్ సైడర్ రేంజెస్ ఇచ్చాను. ఒకవేళ ఉంటే సార్ అంటే ఉంటే మార్చుకోండి, ఇంకో దారి లేదు అక్కడ, మీరు చేయడానికి ఏం లేదు. పొరపాటు క్రియేట్ చేస్తే పొరపాటు అది తీసేసి కొత్తది క్రియేట్ చేయండి, అంతమించి ఏం లేదు. మీ మెషిన్స్ అన్ని డిప్లాయ్ చేసిన సార్ అంటే తర్వాత అన్ని తీసేసి కొత్త మెషిన్స్ డిప్లాయ్ చేయండి. కాబట్టి ఇక్కడ చేయగలిగింది ఏమీ లేదు, మీరు పొరపాటున చేసినా ఏం చేసినా కూడా రెండు విపిసిలకి మీకు సమానంగా ఉందనుకోండి, మీరు చేయడానికి కుదరదు. అందుకే మీకు రెడ్ విపిసి 192.168, ఇది వచ్చి 10.1 ఉంది. ఓకే, సరే. స్పెసిఫికేషన్ అంతా మనకి నుంచి వస్తుంది కదండి, అది మీకు ఆర్టెక్ చేస్తాడండి, చేసే ఇస్తాడు యాక్చువల్ గా. సో మీరు క్రియేట్ చేయాల్సి వస్తుంది. స్పెసిఫికేషన్ ఏం లేదు, అంటే ఐపీ అడుగుతున్నారా?
ఈ ఐపీస్ గురించి ఏదేది వాడాలని ఆర్కిటెక్ట్ డిజైన్ చేస్తారు కదా. చిన్న కంపెనీ అనుకోండి అని మీరే చేసుకోవాలి. సో కిందకు వచ్చి ఫస్ట్ మన అకౌంట్ లో ఒకే రీజియన్ లో చేద్దాం, తర్వాత వచ్చి అనదర్ రీజియన్, ఆ తర్వాత వేరే అకౌంట్. ఓకే, ఇక్కడికి వచ్చి ఫస్ట్ ఏం చేస్తాం, ఇక్కడ మన రెడ్ విపిసి చూసారనుకోండి 10.1.0016 190 రెండు వేరే వేరే. ఇక్కడికి వచ్చి క్రియేట్ ఎ పీరింగ్ కనెక్షన్ అన్నాం అనుకోండి, మీకు పీరింగ్ క్రియేట్ అయింది. అయితే ఇది వచ్చి యాక్సెప్టెన్స్ చేయాలన్నమాట. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, యాక్సెప్ట్ రిక్వెస్ట్ అంటాం. మీకు చాలా ఫాస్ట్ గా వెళ్తున్నారు సార్. అట్టయితే వీడియో స్లోగా ప్లే చేయండి, సరేనా? సో దిస్ ఇస్ రెగ్యులర్ పేస్. స్లో చెప్పండి. అంటే ఇది నా రెగ్యులర్ పేస్ అండి. స్లో చేస్తే ఏమవుతుందంటే ఒక ఫ్లో దెబ్బతింటుంది, అది ట్రైనర్కి తెలుసు అనమాట ఎట్లా ఉంటుంది అని చెప్పి. సో ఎనీవే, సో మీరు చూసారనుకోండి, ఇక్కడ మీరు చూస్తే నేను విపిసి పీరింగ్ క్రియేట్ చేశాను, బట్ పింగ్ అవ్వాలి కదా, ఎందుకు పింగ్ అవ్వట్లేదు ఎవరు చెప్పగలరు? మీ ముందే కదండి యాక్సెప్ట్ చేశాను. ఏమన్నారు? సెక్యూరిటీ గ్రూప్స్ ఏమైనా ఉండాలా? సెక్యూరిటీ గ్రూప్స్ ఏమైనా ఉండాలా? లేదు, ఆల్రెడీ ఆన్సర్ వచ్చేసిందండి. రౌటింగ్ టేబుల్స్ మళ్ళీ ఎందుకంటే ఒకే ఆన్సర్ చెప్తున్నా ఒక పక్క నేను ఆన్సర్ రౌటింగ్ టేబుల్స్. సరే, ఎందుకు రౌటింగ్ టేబుల్స్ వల్ల ఏంటి ప్రాబ్లం ఇక్కడ అంటే, సో రౌటింగ్ టేబుల్స్కి వెళ్దాం. రౌటింగ్ టేబుల్స్ లో మనం అర్థం చేసుకుందాం ఇంకా డీటెయిల్ గా. నేను ఎవరికైతే కన్ఫ్యూజన్స్ ఉంటే ఈ రోజు అయిపోవాలి, తీరిపోవాలి దెబ్బకి. సో ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ విపిసి ఉంది, గ్రీన్ విపిసి రౌట్స్కి వెళ్తే ఓకే, సో ఇది చూసారా బ్లాక్ హోల్ అని చెప్పి, డోంట్ వరీ, మీరు విపిసి పీరింగ్ తర్వాత తెలుస్తుంది అని. జస్ట్ రైట్ నౌ డిలీట్ చేస్తాను ఆగండి, ఇవన్నీ మీకు అవసరం లేదు, తర్వాత తెలుస్తుంది ఏంటనేది. సో రైట్ నౌ మనం నేను క్రియేట్ చేసినప్పుడు ఒకటే ఉంటుంది, ఏంటి, ఒకటి వచ్చి లోకల్ రౌట్ 10.1, మిగతాదంతా గేట్వేకి పోతుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే యాక్చువల్గా బేసిక్గా ఇది 10.1.1.200 వచ్చి మీకు పింగ్ చేయడానికి ట్రై చేస్తుంది. మీరు చూసారనుకోండి పింగ్ చేయడానికి ట్రై చేస్తుంది. అయితే మీరు క్రియేట్ చేసిన పీరింగ్ లో పోకుండా అదేం చేస్తుంది, ఇంటర్నెట్ గేట్వేకి వెళ్ళిపోతుంది. అది ఇబ్బంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ప్రతిదానికి కూడా ఒక ఇంటర్నెట్ గేట్వే ఉంటుందండి. ప్రతి ఒక్క విపిసి కూడా మీరు చూసినట్లయితే ఇంటర్నెట్ గేట్వే ఉంటుంది. దీనికి ఉంటుంది, ఆ తర్వాత మీరు చూసినట్లయితే అన్నిటికీ ఇంటర్నెట్ గేట్వే అనేది ఉంటుంది. అయితే బ్యాక్ ఎండ్ లో ఏం జరుగుతుందంటే మీకు ఇది ఉంది కదా, ఇది దీనికి పింగ్ కావాలా, కానీ అలా పింగ్ అయ్యేటప్పుడు మనం ఏం చెప్పాము అక్కడ, ఇది ఐపీ అడ్రస్ వచ్చి 192 ఉంది ఐపీ అడ్రస్. ఓకే, రౌటింగ్ టేబుల్స్ చెక్ చేస్తే మీకు ఏమంటుంది, మనం లోకల్ రౌట్ వచ్చి 10.1 అయితే లోకల్ రౌట్ వాడుకోవాలి, అది కాకుండా ఏదైనా ఇంటర్నెట్ గేట్వేకి పోవాలి అని చెప్తున్నాం. మీరు చూసినట్లయితే అది కాక ఏదైనా ఇంటర్నెట్ గేట్వేకి పోవాలని చెప్తున్నాం. అప్పుడు ఏదైనా అంటే 192 కూడా ఇటే పోతుందా లేదా, ఇటు ఎందుకు వస్తుంది, ఇంకా ఇటే పోతుందిగా, అంతా ఇంటర్నెట్ గేట్ బయటికి వెళ్ళిపోతుంది, ఇంటర్నెట్కి వెళ్ళిపోతుంది. ఇంటర్నెట్ లోకి వెళ్తే అక్కడ ఎవరున్నారు? ఓకే, సో దాన్ని ఏమంటారు, అది ఎట్టుంటుందంటే దీనికి కావాల్సిన వాళ్ళు ఇటు పోతే మీరు ఢిల్లీ వెళ్ళిపోయి చార్మినార్ కోసం ఎత్తినట్టు ఉంటుంది అక్కడ. ఓకే, సో సంబంధం లేదు కదా, మీరు కావాల్సింది 192, ఈ సర్వర్ కనెక్ట్ అవ్వాలా, రౌటింగ్ టేబుల్ ఏం చేస్తుంది, ఇటు పోమని చెప్తుంది, మీరు ఇంటర్నెట్కి వెళ్తున్నారు, అక్కడ ఎందుకు ఉంటుంది 192? సో కాబట్టి మనం ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలండి, ఇప్పుడు ఏం చేయాలి, route towards 192.168.00 create. సో మనం ఏం చేయాలి, ట్రాఫిక్ ని మనం ఓకే ఇట్స్ ఫైన్, ఒక ట్రాఫిక్ అటు పోకుండా ఇటు పంపించాలి. ఓకేనా, అందుకోసం మనం ఏం చేస్తాం, రౌటింగ్ టేబుల్కి వెళ్ళి రౌట్ యాడ్ చేద్దాం. ఎలాగా, ఎడిట్ రౌట్ అని చెప్పి, యాడ్ రౌట్ అని చెప్పి, ఓకే, టెల్ టు గో లోకల్ అంటే ఈ లోపలే ఉంటుందండి. 192 ఎందుకు పోతుంది, 10.1 అనేది లోకల్ అంటే 10.1 లోనే ఉంటుంది, 192 పోదు. బేసికల్లీ మీ ఇంట్లోనే ఉన్నట్లు లెక్క. 192 168 బయట ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పచ్చు అంటే, ఇప్పుడు కొన్ని ఇల్లు ఉంటాయండి. ఓకే, ఎలా ఉంటాయంటే ఇది ఒక ఇల్లు అనుకోండి, మామూలు బ్రదర్స్ ఉంటారు యాక్చువల్గా, 2 ఇళ్ళు ఉంటాయి, రెండిళ్ళ మధ్య తలుపులు ఉంటాయి యాక్చువల్గా, బట్ ఇది వచ్చి మెయిన్ రోడ్ యాక్చువల్గా. నౌ 10.1 అనేది లోకల్ అంటే ఈ ఇంట్లో మాత్రమే, 000 అంటే ఈ మెయిన్ గేట్కి పోవడం. ఇప్పుడు మనం చేసే పీరింగ్ ఏంటంటే ఈ రెండిళ్ళకి మధ్య అనమాట, ఇంటర్నల్ గా వెళ్ళడం అనమాట, అది డిఫరెన్స్. ఓకేనా,
సో దానికోసం మనం ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి నేను దేనికి రీచ్ అవ్వాలి, 192.168.0.0 మీరు సబ్నెట్స్ కూడా ఇచ్చుకోవచ్చు అని నేను చెప్తాను, చిన్నగా 1 by 1 వెళ్దాం. ఓకే, తొందరపడకూడదు. ఇచ్చి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, చాలా ఉన్నాయి కదా, మనం ఏం చేసాం, పీరింగ్ కనెక్షన్ క్రియేట్ చేసాం. అది సెలెక్ట్ చేస్తే గ్రీన్ టు రెడ్ వచ్చింది చూడండి, వచ్చిందా, మనం క్రియేట్ చేసిన గ్రీన్ టు రెడ్ పీరింగ్ సెలెక్ట్ చేసి సేవ్ అన్నాను, డన్. సో మీరు రౌటింగ్ యాడ్ చేసాం ఇక్కడ. సో ఇక్కడికి పోయి చెక్ చేద్దాం. ఓకే, ఇంకా పింగ్ కావట్లేదండి, ఇంకేమై ఉంటుంది ప్రాబ్లము, రౌటింగ్ యాడ్ చేసాం. రెండో VPC కూడా చేయాలి కదండి. ఎస్, మీరు ఏం చేయాలి, ఒక సైడ్ చేశారు, రెండో VPC లో కూడా చేయాలి. ఎందుకు సార్ ఒకసారి చేశాం కదా అని చేస్తే, ఓకే ఇప్పుడు బేసిక్ గా ఏం బ్యాక్ అండ్ లో ఏం జరుగుతుందో చెక్ చేద్దాం. నేను ఇప్పుడు ఏం చేశాను, ఇక్కడ మీరు చూసినట్లయితే రౌట్ యాడ్ చేశాను. యాక్చువల్ గా నేను రౌట్ యాడ్ చేశాను. ఎక్కడికి యాడ్ చేశాను, ఎలా చెప్తానంటే ఆ రౌట్ ని మీకు ఇలా ఒక రౌట్ యాడ్ చేశానండి, ఇలా ఒక రౌట్ యాడ్ చేశాను అనమాట. సో నేనేమంటాను, ఇక్కడికి వచ్చి ఆ రౌట్ ఎక్కడి నుంచి వస్తుంది, మీకు గ్రీన్ నుంచి రెడ్కి వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు ఏమవుద్దంటే యాక్చువల్గా ట్రాఫిక్ బాగానే ఉంది, ఇట్లా వస్తుంది, ఇట్లా వచ్చి కనెక్ట్ అయ్యి యాక్చువల్ కనెక్ట్ అయింది కూడా, రిప్లై ఇటు వెళ్ళిపోతుంది, రిప్లై మీకు ఇటు వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది రిప్లై, కాబట్టి మనం వేరే VPC రెడ్ VPC యొక్క దానికి వెళ్ళాం అనుకోండి, నేను ఏం చేస్తాను, రెడ్ VPCకి వద్దాం. మనకి రెడ్ VPC ఇక్కడ ఉంది, అవునా. రెడ్ VPCకి వస్తే మీకు ఇక్కడ మీకు రౌటింగ్ అంతా ఎలా ఉంటుంది, సారీ ఇవన్నీ ఏంటంటే మీకు అర్థం అవుతుందండి చిన్నగా, ఇది ట్రాన్సిట్ గేట్వే అన్నప్పుడు వచ్చినాయి, మీకు చిన్నగా అర్థం అవుతుంది, డోంట్ వరీ. ఓకే, ఇప్పుడు మీరు చూసారు అనుకోండి వస్తుంది, మీరు చూస్తే 192 కాక ఏదైనా కూడా నేనేం చేస్తాను, ఇంటర్నెట్ గేట్వేకి పంపిస్తాను. పాపం ఏం చేస్తుంది, రెడ్ కనెక్ట్ అవుతుంది, నిజం చెప్పాలంటే మీకు కనెక్ట్ అవుతుంది, 10.1 నుంచి కనెక్ట్ అయింది. ఇది రిప్లై ఇవ్వాలి కదా, రిప్లై ఇచ్చేటప్పుడు ఓహో 192 కాక ఏదైనా నేను ఇంటర్నెట్ గేట్ పంపి ఇటు వెళ్ళిపోతుంది ట్రాఫిక్, మళ్ళీ అదే అనమాట. సో మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు తాజ్మహల్ చూద్దామని చెప్పి మనం బెంగళూరు వచ్చాం అనమాట. ఓకేనా. సో అట్లా వర్కౌట్ కాదు. సో మనం ఏం చేద్దాం, ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే మళ్ళీ ఇక్కడ కూడా 10 డాట్కి రౌట్ యాడ్ చేయాలా. మళ్ళీ ఇక్కడికి వచ్చి 10.1.0.0 సారీ 10.1.0.0/16 అని ఇచ్చి, ఓకే ఇక్కడికి వచ్చి మళ్ళీ పీరింగ్ ఇచ్చి మన ఇది ఇచ్చి, సో నేను ఏమంటానంటే యాక్చువల్గా సేవ్ చేశాను అనుకోండి, స్టార్ట్ అయిందా రెండింటి మధ్య కమ్యూనికేషన్. సో ఈ విధంగా రెండు VPCల మధ్య మనం కమ్యూనికేషన్ సెట్ చేసి ఓకే మనం ఏం చేయొచ్చు, ఈ విధంగా చెక్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఏం చూడాలంటే ఎవరికన్నా ఈ రౌటింగ్ టేబుల్, ఫస్ట్ ఈ రౌటింగ్ టేబుల్లో ఏమన్నా కన్ఫ్యూజన్ ఉందా, నేను చెప్పిన వరకు అడగండి, బయట కాదు. మళ్ళీ మనం ఇంకా అవ్వలేదు క్లాసు, చెప్తాను. ఇప్పుడు చేసిన దాంట్లో ఏమైనా డౌట్ ఉందా సార్? ఇది కనెక్షన్స్ ఉన్నాయండి, ఎన్ని అలో చేయొచ్చు అనేది మాక్సిమం? నేను అదే పదే చెప్పేది, నేను ఇప్పుడు ఏం చెప్పాను దాంట్లో అడగండి, మాక్సిమం కాదు, చిన్నగా వెళ్దాం దానికి. ఈ రౌట్స్ నేను ఏం చెప్తున్నానంటే ఈ రౌట్స్ యాడ్ చేశాను, అది అర్థమైందా, పింగ్ అర్థమైంది, అంతవరకే చెప్పండి. క్వశ్చన్ ఉందా ఏమన్నా? హర్ష, ఈ VPC 1 to 1 ఉంటుందా, 1 to many, many to 1 కూడా ఉంటుంది? నేను ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పానండి, ట్రాన్సిట్ సపోర్ట్ చేయదు కాబట్టి 1 to 1 అని చెప్పాను. అంటే 1 to many అంటే ఎస్, ఇప్పుడు మీరు చూసారనుకోండి ఈ డయాగ్రామ్ మీకు అర్థమైపోయి ఉండాలండి. ఆ క్వశ్చన్ ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ గ్రీన్ నుంచి 2కి వెళ్ళిందా, సో అది 1 to many కదా. 1 to 1 లేదండి. 1 to 1 వచ్చి కమ్యూనికేషన్, అంటే ఇప్పుడు రెడ్ గ్రీన్ తో కమ్యూనికేట్ కావాలంటే చేసుకోవచ్చు. ఓకేనా. సో అంటే అర్థం ఏంటంటే ఈ ట్రాన్సిట్ లేదు అని చెప్తున్నాను ఒక్కొక్క దానికే, కానీ ఒక VPC నుంచి మల్టిపుల్ VPCలకి ఎస్ మీరు పీరింగ్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు, అది 1 to many, పీరింగ్ కనెక్షన్స్ పెట్టొచ్చు, బట్ కమ్యూనికేషన్ ఈజ్ 1 to 1. అది ఇక్కడ VPC దగ్గర మనము IP అడ్రస్ ఇస్తున్నాం కదండి, ఈ రేంజ్ ఆఫ్ IP అడ్రస్ ని అలౌ చేయమని. అయితే అక్కడ మనము హలో చెప్పండి. అయితే ఇక్కడ మనం మెయిన్ గా పీరింగ్ క్రియేట్ చేసేది VPCs మధ్యలో కదా.
అవును. ఓకే. అయితే ఇక్కడ మనం ఆ రేంజ్ ఇవ్వడానికి రీజన్ ఏంటి అని అంటే ఆ రేంజ్ లో ఉన్న సెట్ ఆఫ్ సర్వర్స్ అన్ని మన ఈ రేంజ్ లో ఉన్న విపిసిని కమ్యూనికేట్ అవ్వాలన్నా? ఇప్పుడు నేను ఈ విపిసి నుంచి ఆ విపిసి కనెక్ట్ అవ్వాలి అని చెప్పి విపిసి మ్యూట్ చేసేయండి ప్లీజ్ క్వశ్చన్ అడిగినాక. సో ఈ విపిసి నుంచి గ్రీన్ నుంచి రెడ్కి రావాలని ఎలా తెలుస్తుందండి? సో దారి తెలియాలి కదా ఎటు పోవాలో. సో ఆ దారి తెలియడం కోసం విపిసి పీరింగ్, విపిసి అంటే సారీ రౌటింగ్ టేబుల్స్ యాడ్ చేయకపోతే నేను రెడ్ నుంచి గ్రీన్ విపిసికి ఎలా పోవాలి అనే ఇన్ఫర్మేషన్ రెడ్ దగ్గర ఉండదు యాక్చువల్గా. సో కాబట్టి రౌటింగ్ టేబుల్స్ ఏం చెప్తుందంటే మీకు నేను చెప్పినట్టు సైన్ బోర్డ్స్ లాగా అనమాట. యాక్చువల్గా సైన్ బోర్డ్స్ లాగా ఏది ఎటు పోవాలా అని చెప్పి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మీ వాయిస్ రావట్లేదండి. అది వచ్చేదాకా ఆగండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మల్టిపుల్ సబ్నెట్ ఎలా చేయాలో చెప్తాను. మీ సబ్నెట్ అసోసియేషన్ ఇక్కడ ఏం లేదండి. ఇక్కడ సబ్నెట్ అసోసియేషన్ చేయడానికి ఏం లేదు బేసిక్గా. ఓకేనా? సబ్నెట్ అసోసియేషన్ ఎప్పుడు కూడా రౌటింగ్ టేబుల్లో ఉంటాయి. మీరు ఇక్కడ ఏమి రౌట్ చేస్తారు అది మీరు ఒక విపిసిలో మల్టిపుల్ సబ్నెట్స్ ఉంటే ఎలా చేయాలి మళ్ళీ చెప్తాను. నా క్వశ్చన్ ఏంటంటే వెరీ స్పెసిఫిక్ గా చెప్తున్నాను. ఇది అర్థమైందా? రౌటింగ్ టేబుల్స్ ఎలా పనిచేస్తున్నాయి అర్థమైందా? అది నాకు కావాలి మీ దగ్గర నుంచి. అది అర్థమైతే మిగతా అన్ని వస్తాయి. మీ డౌట్ తర్వాత చేస్తా, ఇంకా టైం ఉంది. సార్ అది అర్థమైంది సార్. ఇంకోటి సార్, ఇప్పుడు ప్రైవేట్ ఐపీలు యాక్చువల్గా 192 సిరీస్ ఒకటి, 10 సిరీస్ ఒకటి, 172 సిరీస్ ఒకటి సార్. ఇప్పుడు 4వ విపిసి తీసుకున్నాం అనుకోండి సార్. సపోజ్ ఈ 4గిట్లకి మనం పీరింగ్ కనెక్షన్ ఇద్దాం అనుకుంటే అప్పుడు ఎలా పాసిబుల్ అవుతుంది సార్? 4గిటికి ఒక్కోదానికి చేసుకోండి పెట్టుకొని. అంటే 3 ప్రైవేట్ ఐపీలు 3 కదా సార్. ఒక పీరింగ్ కనెక్షన్ కి అంటే సేమ్ ఐపీ ఉండకూడదు అంటున్నారు కదా? అవును, ఉండకూడదు. ఇప్పుడు ప్రైవేట్ సిరీస్ చూసుకున్నాం అనుకోండి సార్. 192 సిరీస్ ఒకటి 168 సార్, ఇంకోటి 10 సార్, ఇంకోటేమో 172 సార్. ఇప్పుడు 4వ ఐపీ ఇవ్వాలనుకోండి, అది 4వ విపిసి క్రియేట్ చేయాలనుకోండి, దానికి మీరు సబ్నెట్ క్లాసింగ్ చూసారా? అసలు క్లాస్ చూసారా సబ్నెటింగ్ క్లాస్ మీరు? చూసాను సార్. అక్కడ 10.1 లేకపోతే 10.2 ఇచ్చుకోండి ఇంకోటి విపిసికి. ప్రాబ్లం ఏంటి అక్కడ? అలా ఇచ్చుకోవచ్చు. అంటే 10 సిరీస్ ఏమో అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. 10.1 నుంచి 10.25 దాకా ఇచ్చుకోండి. ఎవరు కాదన్నారు? 172.16 కాబట్టి 172.30.16 31 ఇచ్చుకోండి. 190 ఇచ్చుకోండి. ఎవరు కాదన్నారు? ఓకే పర్లేదు సార్. రౌటింగ్ టేబుల్ లేకపోతే డిఫాల్ట్ రౌటింగ్ టేబుల్ 3 డిఫాల్ట్ రౌటింగ్ టేబుల్ తీసుకున్నాయి అనుకో సార్. మీరు డిఫాల్ట్ రౌటింగ్ టేబుల్ తీసుకున్నా కూడా రౌట్స్ ఉండాలి. రౌట్స్ లేకుండా ఎలా తెలుస్తుంది? మీరు ఫస్ట్ టైం కారు కొనుక్కొని ఇక్కడ నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్నారు అనుకోండి, ఫస్ట్ టైం లైఫ్ లో మీకు సైన్ బోర్డ్ లేకుండా ఎట్లా పోతారు? దారి ఎలా తెలుస్తుంది? అలాగే సబ్నెట్ లో ఉన్న వాటికి దారి తెలియాలి కదా ఎటు పోవాలి అని చెప్పి. ఓహో నేను బయటికి పోవాలంటే ఇంటర్నెట్ ఎటు పోవాలి, ఇంకో విపిసికి పోవాలి ఇటు పోవాలని తెలియాలి కదా. దానికోసం రౌట్స్. అది డిఫాల్ట్ రౌటింగ్ టేబులా మీరు క్రియేట్ రౌటింగ్ టేబులా కాదు, కంపల్సరీ రౌట్స్ ఉండాలి. రౌట్స్ లేకపోతే ఎటు పోవాలో సిస్టమ్స్ కి తెలియదు. ఓకేనా? నెక్స్ట్ అండి, రౌట్స్ అర్థమైనయా? రౌట్స్ అర్థమైంది. ఒక చిన్న డౌట్, నిన్న మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా ముఖేష్ అనిల్ అని. సో అక్కడ మీరు సేమ్ విపిసి సేమ్ ఐపీ రేంజ్ తీసుకున్నారు. సో సపోజ్ ఇన్ ఫ్యూచర్ మెర్జర్ అయినప్పుడు సో దే కాంట్ మెర్జ్ కరెక్ట్ విత్ ద కరెంట్ సిస్టమ్ కరెక్ట్? ఐ మీన్ అప్పుడు ఏం చేయాలండి? విపిసి డిలీట్ చేయాల్సిందేనండి? కొత్తది క్రియేట్ చేసుకోవాలా? ఎవరైతే అమ్ముడు పోతాడో వాడు క్రియేట్ చేసుకుంటాడు కొత్తది. యూ కెనాట్ ఎడిట్ అన్నట్టు కదా? చేయలేరు ఇంకా. అట్లా లేదండి. దట్స్ వాట్ ఐమ్ ట్రైయింగ్ రిపీటింగ్. కుదరదు. సో ఒకటి కుదరను అన్నప్పుడు ఇంకా ఏం చేయాలి? తీసేసి కొత్త క్రియేట్ చేసుకోవాలి, మైగ్రేట్ చేసుకోవాలి. అది రైట్. స్టాప్ ఇట్. నెక్స్ట్ అండి. సో అందరికి రౌటింగ్ అర్థమైంది అనుకుంటున్నాను కాబట్టి నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే, ఓకే ఇక్కడ మీరు చూస్తే గ్రీన్ అర్థమైపోయింది, యాజ్ వెల్ యాజ్ రెడ్ అర్థమైంది మనకి. అంటే రెండు పింగ్ అవుతున్నాయి. ఓకే, ఫేర్ ఎనఫ్. నెక్స్ట్ మనం చెక్ చేయాల్సింది మన యొక్క డిజైన్ లో, ఇక్కడికి మనం వచ్చాం అనుకో, మన డిజైన్ లో మనకి ఇక్కడ బ్లూ విపిసి కూడా రావాలి. ఈ బ్లూ విపిసిలో నేనేమంటాను యాక్చువల్ గా మనం క్రియేట్ చేసి చూద్దాం యాక్చువల్ గా. సో నేను ఏం చేస్తాను, లెట్ మీ గో బ్యాక్ టు ఇది నార్త్ వర్జీనియా కదా, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఏదో మెసేజ్ వచ్చింది.
షుగరు, గులాబ్ జామ్ ప్యాకెట్, బెల్లము, విమ్ సోపులు, బ్రూ కాఫీ. ఓకే, రైట్. ఎవరు అనుకున్నాను. సో రైట్. సో ఇక్కడికి వచ్చి మనం బ్లూ విపిసి అగైన్ మీకు మీరు ఇక్కడ చూసుకున్నారు అనుకోండి, మీరు విపిసిలో మీరు నేనేం చేశానంటే ఒక్కొక్క విపిసిలో సో ఒక్కొక్క సబ్నెట్టే పెట్టానండి. ఇక్కడ బ్లూ విపిసిలో ఒకే సబ్నెట్ ఉంది, మీకు మల్టిపుల్ సబ్నెట్స్ పెట్టాల్సిన పని లేదు. ఇక్కడ చూసుకున్నారు అనుకోండి, కాపీ చేసి ఒక్కొక్క సబ్నెట్ ఇస్ ఫైన్ మీకు టెస్టింగ్ కోసం. మీకేం మల్టిపుల్ సబ్నెట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడికి వచ్చాను అనుకోండి 2 సబ్నెట్లు ఉన్నాయి, ఒకటి సరిపోతుంది. బట్ ఎనీవే, సో నేను మళ్ళీ మీకు రెండో మిషన్ కూడా డిప్లాయ్ చేసి గ్రీన్ లో చూపిస్తాను. దానికోసం కిందకు వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి 172.16.1.100 అనివ్వండి, ఇచ్చి లాంచ్ స్టోరేజ్. మీకు రేపు ఎల్లుండి క్లాస్ ఉండదండి, సాటర్డే సండే. బాగా ఉపయోగించుకోండి టైం అంతా కూడా, మొత్తం A to Z గా ప్రాక్టీస్ చేసి ఎన్ని ఎర్రర్స్ వస్తే అన్ని ఎర్రర్స్ సాల్వ్ చేయండి యాక్చువల్గా. సో బ్లూ -server-1. ఓకే, గుడ్. సో సార్ మీకు ఆ కీ పేరు ఇక్కడికి వచ్చింది కదా అంటే ఇట్స్ ఓకే, నేను చెప్తాను. చూడండి, ఆ కీ పేరు ఇక్కడికి వచ్చిందంటే అది ఆటోమేటిక్గా రాలేదండి. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, ఒక రీజియన్ లో క్రియేట్ చేసిన కీ పేరు ఇంకొక రీజియన్ లోకి రాదు. ఓకే, ఎగ్జాంపుల్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వస్తాను, ఇక్కడికి వచ్చి మనం ఇన్స్టెన్స్ ఇది ఉంది కదా, ఇన్స్టెన్స్ ఏంది, ఇది మన నార్త్ వర్జీనియా కదా. నేనేం చేస్తాను, కిందకు వస్తాను, కిందకు వచ్చి లెట్స్ కమ్ టు కీ పేర్స్. యాక్చువల్లీ కీ పేర్స్కి వచ్చి సో నేను ఇక్కడ ఒక కీ పేరు క్రియేట్ చేస్తాను. ఓకే, చూడండి, మీకు ఎందుకు AWS V24 ఉంది. ఇక్కడికి ఉన్నాను అనుకోండి, ఇక్కడికి వచ్చి కీ పేర్స్కి వచ్చాను అనుకోండి, కీబోర్డ్స్కి వచ్చాను అనుకోండి. సో ఇక్కడ మీరు చూసారంటే ఎక్కడికి వచ్చింది యాక్చువల్గా చూడండి, B24 ఇక్కడ ఉండొచ్చు, చూడండి ల్యాప్టాప్ కీ ఉంటుంది. కాబట్టి ఒక రీజియన్ లో క్రియేట్ చేసిన కీ పేరు ఇంకొక రీజియన్ లోకి మీకు ఆటోమేటిక్ గా రాదు. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఓకేనా? సరే, మరి ఎలా కాపీ చేయాలా, ఇక్కడికి ఎలా కాపీ చేయాలో చెప్తాను. చూడండి, ఇక్కడ మీరు క్రియేట్ కీ పేరు కాదు, అలా క్రియేట్ చేసుకోకపోతే రీజన్ కి ఒక కీ పేరు అయిపోతుంది. అలా కాదు, ఆల్రెడీ నేను ఒక కీ పేరు క్రియేట్ చేస్తాను, అన్ని రీజన్ లో కాపీ చేయాలి, అది నా రిక్వైర్మెంట్. దానికోసం ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి సో ఇక్కడ ఇంపోర్ట్ కీ పేరు అని ఉంది, అది క్లిక్ చేస్తానండి. ఓకే, ఇంపోర్ట్ కీ పేరు అని చెప్పి నిన్న మనం B24 డిలీట్ చేసినట్టున్నానే యాక్చువల్, చూద్దాం. అయినా లేదనుకుంటాను, డౌన్లోడ్స్కి వెళ్తాను. B24 ఉండాలా? ఓకే, ఎక్సలెంట్. ఇప్పుడు చెప్పండి, నేను పెమ్ కి కాపీ చేయాలా, ఇంపోర్ట్ చేయాలా, పీపీకే ఇంపోర్ట్ చేయాలా? ఏం చేయాలి చెప్పండి అక్కడ? షూర్గా పెమ్ షూరా? ఆలోచించి చెప్పండి, పెమ్మా పీపీకేనా? ఓకే, ఎక్సలెంట్. అందరు తప్పు. వీడు ఏమంటున్నాడు ఇక్కడ, మ్యూట్ చేయండి ప్లీజ్. సో ఆల్టర్నేట్లీ పేజ్ ద కంటెంట్స్ ఆఫ్ ద పబ్లిక్ కీ అంటున్నాడు. పెమ్ ఫైల్ పబ్లిక్ కీయా? ఎప్పటి నుంచి? మీరు చెప్పినప్పటి నుంచి అప్పుడు. సో కాబట్టి కాదు, మీరు పెమ్ ఫైల్ కాపీ చేయకూడదు. సరే, మీ ముచ్చటెందుకు కాదనాలి, అదే చేద్దాం. నేను ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, రైట్ క్లిక్ చేసి, నీకు ముందే చెప్పాను నేను సింపుల్ క్వశ్చన్లు అడగనండి అని, మీరు మళ్ళీ అదే అనుకుంటే ఎలాగా? సో ఇంటర్వ్యూలు ఇలాగే ఉంటాయండి క్వశ్చన్లు, మిమ్మల్ని మానసికంగా ట్రైన్ చేస్తున్నాను, అంతకుమించి ఏం లేదు. ఓకే, ఇక్కడికి వచ్చి ఏదో ఒక పేరు ఇవ్వండి. ఇక్కడికి వచ్చి నేను ఇంపోర్ట్ కీ పేరు అని ఉంటే ఏం చెప్తుంది, వాల్యూ ఫర్ ద దిస్ వన్. సో కరెక్ట్ కాదు, కాబట్టి మీరు పెమ్ పీపీకేలు ఇస్తే కుదరదు, మీరు పబ్లిక్ కీ ఇవ్వాలి. పబ్లిక్ కీ ఎక్కడి నుంచి వస్తుంది? వెరీ సింపుల్, నేను చూపించాను, అది కూడా చేయొచ్చు. ఈజీ మెథడ్ ఏంటంటే EC2 మెటాడేటా అని టైప్ చేశారనుకోండి, మీకు ఇక్కడ వస్తుంది అనమాట. ఇది పబ్లిక్ కీ. ఏదైనా ఆల్రెడీ సర్వర్లో ఉంటే, లాగిన్ ఉంటే తీసుకొని ఇలా చేయొచ్చు. ఓకే, ఇలా చేసి సో పేరు ఏమి ఇచ్చాను, ఇక్కడికి వచ్చి నేను ల్యాప్టాప్ సరే L1 అంటాను, L1 కీ అంటాను. ఏం కాదు, ఇట్ విల్ టేక్ ఇట్, నాట్ ఎన్ ఇష్యూ. ఓకే, ఇట్ విల్ టేక్ ఇట్. సో మీకు రెండు సేమ్ అయినా తీసుకుంటుంది, ఇబ్బంది ఏం లేదు, అలా ఇవ్వచ్చు. ద అదర్ మెథడ్ ఈజ్, ఒకవేళ మీకు మెషిన్ ఏమే డిప్లాయ్ కాలేదనుకోండి, పుట్టిజన్కి రండి. పుట్టిజన్కి వచ్చి లోడ్ అని చెప్పి మీ దాన్ని ఏమంటారు, పెమ్ ఫైల్ తీసుకోండి. యాక్చువల్గా పెమ్ ఫైల్ తీసుకున్నారనుకోండి, ఇక్కడ మీకు పైన కనిపిస్తుంది, ఇదంతా కాపీ చేయండి. కాపీ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇంపోర్ట్ కీ పేరు అని చెప్పి ఇక్కడ ఇచ్చి మళ్ళీ L2 అనండి అని ఇలా చేయండి. డన్. ఇలా కూడా మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా?
సరే, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, మెషిన్ డిప్లాయ్ చేద్దాం. ఐ థింక్ మెషిన్ ఆల్రెడీ డిప్లాయ్ చేసినట్టున్నాను. సో లెట్ మీ గో దేర్. ఓకే, ఇట్స్ రన్నింగ్. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి క్లాస్ పావుగంట ఎక్స్టెండ్ అయ్యి సూచనలు బాగా కనిపిస్తున్నాయండి. సో బీ ప్రిపేర్డ్ ఫర్ దట్. రైట్. యాక్సిడెంటల్ గా అవి డిలీట్ అయిపోతే కీపేడ్స్ మనం ఇంకోటి కూడా యూజ్ చేసుకోవచ్చు కదా సార్ నెక్స్ట్? యా, మీరు అంటే ఎందుకంటే ఎక్కడో సేవ్ చేసి పెట్టుకుంటే మంచిదండి. పెమ్ ఫైల్స్ బేసిక్ గా ఇంపోర్ట్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మీకు అన్నిట్లో కల్లా ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే పెమ్ ఫైల్ పోతే ప్రాబ్లం వస్తుంది మీకు. అంటే పెమ్ పీపీకే ఉంటే మళ్ళీ జనరేట్ చేసుకోవచ్చు. మీరు ఆ ప్రైవేట్ ఫైల్స్ పోగొట్టుకున్నారంటే తాళం పోగొట్టుకోవడమే అనమాట. సో అట్లీస్ట్ తాళం పోగొట్టి మళ్ళీ దొంగతనం చేసుకోవచ్చు. ఇక్కడ అది ఆ సీన్ కూడా లేదు మీకు, అది ఇబ్బంది. సరే, సో ఇక్కడికి వచ్చి స్కై బ్లూ ఇద్దాం. రైట్. సరే, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఫస్ట్ పింగ్ 10.1.1.100 అంటే ఆబ్వియస్ గా పింగ్ కాదండి. పింగ్ అయితే అది పెద్ద సెక్యూరిటీ బ్రీచ్, తీసుకెళ్ళి డైరెక్ట్గా AWS మీద కేసు వేయచ్చు, సెక్యూరిటీ బ్రీచ్ కాబట్టి. సో ఎనీవే, నెక్స్ట్ వచ్చి 192, సారీ 100 ఇచ్చానండి, 200 కదా, సారీ 10.1.1.200 పింగ్ కావట్లేదు. అలాగే ఇక్కడికి వచ్చి 192.168, మీకు అది కూడా రీచబిలిటీ లేదు యాక్చువల్గా. ఓకేనా, ఎందుకు ఆబ్వియస్గా ఉండదండి. ఎలా ఉంటుంది అక్కడి నుంచి, ఇప్పుడు బ్లూ నుంచి ఇక్కడికి లేదు మీరు చూసినట్లయితే, సో ఇక్కడి నుంచి లేదు. సో నెక్స్ట్ ఏంటి, నేను కావాలంటే రెడ్ ఇక్కడ నుంచి కూడా చెక్ చేద్దాం. ఇక్కడికి వచ్చి నేను పింగ్ 172.16.1.100 అంటే అక్కడి నుంచి కూడా లేదు. అలాగే ఇక్కడికి వచ్చి నేను పింగ్ కంట్రోల్ ఎల్ కొడితే క్లియర్ ద స్క్రీన్ అండి. ఓకేనా, మీరు ఏదైనా ఇట్లా ఇచ్చి సింపుల్గా కంట్రోల్ ఎల్ కొట్టారంటే స్క్రీన్ క్లియర్ అయిపోతుంది. సో ఇక్కడికి వచ్చి పింగ్ అంటే మీకు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం పింగ్ అని చెప్పి 172.16.1.100. ఓకే, ఏది రీచ్ కావట్లేదు. సరే, సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే స్టెప్ 1 ఏంటంటే గ్రీన్ VPC నుంచి బ్లూకి ఎస్టాబ్లిష్ చేయడం. ఆ తర్వాత మనం రెడ్ నుంచి బ్లూకి లేదా బ్లూ నుంచి రెడ్కి, ఏదైనా ఒకటి, అదేం లేదు. ఓకేనా, సో ఏ రాయితేనే పళ్ళు కొట్టుకోవడానికి ఏదైనా ఒకటి అనమాట. సో మనం ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి మనం పీరింగ్స్కి వద్దాం. పీరింగ్ ఎక్కడ, వర్జీనియాకి వచ్చాను. వచ్చి క్రియేట్ ఎ పీరింగ్ కనెక్షన్. గ్రీన్ టు బ్లూ అంటాను. రిక్వెస్టర్ ఎవరు, ఇక్కడికి వచ్చి మీరు గ్రీన్ VPC. అయితే ఇక్కడ 10.1 అయితే ఏమవుతుంది, అనదర్ రీజియన్ అండి, అనదర్ రీజియన్. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు కరెక్ట్ గా 2017 నవంబర్కి ముందండి. యాక్చువల్గా నవంబర్కి ముందు దాకా 2 రీజియన్స్ మధ్య VPC అనే కాన్సెప్టే లేదండి, 2 రీజియన్స్ మధ్య. ఓకే, దానికోసం మనం ఏంటంటే ప్రైవేట్ VPN ఒకటి, ఓపెన్ స్వాన్ అని ఇలా థర్డ్ పార్టీ వర్డ్ చేసుకోవాల్సి వచ్చేది. అయితే ఆ టైంకే మీకు అజ్యూర్ వచ్చేసింది అనమాట. అజ్యూర్ ఏంటంటే 2 రీజియన్స్ మధ్య VNet పీరింగ్ ఇచ్చేసింది. వాళ్ళు VNet అంటారు, మనం VPC అంటాం. ఇక్కడ అక్కడ 2 రీజియన్స్ మధ్య VNet పీరింగ్ ఇచ్చేసింది. దెబ్బకి వీళ్ళకి అదిరిపోయింది అనమాట. ఓకే, వాళ్ళు ఇచ్చేసారు అని చెప్పి, అందుకని తంటాలు పడి ఎట్టో కూడా 2 రీజియన్స్ మధ్య ఇచ్చారు. యాక్చువల్గా అయితే ఇంతకుముందు ఉండేది కాదు, పెద్ద తలకాయ నొప్పి యాక్చువల్గా. ఓకే, సరే, సో ఇక్కడ వచ్చి మనకి మ్యూట్ చేయండి ప్లీజ్. సో ఇక్కడ వచ్చి మనకి మ్యూట్ చేయండి, పైన మ్యూట్ బటన్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. సో ఇక్కడ వచ్చి మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ VPC యాక్సెప్ట్ రేంజ్, నేను ఈ రీజియన్కి వెళ్తాను. ఇక్కడికి వెళ్ళి VPC ID తీసుకోవాలండి. ఈ పేజ్ ఇస్ నథింగ్. ఓకే, ఈ పేరుకు అసలు VPC అసలు AWS కి నేమ్ ట్యాగ్స్ ఇస్ నథింగ్ అండి. సో మనకేం కావాలా, VPC ID ఇవ్వాలి. ఎందుకంటే వేరే వాళ్ళు ఎక్కడో వాడుతూ ఉంటారు కదా అదే పేరుతో, కాబట్టి ట్యాగ్స్ తీసుకోకూడదు, తలకాయ నొప్పి అనమాట. మనం VPC ID యూనిక్ గా ఉంటుంది ఎప్పుడు కూడా. సో మనం ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి అక్కడ ఇది ఇస్తాం అనమాట. ఇది ఇచ్చేసి సో నేనేం చేస్తాను, క్రియేట్ ఏ పీరింగ్ అంటాను. ఓకే, సో ఇనిషియేటింగ్ ద రిక్వెస్ట్. సో మీరు రియల్ టైంలో పనిచేసారా లేదా అని తెలుసుకోవడానికి VPC పీరింగ్ ఒక టాపిక్ చేసుకొని మనం ఒక ఆట ఆడుకోవచ్చు మిమ్మల్ని, యాక్చువల్గా సరిగ్గా చదవకపోతే అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటంటే, ఓకే,
సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అని వచ్చి అనుకోండి, మనం యాక్సెప్ట్ చేయాలి. సో మనం ఏం చేద్దాం, ఇందాక సేమ్ ఇది యాక్సెప్ట్ చేసినట్టు ఇక్కడికి వెళ్దాం. కానీ ప్రాబ్లం ఏంటంటే మీకు ఆ రిక్వెస్ట్ గ్రే అవుట్ అయిపోయి ఉంటుంది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, 2 రీజియన్స్ మధ్య విపిసి పీరింగ్ చేస్తున్నారు అనుకోండి, మీరు ఏ అండ్ బి ఉంది, ఏ అండ్ బిలో మీకు నేనేమంటున్నానంటే ఏ అండ్ బి ఉంది అనుకోండి, మీకు కమాన్ ఓకే, మీకు ఏ ఉంది, బి ఉంది. ఓకే, ఇది వచ్చి రీజియన్ 1, ఇది వచ్చి రీజియన్ 2. ఓకేనా? సో ఇప్పుడు ఏ నుంచి బి ఉంది కదా, మీరు పీరింగ్ ఎస్టాబ్లిష్ చేశారు. ఎక్కడ ఏ ఏ దగ్గర ఏ రీజియన్ నుంచి చేశారు ఇక్కడ, అవునా? సో యాక్సెప్టెన్స్ బిలో చేయాలి, ఇక్కడ చేయడానికి ఉండదు మీరు. సో కాబట్టి నేను ఏం చేయాలి ఇప్పుడు, నేను బి రీజియన్కి వెళ్ళాలి, విచ్ ఇస్ ఒహాయోకి వెళ్ళి ఇక్కడ పీరింగ్ కనెక్షన్స్కి వచ్చాను అనుకోండి. సో పేరు రాదు ఇక్కడ. సో ఇక్కడికి వచ్చి మీరు ఏం చేయాలి, సెలెక్ట్ చేసి యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసి ఎస్ అని ఇచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తుంది మాడిఫై ద రౌటింగ్ టేబుల్స్ అని యాక్చువల్గా ముందు చెప్తుంది. అది నేను కావాలని ఓకే కొట్టాను అనమాట, ఎందుకంటే మనకి తొందర టకటకటక అయిపోవాలి. మీరు విమీ అకౌంట్ క్రియేట్ చేసినట్టు టకటక చేసేయాలన్నీ. సో కాబట్టి అది ఆల్రెడీ చెప్తారు, కొంచెం జాగ్రత్తగా చేయాలన్నమాట ఆలోచించి. సో ఇక్కడికి వచ్చి క్లోజ్ చేసి నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏమిద్దాం మనం, సో గ్రీన్, ఆ పేరు కాపీ కాదండి, మీరు మాన్యువల్గా ఇవ్వాలి. గ్రీన్ టు బ్లూ అంట. ఓకే రైట్. సో కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఏంటండి, నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, పీరింగ్ అయిపోయింది, నెక్స్ట్ స్టెప్ రౌటింగ్ టేబుల్స్ రౌటింగ్ చేయాలి ఇంకా, అవునా? సో కాబట్టి మీరు ఒక రీజియన్ లో ఉన్న, 2 రీజియన్ లో ఉన్న, 20 రీజియన్ లో ఉన్న రౌట్స్ తప్పించుకోలేరు. సో కాబట్టి ఆ రౌట్ చేయాలన్నమాట. సో దానికోసం నేను ఏం చేస్తాను, ఫస్ట్ ఇక్కడికి వెళ్ళిపోయి నా గ్రీన్ విపిసికి ఉంది కదా, ఇక్కడికి వస్తాను. ఇక్కడికి వచ్చి ఎడిట్ అని ఇస్తాను. ఎడిట్ అని ఇచ్చి ఇప్పుడు ఇంకొక రౌట్ అనమాట, ఎక్కడికి 172 కదా, 172.16.0.0/16 అని ఇచ్చి ఇక్కడికి వచ్చి మళ్ళీ విపిసి పీరింగ్కి వస్తే రెండోది కనిపించాలి మీకు, విచ్ ఈస్ బ్లూ అనమాట. దానికి సెలెక్ట్ చేసి సేవ్ అనండి. లైక్ వైజ్ మీరు ఏం చేస్తారు, మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఏది బ్లూకి వెళ్ళి బ్లూలో కూడా రౌటింగ్ టేబుల్స్కి వచ్చి మనం ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి రౌట్స్కి వచ్చి ఎడిట్ అని చెప్పి బేసిక్గా ఇది పాత రౌట్ అండి, పాత ఇంకా అలాగే ఉన్నాయన్నమాట ట్రాన్సిట్ గేట్వే ఇవన్నీ కూడా. అంటే ఈ బ్లాక్ హోల్ అంటే ఏంటి, తెలుగులో కృష్ణ బిలం అంటారు దాన్ని. ఓకే, బ్లాక్ హోల్ అంటే ఆస్ట్రానమీలో ఏదైనా పోయిందంటే మళ్ళీ వెనక్కి రాదు, ఎంటర్ ది డ్రాగనే కానీ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ లేదు, అది లైట్ అయినా కూడా. దాన్ని బ్లాక్ హోల్ అంటాం యాక్చువల్గా. ఓకే, ఇంటర్స్టెల్లార్ సినిమా చూస్తే 4 సార్లు బాగా అర్థం అవుతుంది అనమాట, ట్రై చేయండి. సో ఎనీవే ఇక్కడ మీకు నెక్స్ట్ మనం ఏం చేద్దాం, ఇక్కడ యాడ్ చేస్తాను. అంటే బ్లాక్ హోల్ అంటే అర్థం అంటే అండి, మీకు రౌట్ ఉందన్నమాట, కానీ అది వెళ్ళే వెనకున్న కనెక్షన్ లేదు అని అర్థం యాక్చువల్గా. మీకు కాసేపట్లో మనం లాస్ట్ డిలీట్ చేసినప్పుడు మీకు బ్లాక్ హోల్ వస్తుంది, చూపిస్తాను అక్కడ. ఎనీవే ఎడిట్ రౌట్స్ అని చెప్పి ఇక్కడికి వచ్చి నేను ఏం చేయాలి, సో మనకేంటి 10 డాట్ కదా, 10.1. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చండి, మీరు అడగచ్చు, సార్ నాకు మొత్తం విపిసికి ఓపెన్ చేయాలా, ఏదన్నా ఒక సబ్నెట్కే ఓపెన్ చేయొచ్చా అని డౌట్ వస్తే డెఫినెట్ గా చేయొచ్చండి. మీకు కావాలనుకుంటే మీరు రౌట్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని టెస్ట్ చేయడానికి నేను ఏం చేస్తానంటే, లెట్స్ గో బ్యాక్ హియర్. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే గ్రీన్ సర్వర్ 2 అని ఒకటి క్రియేట్ చేస్తాను. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే ఒక మెషిన్ క్రియేట్ చేస్తాను. మీకు డౌట్ ఉండొచ్చు, అది కూడా చేసేస్తే అయిపోద్దిగా. సో T2 నానో తీసుకుంటాను, గ్రీన్ సర్వర్ సెలెక్ట్ చేస్తాను. కావాలని పబ్లిక్ సబ్నెట్ 2 తీసుకుంటాను. చూడండి, మీకు సబ్నెట్ 2 తీసుకుంటాను. సబ్నెట్ 2 తీసుకొని ఇక్కడ మనం ఏం చేస్తాము, ఓకే, సబ్నెట్ 2లో 10.1.2.100 అని ఇస్తాను. ఓకే, అది 1. లేకపోతే అది 1.200 ఇస్తాను. ఇది కూడా ఇది 2.200. యాడ్ స్టోరేజ్, యాడ్ ట్యాగ్స్, గ్రీన్ సర్వర్ 2 అంటాను. ఇంతకు ముందు ఇప్పుడు మనం గ్రీన్ టు బ్లూ చేసాం కదా సార్, బ్లూ టు గ్రీన్ అవసరం లేదా సార్, రీజన్ టు రీజన్? అవసరం లేదు యాక్చువల్, ఎందుకంటే ఒక సైడ్ ఏర్పరిస్తే 2 సైడ్ వచ్చేస్తుంది యాక్చువల్గా. అదే కదా మీకు వచ్చింది కదా ఆటోమేటిక్ గా. సో నేను గ్రీన్ టు బ్లూ చేశాను, కానీ ఇక్కడ నేను ఇక్కడికి వెళ్ళినప్పుడు మీకు లెట్ మీ క్యాన్సిల్ ఇట్, ఆటోమేటిక్ కనిపించేసింది కదా మీకు. ఇక్కడ పీరింగ్ కనెక్షన్స్కి వచ్చినప్పుడు కనిపించేసింది, నేను యాక్సెప్ట్ చేశాను కదా.
సో కాబట్టి ఒక్క సైడ్ ఏర్పరిస్తే రెండు సైడ్లు వచ్చేస్తుంది. కానీ దిస్ ఈజ్ నాట్ ద సేమ్ కేస్ ఇన్ అజ్యూర్ అనమాట. అజ్యూర్ లో ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు రెండు సైడ్లు ఎస్టాబ్లిష్ అవుతుంది. సార్ విత్ ఇన్ ద రీజియన్ మనం 2 సైడ్స్ చేసినామేమో కదా సార్, ఇంతకు చేయలేదు, చేయకూడదు. ఓకే రైట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, మీరు చూసినట్లయితే నాకు ఇక్కడ మెషిన్స్ మీరు చూసినట్లయితే మీకు గ్రీన్ సర్వర్ 1 అండ్ గ్రీన్ సర్వర్ 2 ఉందండి. గ్రీన్ సర్వర్ 1 గ్రీన్ సర్వర్ 2 ఉంది. ఇప్పుడు బ్లూ దగ్గర నుంచి నాకు గ్రీన్ సర్వర్ 1కే కనెక్ట్ అవ్వాలి కానీ గ్రీన్ సర్వర్ 2 కనెక్ట్ కాకూడదు. నేను కానీ రౌటింగ్ టేబుల్కి వచ్చి నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటి ఒహాయో రౌటింగ్ టేబుల్స్కి వచ్చి ఇది సెలెక్ట్ చేసి మొత్తం VPCకి ఓపెన్ చేశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి మొత్తం VPC ఏంటి 10.1.0.0/16 అని చెప్పి ఇక్కడికి వచ్చి మన పీరింగ్ కనెక్షన్కి వచ్చి ఇలా ఎస్టాబ్లిష్ సేవ్ చేశాను అనుకోండి, మీకు అప్పుడు ఏమవుద్దంటే రెండిటికి కనెక్ట్ అవుద్ది. నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మీకు రెండిటికి కనెక్ట్. అటు సైడ్ యాడ్ చేయలేదా ఏంటి? అటు సైడ్ యాడ్ చేసినట్లేంగా. సో ఇక్కడికి వద్దాం, ఒక సైడ్ యాడ్ చేసినట్టున్నాగా. సో రౌటింగ్ టేబుల్స్కి వచ్చి యాక్చువల్ అతను అదే అడిగినట్టున్నారు ఇందాక, జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ అడిగారు కదా. ఓకే ఇక్కడ ఇటు యాడ్ చేస్తున్నాము. ఓకే రైట్. సో పింగ్ అవ్వాలి అప్పుడు. యా మీకు ఇటు సైడ్ నుంచి పింగ్ వస్తుందండి. నేను వేరే ఐపీకి పింగ్ చేస్తూ ఉంటాను నాకు తెలిసి. ఇది కాదు బ్లూగా నేనేం చేస్తున్నాను 10.1 కదా, సారీ 10. ఇప్పుడు చూడండి 10.1.1.100 అన్న పింగ్ అవుతుంది. ఓకే అంటే అంటే ఆల్రెడీ ఉంది కాబట్టి సర్వర్. అది కాకుండా 1.200 అన్న పింగ్ అవుతుంది. అంటే ఆ VPCలో ఈ 3 సర్వర్లు ఉన్నాయి యాక్చువల్గా. 200 అన్న పింగ్ అవుతుంది. సో నాకేం కావాలా, తర్వాత 2.200 అన్న పింగ్ అవుతుంది. అంటే ఈ 3 సర్వర్లు దాంట్లోనే ఉన్నాయండి. నా ఉద్దేశం ఏంటంటే ఇన్స్టెన్సెస్ లో ఈ 3 సర్వర్లు ఉన్నాయి చూసారా, గ్రీన్ VM, మీరు చూసిన స్క్రీన్ కూడా అదే సేమ్ VPCలో ఉంది. గ్రీన్ సర్వర్ 1, 2, 1 ఈ 3 సర్వర్లు. సో మీరు చూసినట్లయితే నేను బ్లూ VPC నుంచి ఆ VPCలో అన్ని సర్వర్స్ పింగ్ అవుతున్నాయి మీకు. నాకు అలా వద్దు. నాకేం కావాలంటే 2.100 మాత్రమే పింగ్ కావాలి. నాకు 1.100 1.200 పింగ్ కాకూడదు. రైట్ నో మీరు చూస్తే 1.200 పింగ్ అవుతుంది, 2.200 పింగ్ అవుతుంది. నాకు ఇది వద్దు. నాకు కేవలం నాకేం కావాలి, రెండో సబ్నెట్లో ఉంది చూసారా, సారీ ఇది మాత్రమే పింగ్ కావాలి. సారీ నాకు 1.2.200 పింగ్ కావాలి. నాకు 1.200 పింగ్ కాకూడదు, ఇది పింగ్ కాకూడదు, యాజ్ వెల్ యాజ్ 1.100 పింగ్ కాకూడదు. ఈ రెండు పింగ్ కాకూడదు నాకు. దానికోసం నేను ఏం చేయొచ్చు, రౌటింగ్ టేబుల్స్కి వెళ్ళి ఎడిట్ అని చెప్పి మీకు ఇక్కడ 16 బదులు నేనేం చేస్తాను 2.0 అని ఇచ్చి /24 అని ఇస్తాను. సేవ్ అంటాను. అంటే మీరు ట్రాఫిక్ని చేయొచ్చా, ట్రాఫిక్ని మనం కంట్రోల్ చేయొచ్చా, ఏ సబ్నెట్కి వెళ్ళాలా అని దానికోసం అనమాట. ఇది పోర్ట్స్ చేయడానికి కాదండి, ఆ పోర్ట్స్ బ్లాక్ చేయడానికి కాదు. దానికి సెక్యూరిటీ గ్రూప్ అండ్ NACLs నెక్స్ట్ క్లాస్లో మాట్లాడతాం. దానికి అది డిఫరెంట్. ఇక్కడ వచ్చి ఇప్పుడు ట్రై చేద్దాం. ఇప్పుడు మీరు చూస్తే నాకు 2.200 పింగ్ అవ్వాలి. ఓకే కానీ 1.200 పింగ్ చేశాను అనుకోండి, మీకు పింగ్ కాకూడదు అనమాట. అలాగే 1.100 కూడా పింగ్ కాదు యాక్చువల్గా. ఎందుకు, నేను ఒకే సబ్నెట్కి ఓపెన్ చేశాను. సో కాబట్టి అంటే కొన్నిసార్లు ఏమవుతుంది, మీకు రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక VPC ఉండొచ్చు. ఓకే నా ఉద్దేశం ఏంటంటే అండి, మీకు ఏం చెప్పదలుచుకున్నానంటే 2 VPCలు ఉన్నాయి. 2 VPCలో మీకు 3 సబ్నెట్లు ఉన్నాయి. అలాగే ఇంకొక VPCలో కూడా ఒక సబ్నెట్ ఉంది యాక్చువల్గా. నాకు ఈ 2 మాత్రమే కమ్యూనికేట్ చేసుకోవాలి, ఈ 2 వద్దు అనుకుంటే VPC ఎస్టాబ్లిష్ చేసి ఓన్లీ దీనికే రౌట్ యాడ్ చేస్తాం. అప్పుడు అది దీనికే కనెక్ట్ అవుతుంది. ఆ పాసిబిలిటీ ఉంది అని చెప్తున్నాను. సో సిమిలర్గా మీకు మనం ఏం చేయాలి, మనం ఏం చేయొచ్చు, ఇప్పుడు అది వద్దులే నాకు అన్ని పింగ్ అవ్వాలి. ఇప్పుడు రైట్ నో ప్రాబ్లం ఏంటి, మీకు ఓన్లీ ఒకటే పింగ్ అవుతుంది. ఏది 2.200 మాత్రమే పింగ్ అవుతుంది, ఇంకేది పింగ్ కాదు యాక్చువల్గా. చూసారా, ఇంకేది పింగ్ కాదు యాక్చువల్గా, ఎందుకంటే ఆ సబ్నెట్కి మాత్రమే చేశాం కాబట్టి. అదే నేను ఇక్కడికి వచ్చి చేంజ్ చేశాను అనుకోండి, ఇక్కడికి వచ్చి ఎడిట్ రౌట్స్ అని చెప్పి ఇక్కడికి వచ్చి 0 ఇచ్చేసి బేసిక్గా ఇక్కడ వచ్చి మీరు చూస్తే 1.100 పింగ్ అయిందా.
తర్వాత 1.200 పింగ్ అయిందా? తర్వాత మీరు చూసినట్లయితే ఇక్కడ 2.200 పింగ్ అయిందా? చూడండి అన్ని పింగ్ అవుతున్నాయి. ఈ విధంగా మీరు ఏ సబ్నెట్కి పోవాలని కూడా మీరు బ్లాక్ చేయొచ్చు. సో ఇప్పుడు దాకా మనం డిజైన్కి వెళ్ళాం అనుకోండి, డిజైన్లో ఏం చేసాం, కానీ రెడ్ ఇంకా పింగ్ కావట్లేదు. ప్రాబ్లం ఏంటంటే రెడ్కి ఎవరు పింగ్ కావట్లేదు అనమాట. సో చెక్ చేద్దాం, రెడ్ బ్లూ కావట్లేదు ఇంకా. సో ఇక్కడికి చూస్తే రెడ్ ఇంకా అక్కడే ఉంది చూడండి, ఈ పింగ్ కావట్లేదు. యాజ్ వెల్ యాజ్ బ్లూ నుంచి రెడ్ చేసినా కూడా కాదు. అంటే ఏంది, పింగ్ అని చెప్పి 119 1.100. సో మీకు పింగ్ కావట్లేదు. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, యాజ్ యూజువల్ గా మనం ఏం చేద్దాం అంటే, ఓకే సో ఇక్కడ మనం ఈ రెడ్ కి బ్లూ కి మనం ఇప్పుడు కనెక్టివిటీ పెట్టాలండి. ఓకే, రెడ్ కి బ్లూ కి పెట్టాలన్నమాట. సో దానికోసం ఏం చేస్తాం, సో ఎస్టాబ్లిష్ చేద్దాం మళ్ళీ సేమ్. ఈసారి ఏం చేస్తానంటే ఐ విల్ కమ్ ఫ్రమ్ బ్లూ అండి. సో ఇక్కడ ఏం చేస్తాను, ఒహాయోకి వచ్చి ఇక్కడ నుంచి వద్దాం, ఇక్కడ పీరింగ్ కనెక్షన్స్కి వచ్చి ఇక్కడికి వచ్చి బ్లూ నుంచి ఎక్కడికి వెళ్ళాలి, బ్లూ నుంచి రెడ్కి వెళ్ళాలి. ఇక్కడికి వచ్చి నెక్స్ట్ మనం ఏం చేస్తాము, బ్లూ సెలెక్ట్ చేసాము. ఇదేంటి యాక్చువల్గా అదర్ రీజన్ కాబట్టి అనదర్ రీజన్ సెలెక్ట్ చేసి ఇక్కడికి వచ్చి మనకేం కావాలి, విపిసికి వచ్చి, సో ఇది రెడ్, యా ఇది వచ్చి మనం ఏం చేస్తాం, దీని విపిసి ఐడి సెలెక్ట్ చేసుకొని లెట్స్ గో బ్యాక్, ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇవ్వండి. పేరు కాపీ చేసుకుంటాను, వేరే అక్కడ వాడాలి కాబట్టి. సో క్రియేట్ అంటాను. సో పెండింగ్ యాక్సెప్ట్, ఆబ్వియస్గా ఇక్కడ నుంచి మీరు యాక్సెప్ట్ చేయలేరు దీన్ని. నేనేం చెప్పాను, వేరే రీజన్ అయితే అక్కడ పోయి చేయాలని చెప్పాను మీకు. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి పేరు ఏమి ఇస్తానో మీరు చూసినట్లయితే, పేరు ఇక్కడ ఇచ్చేసి దీన్ని యాక్సెప్ట్ రిక్వెస్ట్ అని చెప్పి ఎస్ యాక్సెప్ట్ అంటాను. డన్, యాక్సెప్ట్ అయిపోయిందండి. అయితే ఆబ్వియస్గా రౌటింగ్ టేబుల్స్ ఉన్నాయి కదా, అంతా చేసినా ఓకే, బట్ స్టిల్ యాక్టివ్ వచ్చేసినాయి చూడండి. బట్ స్టిల్ రౌటింగ్ టేబుల్స్ ఉన్నాయి కదా. సో రౌటింగ్ టేబుల్స్ కోసం ఏం చేస్తాను, ఇక్కడికి వెళ్ళి ఇంకా మీకు కమ్యూనికేషన్ స్టార్ట్ అయ్యింది నాకు తెలిసి. చూసారంటే రెండు కూడా రెడ్ బ్లూ చూడండి, రెండు కూడా దే ఆర్ నాట్ పింగింగ్ ఈచ్ అదర్. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దాం, రెడ్ విపిసి ఇక్కడికి వచ్చి ఈ రెడ్ విపిసి సెలెక్ట్ చేసి రౌట్స్కి వచ్చి ఎడిట్ అని చెప్పి ఫస్ట్ 10కి యాడ్ చేస్తున్నాం, అంటే మనం గ్రీన్కి యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తాం, 172.16.0.0/16 అంటాం. 16 అని చెప్పి ఇక్కడికి వచ్చి పీరింగ్ కనెక్షన్స్ అని చెప్పి బ్లూ టు రెడ్ కదా, బ్లూ టు రెడ్ ఇచ్చి ఇక్కడ సేవ్ చేస్తాను. తర్వాత మళ్ళీ అదే పదంగా ఇక్కడికి వచ్చి మనం ఇక్కడ కూడా రౌటింగ్ టేబుల్స్కి వచ్చి మళ్ళీ రౌట్స్కి వచ్చి ఎడిట్ అని చెప్పి మళ్ళీ ఇక్కడ కూడా నేనేం చేయాలా, 192.168.0.0/16 అని ఇచ్చి ఇక్కడికి వచ్చి పీరింగ్ కనెక్షన్ అని చెప్పి దీని ఏమంటారు, బ్లూ టు రెడ్ అని ఇచ్చి సేవ్ అంటాను. సేవ్ అని ఇప్పుడు రెండింటి మధ్య స్టార్ట్ అయి ఉండాలా. ఓకే, ఈ విధంగా మీకు మల్టిపుల్ రీజియన్స్ లో మీరు ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. ఓకే రైట్, డన్ అండి. సో ఓవరాల్ గా మన డిజైన్ వచ్చి క్లియర్ అయిపోయింది. సో అది కాక ఇంకోటి ఏం చేయొచ్చు అంటే యాక్చువల్ గా వేరే అకౌంట్ గురించి కూడా చేయొచ్చు అండి, వేరే అకౌంట్ నుంచి కూడా మీరు చేయొచ్చు అనమాట యాక్చువల్ గా. సో నేనేం చేస్తాను, ఇది కొంచెం రైట్ సైడ్ కి మూవ్ చేద్దాం. ఇప్పుడు ఎన్ని క్వశ్చన్స్ అండి, ఏమైనా అర్థం కాలేదా ఇక్కడ? అర్థమైందా? రీపేరింగ్ చేసేటప్పుడు పర్టికులర్ సర్వర్ కూడా కమ్యూనికేట్ చేసేటట్లు చేయొచ్చా సార్?
పర్టికులర్ కవర్ కూడా చేయొచ్చండి. వెరీ గుడ్ క్వశ్చన్. సో మీరు ఏమంటున్నారంటే నాకు సబ్నెట్ కాదు, మీరు ఏమంటున్నారంటే నాకు ఇవన్నీ కాదు, ఇన్స్టెన్స్ లో ఒకే సర్వర్ అంటే సర్వర్ 2 కు మాత్రమే పింగ్ అవ్వాలి. ఎక్కడి నుంచి? బ్లూ నుంచి అనుకుందాం. ఇంతకుముందు ఏం చేయాలి, మనం ఒకే సబ్నెట్ కి ఇచ్చాం, ఒకే స్పెసిఫిక్ ఇవ్వాలంటే అలా కూడా ఇవ్వచ్చండి. ఎలా చేయొచ్చు అంటే రౌటింగ్ టేబుల్లో వచ్చి మీరు ఏం చేయాలి, నాకే దేనికి పింగ్ ఇది కాదు, ఇది బ్లూవే కదా, ఆ బ్లూవే. సో నేను ఏం చేయాలి, నాకు 10 డాట్ పర్టికులర్ ఐపీ ఇవ్వాలి మీరు. సో ఎక్కడ వచ్చి 2 డాట్, ఇక్కడికి వచ్చి 10.1.2.200 ఇచ్చి /32 ఇవ్వాలండి. 16 కాదు 32. స్పెసిఫిక్ ఒక ఐపీ అడ్రస్ మెన్షన్ చేసినప్పుడు 32 అని ఇచ్చి సేవ్ అన్నారు అనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే మీరు చూసినట్లయితే ఇక్కడ పింగ్, లేదంటే ఒక పని చేద్దాం, 1 డాట్ లో రెండు మెషిన్లు ఉన్నాయి, అది ఇద్దాం ఆగండి. నా ఉద్దేశం ఏంటంటే 1 డాట్ లో మీకు ఏముంది, 1.100 200 ఉంది కదా, నేను 1.100కే పింగ్ కావాలని అనుకోండి. ఇప్పుడు నేను 1.0/24 అని ఇచ్చాను అనుకోండి, ఆ సబ్నెట్లు అన్నిటికీ పింగ్ అవుతాయి. అలా కాకుండా మీరు 1.100/32 అని ఇచ్చాను అనుకోండి, ఇక్కడికి వచ్చి మీకు 100 పింగ్ అవుతుంది. కానీ అదే సబ్నెట్ లో ఉన్న 200కి ఇచ్చారు అనుకోండి, మీకు వర్కౌట్ కాదు. ఓకేనా? ఇలా కూడా చేయొచ్చు. నెక్స్ట్ ఆశ, అక్కడ మీరు స్పెసిఫిక్ గా అంటే 32నే ఎందుకు ఇచ్చారు అంటే ఇంతకుముందు 16 అలా ఇచ్చారు కదా, మేబీ మీరు సబ్నెటింగ్ చదివితే అర్థం అవుతుంది నేను ఎందుకు ఇచ్చాను. బేసిక్ గా ఒక ఇండివిజువల్ ఐపీ పెట్టినప్పుడు మీరు కంపల్సరీగా 32 ఇవ్వాలి. 10.0.0.0 ఇచ్చినప్పుడు /16 ఇచ్చాయి, ఎందుకంటే ఎంటైర్. అదే ఒక సబ్నెట్ అయితే 1.0/24 ఆ సబ్నెట్. ఒక స్పెసిఫిక్ ఐపీ అంటే 100.32. ఇలా మీకు సబ్నెట్లు మారుస్తూ వస్తాయి. సో సబ్నెట్ చదవాలండి మీరు. ఓకే హర్ష గారు, ఇది ఒక రిసోర్స్ చేశాడు అనుకోండి, వర్క్ చేశాడు అనుకోండి, నాకు అన్ని ఐడియా ఉంటుంది. ఓకే, సబ్నెట్ ఇక్కడ ఉంది, ఇలా ఉంది. ఇది ఏదైనా గ్రాఫికల్ వ్యూ ఏమైనా కనిపిస్తుందా? గ్రాఫికల్ వ్యూ నేను ఎప్పుడు దీంట్లో ఏదైనా ఉందా నాకు తెలియదండి, నేను ఎప్పుడు చూడలేదు యాక్చువల్ గా. నాకు నిజంగా అయితే ఐడియా లేదు, ఎందుకంటే అది నేను ఇక్కడి నుంచే చూసుకుంటా నాకు ఏం కావాలో బేసిక్ గా. అంటే ఈ రౌటింగ్ టేబుల్ లోకి వెళ్ళి ఆ రౌట్ ఇది యాడ్ అయ్యి ఉందా లేదా కైండ్ ఆఫ్. సో థర్డ్ పార్టీ టూల్ ఏమన్నా చేసుకోవాలి తప్పితే ఇక్కడ నాకు ఒక టూల్ ఉన్నట్టు తెలియదండి. అట్లీస్ట్ నా ఎక్స్పీరియన్స్ లో నేను చూడలేదు ఇప్పుడు ఇక్కడ దాకా. AWS ఏమైనా డిఫాల్ట్ టూల్ ఇస్తుంది. అదే మీకు అజూర్ అయితే నెట్వర్క్ వాచర్ ఉంది కాబట్టి నెట్వర్క్ వాచర్ యూజ్ చేసుకొని చూడొచ్చు. బట్ ఐ థింక్ ఇక్కడ మీకు ఇప్పుడు ఒక న్యూ అదే ఒక ఆర్గనైజేషన్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇవన్నీ చేశారు అనుకోండి, కొత్తగా ఎవరో ఒక ఎంప్లాయీ జాయిన్ అయ్యారు, ఇవన్నీ పిక్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది కదా. మీరు అదేం లేదండి, మీకు బేసిక్ గా కొన్నిసార్లు ఏమవుతుందంటే మీకు హ్యాండ్ ఓవర్ ఎలాగో ఇస్తారు, ఎవరు ఏముంది అని చెప్పి ఇస్తారు. అది కాకుండా నెక్స్ట్ ఏమవుతుందంటే మీకు కేటీ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఎక్సెల్ షీట్ ఏదో ఇచ్చేస్తారండి మీకు, ఏంటి సంగతి ఏమేమి ఉందని చెప్పేస్తారు యాక్చువల్ గా. సో కేటీ అనేది ఇట్స్ నాట్, కేటీ అంటే నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అండి, నాలెడ్జ్ ట్రైనింగ్ కాదు యాక్చువల్ గా. సో ట్రైనింగ్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు అక్కడ. సో కాబట్టి అకౌంట్ ఇచ్చేస్తారు, మీరే డిగ్ చేసుకోవాలి. సో ఇంకా మీ టైం బాగాలేకపోతే జాయిన్ అయిపోయినాక జస్ట్ క్లౌడ్ ఫార్మేషన్ లో లేదా టెరాఫామ్ ఇచ్చేస్తారు, కోడ్ చదువుకో అంటారు. ఓకే, అది మరి ఘోరం అది. బట్ ఉందండి యాక్చువల్ గా. నేను ఒక లేడీకి సపోర్ట్ చేస్తున్నాను, ఒక ఆమెకి US లో పాపం ఆమె జాబ్ యాక్చువల్ గా. సో ఒక బ్యాంక్ యాక్చువల్ గా. సో మొత్తం పాత ఎంప్లాయ్ వెళ్ళిపోయాడు, కొత్త జాయిన్ అయింది, మొత్తం టెరాఫామ్ కోడ్ చేసి నువ్వు చేయి అన్నారు. సో కాబట్టి ఆ కోడ్ చూస్తుంటే నాకే భయం వేస్తుంది ఎక్స్పీరియన్స్ ఉన్నాను. సో కాబట్టి ఏంది ఇది గోలా అన్నట్టు. సో కాబట్టి అలా పరిస్థితులు వస్తుంటాయి, మనం ఏం చేయలేం. మోస్ట్ ఆఫ్ ద క్లయింట్స్ అలానే ఇస్తున్నారు ఇక్కడ US లో, టెరాఫామ్ డేటా ఇచ్చేసి పిక్ చేయమంటున్నారు. అదే మరి అది ఎక్స్ట్రీమ్ యూస్ కేస్. నేను చూసిన కల్లా మోస్ట్ వర్స్ట్ కోడ్ అదే అనమాట. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు బ్యాక్ ఎండ్ లో. సో కాబట్టి ఒక పాపర్ లేదు. బట్ ఎనీవే ఇట్ ఆల్వేస్ హ్యాపెన్స్. కాబట్టి మనకి యూ యాక్చువల్లీ ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్ యాక్చువల్ గా. సో ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళిపోతే జీవితం సుఖంగా ఉంటుంది అనమాట. సో కాబట్టి మనకి ఏదో ఇస్తారని పోయామంటే చాలా కష్టం అక్కడ. సో మాక్సిమం దగ్గర చాలా మంది డాక్యుమెంటేషన్స్ అసలు ఉండవు, ఏం జరుగుతుందో తెలియదు. ఇచ్చిన డాక్యుమెంటేషన్ ఎప్పుడో వాళ్ళ బావ పనిచేసినప్పుడు వాళ్ళ తాత పనిచేసినప్పుడు ఉంటాయి అన్ని, అప్పుడు అసలు ఏమి ఉండవు ఇప్పుడు. సో కాబట్టి ఈ ఇష్యూ అనేది అన్ని చోట్ల ఉంటుంది, కానీ ఒక రకంగా మంచిదే యాక్చువల్ గా. సో అలా ఉండడం వల్లే మనకి జాబులు వస్తున్నాయి. అందరూ అన్ని క్లీన్ పెట్టారు అనుకోండి, జాబులు ఎందుకు వస్తాయి? సో కాబట్టి వాళ్ళు అట్టే ఉండాలి, మనం ఇట్టే ఉండాలి. ఓకే, రైట్. సో
ఇదండి. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం మీరు చూసారంటే, ఓకే, డిజైన్ లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఇక్కడ? ఇది అర్థమైపోయిందా? సపోజ్ ఇప్పుడు విపిసి పీరింగ్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు పాపప్ లాంటిది ఏమైనా వస్తుందా? సపోజ్ గ్రీన్ విపిసి నుంచి విపిసి పీరింగ్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేశాను. సో గ్రీన్ టు బ్లూలో అప్పుడు నాకు పాపప్ లాంటిది ఏదైనా వస్తుందా? ఓకే, కనెక్షన్ ఎస్టాబ్లిష్ ఫ్రమ్ గ్రీన్ టు యాక్సెప్ట్ చేయడానికి పాపప్ ఒకటే వస్తుందండి. మాడిఫై ద రౌట్ టేబుల్స్ అదొక్కటే వస్తుంది, ఇంకేమీ రాదు. ఓకే, సో అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోవద్దు యాక్చువల్గా. సో అగైన్ మీరు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చినాక అర్థమైపోతుంది. మీరు ఇటు చేశారు, ఇటు రౌటింగ్ టేబుల్ యాడ్ చేశారు, అటు చేయాలా, స్లోగా అర్థమైపోతుంది. ఇట్స్ నాట్ మీకు పాపప్లు అన్ని చెప్పరు అనమాట. యాక్చువల్గా వస్తుంది, బట్ ఏం చెప్తుందంటే ఓకే ఎస్టాబ్లిష్ అయిపోయింది, రౌట్ టేబుల్స్ క్రియేట్ చేయడం చిన్న అదే వస్తుంది అనమాట యాక్చువల్గా. ఓకే, క్వశ్చన్స్ అండి నేను డ్రా చేసే లోపల. సార్ ఇక్కడ ఇది రియల్ టైం సినారియోలో ఎప్పుడు యూస్ చేస్తాం సార్? ఇట్లా వెయిట్ చేయండి, ఇంకా అందరూ రాలేదు. దీంట్లో డౌట్ ఉందని అడుగుతున్నాను. ఓకే, ఏ భాషలో మాట్లాడే అర్థం కాలేదు, మామూలుగా అర్థమైతే చెప్పండి. ఏందో సార్ గ్రీన్ నుంచి రెడ్ కి పీరింగ్ చేస్తున్నాము. ఓకే ఓకే, అట్లాంటప్పుడు రెడ్ లోనే కాన్ఫిగర్ చేయాలి లేదంటే గ్రీన్ లోనే కాన్ఫిగర్ చేయాలి అని అట్లా ఉన్నా? అదేం లేదండి, ఒక్కసారి ఇప్పుడు గ్రీన్ రెడ్ అని దాన్ని ఏమంటారు క్రియేట్ చేసామంటే రెండింటికి క్రియేట్ అయిపోతుంది. అటు నుంచి ఇటు నుంచి అటు చేయాల్సిన పని లేదు యాక్చువల్గా. అది మీకు అజూర్ లో ఉంటుంది, ఇక్కడ అవసరం లేదు. ఒకసారి అలౌ చేస్తే రెండు సైడ్ వచ్చేస్తుంది. మరి ట్రాఫిక్ మీరు అడగొచ్చు, సార్ నాకు గ్రీన్ నుంచి రెడ్కే రావాలి, రెడ్ నుంచి గ్రీన్కి పోకూడదు అన్నారు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు యాక్చువల్గా? ఓకే, మీరు ఏం చేయాల్సి వస్తుందంటే యాక్చువల్గా ఈ దాన్ని ఏమంటారు ఈ రౌటింగ్ టేబుల్స్ కంపల్సరీ ఎస్టాబ్లిష్ చేయాలండి. దానికి అలా కనెక్ట్ అవ్వకూడదు అంటే మీరేమంటున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ టేక్ బ్లూ వచ్చి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 10.1.1.200 అన్నారు అనుకోండి, మీకు పింగ్ అవుతుంది. అలాగే నాకు వచ్చి 1.100 అవుతున్నాను అనుకోండి, ఇలా వస్తుంది యాక్చువల్గా, రెండింటికి పింగ్ అవుతుంది. నాకేం కావాలా? కాదు, నాకు వచ్చి ఒక దానికి అసలు పింగ్ కాకూడదు అని వచ్చింది అనుకోండి. సో మనం ఇక్కడ రౌటింగ్ టేబుల్లో చేయగలిగేది ఏం లేదండి. ఓకేనా, రౌటింగ్ టేబుల్లో మీరు ఏం చేయగలలేదు అనమాట. అదేంటంటే ట్రాఫిక్ ఇప్పుడు రావడం పోవడమే. నేనేం చేయగలనంటే ఇన్స్టెన్సెస్కి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1.100 కదా, ఇక్కడికి వచ్చి దీని సెక్యూరిటీ గ్రూప్స్కి రావచ్చు అనమాట. సెక్యూరిటీ గ్రూప్స్కి వచ్చి ఓకే సెక్యూరిటీ గ్రూప్స్ లో మీకు బ్లాక్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఇంకా మనం సెక్యూరిటీ గ్రూప్స్ రాలేదు, అందరం రాలేదు యాక్చువల్గా. సో కాబట్టి ఇక్కడ ఈ సెక్యూరిటీ గ్రూప్స్కి వచ్చి మనం ఎవరు కనెక్ట్ అవుతున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ప్రస్తుతం అంత ట్రాఫిక్ అలౌ చేస్తున్నాను. ఇక్కడ నేను ఏం చేయొచ్చు కావాల్సి వస్తే ఎక్కడి నుంచి అలౌ చేయాలి అది మాత్రమే ఇవ్వచ్చు. ఇప్పుడు ఆల్ ట్రాఫిక్ ఉంది కాబట్టి మీకు పని చేస్తుంది. అక్కడైతే మనకి ఏ ట్రాఫిక్ కావాలి అది ఇస్తాం, అప్పుడు మీకు ఏంటంటే అక్కడి నుంచి మాత్రమే అలౌ అవుతుంది, ఇంకెక్కడి నుంచి కాదు. కానీ రౌటింగ్ టేబుల్స్కి వచ్చేసరికి గుర్తుపెట్టుకోండి, మీరు రెండు సైడ్లు రౌటింగ్ టేబుల్స్ చేయాలి. ఇక్కడ రౌటింగ్ టేబుల్ విపిసి పీరింగ్ ఉంది ఎందుకంటే రెండు కమ్యూనికేట్ చేసుకోవడానికి, కానీ మీరు స్టాప్ చేయడానికి కాదు. కావాలనుకుంటే సబ్నెట్ లెవెల్ ఆపేయచ్చు మీరు. నేను మీకు చూపించాను సబ్నెట్ లెవెల్లో ఒకే సబ్నెట్కి పోవాలా, ఒకే మెషిన్కి పోవాలి చేయొచ్చు. సో అలా కాకుండా మీరు కొన్ని మెషిన్స్ ఆపాలి, కొన్ని మెషిన్స్ చేయాలంటే సెక్యూరిటీ గ్రూప్ వాడాలా, అది టైం పడుతుంది, దానికి మళ్ళీ చూద్దాం, అప్పుడే కాదు. ఓకేనా, నెక్స్ట్ లెవెల్. నెక్స్ట్ సార్ ఇక్కడ ఎర్రర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం సార్? ఇక్కడైతే ప్రస్తుతం రౌటింగ్ టేబుల్ అని మనం ఒకటి చూసాము, అయితే మనకి ఎర్రర్ లాంటిది ఏదైనా వస్తుందా? మనం ఒకటి ఇదే పర్టికులర్ గా ఇష్యూ ఇది అని మనము ఎలా పాయింట్ అవుట్ చేస్తాం? చేయలేరండి, అది మీకు దాన్ని ఏమంటారు దట్స్ కమ్స్ ఇన్ బేసిక్ పెద్ద ఎర్రర్స్ ఏముంది చెప్పండి ఎర్రర్ రావడానికి? ఇక్కడ మీరు చెప్పండి ఏముంది ఎర్రర్ రావడానికి అక్కడ? సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనం మాట్లాడిన రౌటింగ్ టేబుల్ గురించే. అయితే ఇప్పుడు మళ్ళీ మీరు సెక్యూరిటీ గ్రూప్స్ అన్నారు, అలా కాకుండా ఎగ్జాక్ట్ గా అంటే దీనికి ఐపీ ఇష్యూ ఉందా? లేదు, కొన్నిటికి ఇది ఇక్కడ లాగ్స్ ఏం వెరిఫై చేయలేరండి. ఓకేనా, సో కాకపోతే ఏంటంటే ఇట్స్ ఏ పీరియడ్, ఇది ఒక ఎక్స్పీరియన్స్ లో అర్థమైపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు నాకు ఫోన్ చేస్తున్నప్పుడు నాకు మిషన్ కనెక్ట్ కావట్లేదు అంటే ఏమై ఉంటుంది, మోస్ట్ ప్రాబ్లీ నేను ఏం చెప్తానంటే ఇట్ మైట్ బి ఇష్యూ విత్ యువర్ సెక్యూరిటీ గ్రూప్ ఆర్ రౌటింగ్ టేబుల్ అని చెప్పేస్తాను. ఎందుకు, అది కాక ఇంకేం లేదు కాబట్టి యాక్చువల్గా. కాబట్టి ఒక ఎక్స్పీరియన్స్ లో తెలిసిపోతుంది అనమాట. కానీ మీరు పోయి లాగ్స్ ఫైల్ చూసుకోవడానికి ఇదేం మిషన్ కాదు కదండి. సో కాబట్టి మీరు ఫ్లో అర్థం చేసుకోవాలా.
ఒక ట్రాఫిక్ ఎలా పోతుంది ఇక్కడ స్టార్ట్ అయిందంటే ఫస్ట్ 10.1.2.100 నాకు 192.168 కనెక్ట్ అవ్వాలంటే ఏమేం కావాలి, పింగ్ ఎటు పోతుంది, కనెక్ట్ అవ్వాలంటే రౌటింగ్ టేబుల్స్ కరెక్ట్ గా ఉన్నాయా, ట్రాఫిక్ అలౌ చేస్తుందా, ఇది చేయంగా అర్థమైపోతుంది మీకే. తప్పితే లాగ్ ఫైల్ చూడడం కష్టం. సింపుల్ గా చెప్పాలంటే పుచ్చకాయ కొనడానికి పోయినప్పుడు అతని పైన 30 ఇది బాగుందని చెప్తాడు, మనకు ఎలా తెలుసు నిజంగా బాగుందని అని అంటే అనుభవం సార్ అంటాడు, ఇది అంతే. ఓకే, సో అనుభవంలో వస్తుంది. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, ఇప్పుడు వేరే అకౌంట్ తీసుకోండి, వేరే AWS అకౌంట్ తీసుకోండి, అక్కడి నుంచి చేయాలి. ఇది మీకు వేరే అకౌంట్ ఉండాలండి, మీ దగ్గర ఉంటే చేయండి, లేకపోతే వదిలేయండి. బట్ నేను చెప్పాల్సిన నా బాధ్యత నాది కాబట్టి నేనేం చేస్తానంటే ఒక అకౌంట్లోకి లాగిన్ చేస్తాను. ఎక్కడికి, ఫర్ ఎగ్జాంపుల్ హర్ష గారు, ఒక క్వశ్చన్ అండి బిఫోర్ గోయింగ్ దిస్. ఇందాక మీరు సెక్యూరిటీ గ్రూప్స్ చెప్పారు కదా, జస్ట్ ఐ మీన్ ఎగ్జాంపుల్ కదా, వెయిట్ చేయండి అది వచ్చేదాకా. దాంట్లో డౌట్ అయితే అడగొద్దు. సెక్యూరిటీ గ్రూప్స్ గురించి కాదు, అది మీరు ఇందాక గ్రీన్ టు రెడ్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు 1 వే కమ్యూనికేషన్ క్రియేట్ చేశారు కదండి రౌటింగ్ తో. లేదే, సో అప్పుడు యాక్చువల్లీ 1 వే, సారీ, VPC పీరింగ్ ఎప్పుడు కూడా 2 వేనండి, 1 వే కాదు. నేను 1 వే ఎక్కడ క్రియేట్ చేశాను చెప్పండి, అటు సైడ్ చేశాను, ఇటు సైడ్ వచ్చి యాక్సెప్ట్ చేశాను, కాబట్టి దట్స్ ఎ 2 వే. VPC పీరింగ్ 1 వే కాదు. 1 వే చేసినప్పుడు మన పింగ్ రాదు కదండి, 1 వే అట్లీస్ట్. అసలు 1 వే చేయలేరండి, అది చెప్తుంటే ఒక పక్క నేను మీరు 1 వే అంటున్నారు, 1 వే చేయలేరు. సో ఎస్టాబ్లిష్ అయితేనే ఎస్ 2 వేస్ ఎస్టాబ్లిష్ అవుతాయి అండ్ రౌటింగ్ టేబుల్స్ యాడ్ చేస్తేనే పని చేస్తుంది. అక్కడ 1 వే అనే కాన్సెప్ట్ లేదు అక్కడ. ఏది కావాలంటే అది అని చెప్పి రౌటింగ్ టేబుల్ ఆపేస్తే రౌటింగ్ టేబుల్ ఆపుకోండి, రౌటింగ్ టేబుల్ ఆపుకోండి, ఇబ్బంది ఏం లేదు. సరే, సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాను, ఇక్కడ మీకు ఇది వచ్చి వేరే అకౌంట్ అండి, నా మాస్టర్ అకౌంట్ వేరే ఉందన్నమాట. ఇక్కడ నుంచి సో నేను ఏం చేస్తాను, EC2 సర్వర్కి వెళ్ళి ఫస్ట్ VPCకి వెళ్దాం ఆగండి, ఎందుకంటే నేను మళ్ళీ డిఫరెంట్ VPC సెలెక్ట్ చేయాలి కదా, రెండిటికి అక్కడ ఓవర్లాప్ కానీ VPC ఒకటి చేయాలి యాక్చువల్గా. ఓకే, ఒక VPC తీసుకుందాం. ఓకే, ఇక్కడ ఏం తీసుకుందాం, 172, ఓకే 172.31 ఉందండి, ఇది తీసుకుందాం. యాక్చువల్ దీంతో దాని 192.172.16తో చేశాం కదా, ఓకే బ్లూ VPC ఇది ఇక్కడ ఇచ్చేయాలి యాక్చువల్గా. సో ఇక్కడికి నేను వచ్చి ఏం చేస్తానంటే మళ్ళీ ఒక ఇక్కడ మెషిన్ క్రియేట్ చేస్తాను, అంటే వేరే అకౌంట్, కంప్లీట్ గా వేరే అకౌంట్ ఇది. ఓకేనా, వేరే అకౌంట్ దాని దగ్గర నుంచి చేస్తున్నాం. సో మీకు కూడా మల్టిపుల్ అకౌంట్స్ ఉంటే చేయొచ్చండి, లేని పక్షాన వదిలేండి, ఇబ్బంది ఏం లేదు. ఫ్యూచర్లో ఒకవేళ చేయదలుచుకుంటే చేయ అవకాశం ఉండాలి కాబట్టి దానికోసం చెప్తున్నాను. సో ఇది పీరింగ్ అప్పుడు మనకి అనదర్ అకౌంట్ అని ఉంది, దాని కాన్సెప్ట్ అండి. అవునండి, అదర్ అకౌంట్ కాన్సెప్ట్. ఎస్, సడన్ గా స్లో అయింది. సరే, లాంచ్ ఇన్స్టెన్స్ అంటాను. అదర్ అకౌంట్ ఇన్ సేమ్ రీజియన్ ఏమండి, అదర్ అకౌంట్ ఇన్ సేమ్ రీజియన్ ఆర్ డిఫరెంట్ రీజియన్? ఏదైనా చేసుకోవచ్చండి, ఏదైనా చేయలేదు. సో T2 నానో తీసుకుంటాను. సో ఇక్కడ తీసుకుంటే సబ్నెట్, ఓకే సో ఉంది ఎనేబుల్, ఓకే ఫైన్. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, యాడ్ స్టోరేజ్, యాడ్ ట్యాగ్స్, నేము, అదర్, సరే టెస్ట్ సర్వర్ అంటే పోయిందేముంది మనకి.
ఓకే, దీని ఐపీ వచ్చి 172.31.1.200 అండి. ఆబ్వియస్ గా మీకు ఎక్కడి నుంచి నేను గ్రీన్ నుంచి చేస్తానండి. సో అన్నిటిని చేసుకోవచ్చు, అవసరం లేదు, ఒకసారి చూస్తే అర్థం అవుతుంది. బేసిక్గా పింక్ కాదు యాక్చువల్గా. ఓకే, సో అలాగే మీకు ఈ సర్వర్కి లాంచ్ చేసినా కూడా, సో నెక్స్ట్ పీరింగ్ ఎస్టాబ్లిష్ చేయాలి. నేను ఫాస్ట్గానే చేస్తాను, కూర్చొని చూడండి. రెండు సేమ్, అక్కడ మీకేమి వచ్చింది ఏం లేదు, కాంప్లికేటెడ్ ఏం లేదు. ఎక్కడి నుంచి క్రియేట్ పీరింగ్ కనెక్షన్ అంటాను. ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాము, ఫర్ ఎగ్జాంపుల్ మాస్టర్ టు శ్రీ యూట్యూబ్ అంటే అకౌంట్ పేరు ఇస్తాను యాక్చువల్గా, యూట్యూబ్ అని ఇచ్చి, లేదా యూట్యూబ్ లేదా ఏం చేస్తాను, మాస్టర్ టు ఏ పేరైనా ఇచ్చుకోండి, ఇబ్బంది ఏం లేదు. గ్రీన్ విపిసి అంటాను, మీ ఇష్టం, మీకు ఏది ఫీజిబుల్. నార్మల్గా రియల్ టైం మీ ప్రాజెక్ట్ ఆ విపిసి పేరు ఏదో ఉంటుందో అది ఇచ్చుకోండి యాక్చువల్గా. ఇక్కడికి వచ్చి మనం ఏమందాం, మంది ఇది మాస్టర్ అకౌంట్ విపిసి, కిందకి వచ్చి అనదర్ అకౌంట్ ఇచ్చి, సో అకౌంట్ ఐడి ఏంటి, అకౌంట్ ఐడి ఎక్కడ ఉంటుంది మీకు, దీని దగ్గరకు వచ్చి సమ్మరీకి వస్తే ఇది అకౌంట్. అకౌంట్ ఐడి ఇవ్వండి. తర్వాత విపిసి ఏంటి, మీరు కాబట్టి అదర్ రీజియన్లో కూడా ఇది సేమ్, నేను నార్త్ వర్జీనియా చేస్తున్నాను, ఇది మాత్రం మీ హోంవర్క్ ఇస్తున్నాను, కుదిరితే ఇది మీరు చేయండి అనదర్ రీజియన్. రైట్, సో టైం సరిపోతుంది కానీ. సరే, నెక్స్ట్ మనం ఏం చేద్దాం, గ్రీన్ విపిసి యొక్క విపిసి ఐడి నాకు కావాలి. సో ఇది అయిపోయినాక మనం ఏంటంటే యూస్ కేసెస్ మాట్లాడదాం, దానికోసం అది ఇంపార్టెంట్ యాక్చువల్గా. సో మీరు ఎన్ని చేసినా కూడా విపిసి చేసే విధానం ఒకటి, అది మారదు యాక్చువల్గా. సో దానికోసం టైం వేస్ట్ చేయాల్సిన పని లేదు. రైట్, ఇలా ఇచ్చాను. సో నెక్స్ట్ మనం ఏం చేద్దాం, క్రియేట్ విపిసి పీరింగ్ కనెక్షన్ క్రియేట్ అయిపోయింది. యాజ్ యూజువల్గా మనం ఏం చేయాలా, అక్కడ పోయి యాక్సెప్ట్ చేయాలి యాక్చువల్గా. సో నేను ఏం చేస్తాను, ఇక్కడ విపిసి పీరింగ్స్కి వచ్చాను అనుకోండి, మీకు పెండింగ్ ఒకటి రావాలి. పెండింగ్ వచ్చిందా, సో నేను దీని పేరు టు మాస్టర్ అంటాను. బై ద వే విపిసి పీరింగ్ వచ్చి ఫ్రీ అండి మీకు, అంటే కనెక్షన్ అనేది ఫ్రీ, దానికేం డబ్బులు కట్టాల్సిన పని లేదు, గంటకి ఇంత అని. అయితే దాని లోపల నుంచి డేటా ట్రాన్స్ఫర్ కి ఛార్జెస్ ఉంటాయి, ఇన్సైడ్ ది రీజియన్ బిట్వీన్ ద అవైలబిలిటీ జోన్. కాబట్టి మీరు ఏం చేయాలంటే గూగుల్కి వచ్చి ఇక్కడికి వచ్చి, ఎందుకంటే ఫ్రీ కదా అనుకుంటారేమో, మీకు ఎలా ఉంటుందంటే క్లౌడ్ ఛార్జెస్ ఎలా ఉంటాయంటే వోడాఫోన్ ఆర్ ఎయిర్టెల్ బిల్లింగ్ లాగా ఉంటాయి అన్నమాట. ఎందుకు వస్తుందో అర్థం కాదు బిల్లు. ఓకే, కొన్నిసార్లు అనేది జాగ్రత్తగా ఉండాలి. సో విపిసి ప్రైజింగ్కి వచ్చారంటే దాంట్లో వీడు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు పీరింగ్ సంగతి ఏంటి అని, జస్ట్ గూగుల్ చేయండి, మీకు అన్ని తెలుస్తుంది, ఇక్కడ నీట్గా ఉంటుంది. ఓకే, సరే. సో నాకేం కావాలా, పీరింగ్ కనెక్షన్ సక్సెస్ఫుల్ అయిందో లేదో చూసుకుంటాను, అయిపోయింది. ఇంకా రౌటింగ్ టేబుల్స్ యాడ్ చేయాలా. ఇది వేరేది మ్యాట్ టేబుల్, ఇది మనకు కావాల్సింది గ్రీన్ విపిసి, ఇది పైది మెయిన్. ఎడిట్ అని చెప్పి యాడ్ అని చెప్పి 172.31.0.0/16 అని చెప్పి మన విపిసి పీర్ కనెక్షన్ ఏంటి, పీరింగ్ అని ఇచ్చి ఇక్కడికి వచ్చి టు మాస్టర్ ఇస్తాను, సేవ్ చేద్దాం. సో పనిలో పనిగా ఇంకో అకౌంట్కి వెళ్ళి ఇక్కడ రిఫ్రెష్ చేస్తే యాక్సెప్ట్ అయిపోయింది, యాక్చువల్ యాక్టివ్ వచ్చేస్తుంది. యాక్సెప్ట్ చేశాను, కొంచెం రిఫ్లెక్ట్ అవ్వడానికి టైం పడుతుంది, బట్ ఎనీవే ఇట్స్ డజంట్ మ్యాటర్. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేయాలి, యాడ్ చేయొచ్చు. రౌటింగ్ టేబుల్కి వచ్చి ఒకే సబ్నెట్ ఉండాలి యాక్చువల్. ఒక నిమిషం రైట్ సైడ్ చూద్దాం. మాస్టర్ అకౌంట్ ఇదండి. సార్ ఇప్పుడు గ్రీన్ టు మాస్టర్ ఇచ్చారు కాబట్టి మాస్టర్లో యాక్సెప్ట్ చేయాలి. అవునది ఎటు నుంచి చేస్తారో అవతలది అక్కడ యాక్సెప్ట్ చేయాలి. ఇది బిట్వీన్ ద రీజియన్స్ అయితే బై ద వే, ఏ నుంచి బిగ్ చేస్తే బిలో యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు అకౌంట్ టు అకౌంట్ కదా సార్, ఇప్పుడు ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు? ఈ ముందే కదండి చేశాను, అటు పోయి మీ కళ్ళ ముందే కదా చేశాను. సో మీరు చూస్తే చూడండి 172.31కి పింగ్ అవుతుంది. అలాగే ఇక్కడ నుంచి నేను చేసుకొని దీనికి లాగిన్ చేసి 10.1. చేసినా కూడా పింగ్ అవ్వాలి యాక్చువల్గా.
పింగ్ అవుతుందా? చూడండి పింగ్ అవుతుంది. సో ఈ విధంగా మీకు వేరే అకౌంట్లో నుంచి తీసుకొని మీకు వేరే అకౌంట్ నుంచి తీసుకున్నా కూడా మీకు ఏంటంటే పీరింగ్ చేయొచ్చు, మీరు పింగ్ చేసుకోవచ్చు. సో బేసిక్ గా ఇదండి డిజైన్ యాక్చువల్ గా. సో ఈ డిజైన్ మనం సాటిస్ఫై చేయగలం ఇక్కడ వచ్చి. సో ఇక్కడ నుంచి కూడా మనం పీరింగ్ ఎస్టాబ్లిష్ చేసాము. ఓకే, ఈ విధంగా చేసి మనం దీని ఏమంటారు, దీని ఐపీ ఏముంది యాక్చువల్ గా, మీరు ఇక్కడ మాస్టర్ అకౌంట్ యాక్చువల్ గా మాస్టర్ అకౌంట్ వచ్చి మీరు చూసినట్లయితే 172.31.0.0/16 అని ఉంది. ఆ తర్వాత మనం ఏం చేసాం, సర్వర్ యొక్క ఐపీ మనకి ఏముంది, సో సర్వర్ యొక్క ఐపీ మనం ఏం పెట్టాం 232 అనుకుంటా కదా, ఆటోమేటిక్గా తీసుకోమని చెప్పాం. సో పింగ్ అవుతుందిగా చూద్దాం. ఐపీ వచ్చి మీరు చూసినట్లయితే ఇదండి ఐపీ. సో ఓవరాల్ గా మనం ఏం చేసామంటే ఈ డిజైన్ ని సాధించాం. మొత్తం 2 అకౌంట్లు, 4 విపిసిలు, 3 రీజియన్స్ ఇట్లా పెట్టుకొని 2 రీజియన్స్ ఇలా పెట్టుకుని ఇలా చేసాం. ఇదండి ఓవరాల్ గా విపిసి పీరింగ్ అంటే ఈ విధంగా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ దాని యూస్ కేసెస్ వెళ్లే ముందు ఎనీ క్వశ్చన్స్? సార్ ఇది రియల్ టైం ఎక్కడ ఉపయోగపడుతుందండి 2 అకౌంట్స్ వల్ల? మీరు చేసుకోవచ్చు అండి ఏదైనా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొంచెం ఆగండి చెప్తాను, అదే మీకు యూస్ కేస్ నేను చెప్తాను, కొంచెం ఆగండి. ఎలా చేయొచ్చు అండి? క్వశ్చన్స్ అండి, టెక్నికల్ గా ఎనీ క్వశ్చన్స్? కమ్యూనికేట్ అవ్వడానికి ప్రోటోకాల్ యూజ్ చేస్తుంది ఏమండి? ఈ ఆర్కిటెక్ట్ అంతా ఇట్లా డయాగ్రామ్ ప్లాన్ చేశారండి రియల్ టైమ్ లో? అవునండి, ఇది మీకు అంతా మీకు హై లెవెల్ డిజైన్, లో లెవెల్ డిజైన్ అని ఉంటుంది. సో లో లెవెల్ డిజైన్ ఇదంతా వస్తుంది యాక్చువల్ గా. ఏమన్నారు, అర్థం కాలేదు, ఏమన్నారు? అవుట్ ఆఫ్ ద సిలబస్ రైట్ నౌ, ఇది అవసరం లేదు. నెక్స్ట్, అది యాక్సిస్ కి కాదండి, అది కీ పేరు. యాక్సిస్ కి అంటే ఎంటైర్ గా డిఫరెంట్ వస్తుంది. ఓకేనా, AWS లో చేసుకోండి, ప్రాసెస్ సేమే కదా, దానికి అకౌంట్ కి ఏమైనా సంబంధం ఉంది? పబ్లిక్ కీయే కదా, తీసి ఎక్కడైనా పెట్టుకోండి. మీరు కావాలంటే అదే పబ్లిక్ కీ తీసుకొని మీరు మీ ఇంట్లో కూడా వాడుకోవచ్చు. అచ్చా, ఇక్కడ మీరు AWS అకౌంట్ తీసుకున్నారు కదా, అదర్ AWS అకౌంట్, ఇన్స్టెడ్ ఆఫ్ AWS we can use GCP, Azure. మీకు అంటే నాకు అర్థం కాలేదు. బేసిక్ గా మామూలుగా మీరు అడిగింది అయితే కుదరదు. ఓకే, ఎందుకంటే పీరింగ్ అనేది దీనికి దానికి తెలియదు కాబట్టి. అలా పెట్టుకోవాలనుకుంటే మనం ఏం చేస్తామంటే దాన్ని ఏమంటారు, అవతల సైడ్ కూడా ఒక VPN గేట్వే పెట్టుకోవాలి, ఇటు పెట్టుకొని చేసుకోవాలి. తప్పితే విపిసి పీరింగ్ అనేది బిట్వీన్ ద క్లౌడ్స్ చేయలేరండి. అంటే రియల్ టైమ్ లో ఇలా పాసిబిలిటీ ఉంటుందా AWS నుంచి Azure కి? టెక్నికల్ గా ఉంది, నేను పీరింగ్ ద్వారా చేయలేరని చెప్తున్నాను. ఓకే ఓకే, ఈ పీరింగ్ కాన్సెప్ట్ వేరే క్లౌడ్స్ కి వర్తిస్తుందా ఇక్కడ నుంచి అంటే నో, అది ఆన్సర్. నెక్స్ట్. ఓకే సార్, ఇప్పుడు కీ పేరు నేను నిన్న ల్యాబ్ చేసేటప్పుడు ఒకసారి ఆడ ఫుటేజ్ లో జనరేట్ చేశాను. సో మళ్ళీ ఈ రోజు నేను పుట్టికి కనెక్ట్ కావాలంటే మళ్ళీ జనరేట్ చేయాలన్నా, దాన్ని అదే సరిపోతుందా? ఎందుకండి మీరు ఇంట్లోంచి బయటికి పోయిన ప్రతిసారి కొత్త తలం కొనుక్కొని వేసుకొని పోతారేంది? అది మరి ఎందుకు మళ్ళీ ఈ రోజు కనెక్ట్ కావట్లేదు సార్? నాకు నేను బాగా కనెక్ట్ కావట్లేదంటే తప్పు చేశారు మీరు. ఇప్పుడు మీరు చూస్తున్న కీ ల్యాప్టాప్ కీ అనేది 2 ఏళ్ల ముందు 3 ఏళ్ల ముందు క్రియేట్ చేసింది, అది నేను ఇంకా వాడుతూనే ఉన్నాను యాక్చువల్. కాబట్టి ఒక్కసారి క్రియేట్ చేస్తే మీరు ఎక్కడైనా ఎన్నిసార్లు అయినా వాడుకోవచ్చు, ఎక్కడైనా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో కాబట్టి రోజు కీ పేరు క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, అంటిల్ మీరు కీ పేరు ప్రాక్టీస్ చేయాలనుకుంటే తప్పితే. ఓకే, మీరు కనెక్ట్ కావట్లేదంటే తప్పు చేస్తున్నారు. ఏం తప్పు చేస్తున్నారో వీడియో 2-3 సార్లు చూసి, నాకు వచ్చింది మీకు రాకపోవడం అనేది లేదండి, వీడియోలో పని చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, మీకు ఇష్యూ వచ్చిన వెంటనే మీరు ఏం చేయాలంటే వాట్సాప్ గ్రూప్ లో పెట్టాలి, తర్వాత మీరు డిస్కస్ చేయాలి. ఓకే, వీడియోలో పని చేస్తుంది, మీకు పని చేయటం లేదు అంటే మీరు సింపుల్ గా 99.99% మీరు ఎక్కడో తప్పు చేస్తున్నారు. ట్రబుల్ షూటింగ్ అంటే అదే. ఇప్పుడు నన్ను అడిగారు అనుకోండి, మీకేమి ఐన్స్టీన్ డౌట్లు ఏమి రావు, మీకేమి థియరీ ఆఫ్ రిలేటివిటీ సాల్వ్ చేయమని ఏమి రావు అక్కడేమి.
ఓకేనా, చిన్న డౌట్లే వస్తాయి. దానికి నేను రావాల్సిన పని లేదు యాక్చువల్గా. కాబట్టి అదే అక్కడే మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి. ఏమని, వీడియోలో వస్తుంది నాకు రావట్లేదు, సింపుల్ కాన్సెప్ట్ ఏంటి, నేను ఎక్కడో తప్పు చేస్తున్నాను, అదేంటి, అది చూడడానికి బద్ధకం అయిపోయి సపోర్ట్కి వెళ్ళాలంటే కష్టం, అది చేయొద్దు. వీడియోలో కాదు సార్, నేను యాక్చువల్ నిన్ను క్రియేట్ చేశాను, నా పుట్టిన కూడా కనెక్ట్ అయ్యాను. మిమ్మల్ని కాదులేండి, అందరికీ చెప్తున్నాను, సరేనా. చెప్తున్నా, నా టెర్మినేట్ చేసేసి మళ్ళీ ఈ రోజు స్టార్ట్ చేశాను. పుట్టి నుండి కనెక్ట్ అవుతుంటే కావట్లేదు. ఒకటి వినండి, ఒకటి సేమ్ కీ వాడుతున్నారు అంటే, నిన్న వాడిన కీ ఏ పీపీకే ఫైల్ ఇప్పుడు వాడుతున్నారంటే మీరు అసైన్ చేసిన కీ తప్ప అయి ఉంటుంది, అంతమించి ఏమీ లేదు. ఓకేనా, వెరీ సింపుల్. నెక్స్ట్. విపిసి కనెక్ట్ త్రూ యూజర్ ఇంటర్ఫేస్ ద్వారానే చేయాలి, లేకుంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ ప్రోగ్రామింగ్ ద్వారా కూడా చేయొచ్చు? అది చేయండి, టెరాఫామ్ వాడు చేయొచ్చు, సిఎల్ఐ వాడు చేయొచ్చు, అన్ని ఏదైనా చేయొచ్చు. ప్రతి ఒక్కటి జిఐలో చేసే ప్రతిదీ కూడా టూల్స్ వాడి చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. రియల్ టైమ్ లో ఉంటుందండి, త్రూ యూఏఏ ఉంటుందా లేకుంటే? రియల్ టైమ్ లో అసలు మనం ఇట్లా మాన్యువల్ ఎందుకు చేస్తామండి? యూ విల్ యూజ్ క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్స్, లేకపోతే టెరాఫామ్ ఈ వాడు చేస్తారు. యాక్చువల్ ఎవరో వచ్చి రైట్ క్లిక్ కొట్టి లెఫ్ట్ క్లిక్ కొట్టరు ఇక్కడ ఎవరు, ఆ రోజులు అయిపోయినాయి. హర్ష, ఇప్పుడు ఆ పర్సన్ చెప్పారు కదా, ఆ మిషన్ టెర్మినేట్ చేశారంటే ఆ కీ పనిచేయదు కదా, మళ్ళీ న్యూ మిషన్ క్రియేట్ చేసినప్పుడు న్యూ కీ పేర్స్ ఉండాలి కదా. ఇప్పుడు నేను మొత్తం ఎన్ని మిషన్లు క్రియేట్ చేశానండి ఇక్కడ పర్సన్, ఇప్పుడు ఆ పర్సన్ ఒక పర్సన్ కీ పని చేయట్లేదు అన్నారు కదా, అతను మిషన్ టెర్మినేట్ చేశారు అంటున్నారు, మళ్ళీ న్యూ మిషన్ క్రియేట్ చేశారన్నప్పుడు ఆ న్యూ మిషన్ కి న్యూ పేర్ కి యూజ్ చేస్తున్నప్పుడు అప్పుడు మళ్ళీ ఆ కీ యూజ్ చేయాలి కదా. నేను టెర్మినేట్ చేయలేదు, స్టాప్ చేశాను. ఓకే, మళ్ళీ మీరు సో ఒక కీ మళ్ళీ వాడుకోవచ్చు. మీరు టెర్మినేట్ చేసిన కొత్త మిషన్ క్రియేట్ చేసేటప్పుడు, నేను ఇప్పుడు 5 మిషన్లు క్రియేట్ చేశానండి, 5కి ఒక కీ వాడానా, అది టెర్మినేట్ చేసినా రేపు అదే కీ వాడతాను మళ్ళీ. ఈ కోర్స్ అయిపోయేదాకా కాదు, లాస్ట్ 10 కోర్సులో రాబోయే 10 బ్యాచ్లకి అదే కీ వాడతాను నేను. ఓకే, సో కాబట్టి ఒక్కసారి క్రియేట్ చేస్తే వాడుకోవచ్చు. మీరు మిషన్ షట్ డౌన్ చేస్తే, క్రియేట్ చేస్తే ఇట్స్ ఫండమెంటల్ అండి. మళ్ళీ క్రియేట్ చేయడానికి ట్రై చేయండి, చెక్ చేయండి. అసలు దీని గురించి టాపిక్ రాకూడదు అసలు యాక్చువల్గా ఇక్కడ. సార్ నెక్స్ట్ అండి. నేను అదే చెప్తున్నానండి, ఓకే నేర్చుకుంటారు. అందరికీ ఫస్ట్ టైమే రావాలని లేదు యాక్చువల్గా, ఓకేనా. సో కాబట్టి చిన్నగా నేర్చుకుంటారు, ఇబ్బంది ఏమి లేదు. సో సపోజ్ ఇప్పుడు నేను కీ పేరు కాకుండా ఇంకా ఎక్స్ట్రా డిఫెన్స్ సెక్యూరిటీ కోసం అథెంటికేషన్, ఇంకో పాస్వర్డ్ అథెంటికేషన్ కూడా యూజ్ చేయాలనుకుంటున్నాను. సో ఈ పాసిబుల్ అవుతుందా కీ పేరుతో పాటు? ఎందుకంటే సపోజ్ ఇప్పుడు ఈ ఒక కీ పేరు అన్ని ఇన్స్టాన్సెస్ కి వాడుతున్నాను కాబట్టి, ఆ కీ పేరు కాంప్రమైజ్ అయితే నా అన్ని ఇన్స్టాన్సెస్ కి యాక్సెస్ అవుతుంది కాబట్టి, ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ డిఫెన్స్ కింద ఈచ్ ఇన్స్టాన్సెస్ కి ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోవాలనుకుంటున్నాను టాప్ ఆఫ్ కీ పేరు. పాసిబుల్ అవుతుందా? మీరు పీపీకే క్రియేట్ చేసేటప్పుడు పాస్వర్డ్ ఉంది కదా మీ దగ్గర, మీరు పెమ్ని పీపీకే కన్వర్ట్ చేసేటప్పుడు పాస్వర్డ్ ఇచ్చుకోవచ్చు దానికి. కాబట్టి ఎవరైనా మీ కీ కాంప్రమైజ్ అయిపోయినా వాళ్ళు బేసిక్గా ఆ పాస్వర్డ్ ఉంటే కానీ లాగిన్ చేయలేరు. కాబట్టి బట్ అలాగని అంటే 2 వాడలేరండి ఇక్కడ. దానికి ఏంటంటే ఎంఎఫ్ఏ వాడచ్చు, బట్ అగైన్ చాలా ప్రొసీజర్ ఉంది దానికి. ఇంకోటి ఏంటంటే కీ పేర్స్ ఎక్కువ వాడరండి రియల్ టైంలో, మీకు అర్థం కావట్లేదు బేసిక్గా. ఎందుకంటే అది మేనేజ్ చేయడం మళ్ళీ నాకు తలకాయ నొప్పి. అందుకని మామూలుగా మనం సెంట్రలైజ్డ్ ఆథెంటికేషన్ లేకపోతే ఐడి పాస్వర్డే వాడతారు. కీ పేర్ అనేది ఎందుకు వచ్చిందంటే, ఇంటర్నెట్ మీదుగా వస్తే ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ ఉండాలి కాబట్టి కీ పేరు వచ్చింది. రియల్ టైంలో పోతే మీకు కీ పేర్లు ఉండవు, చాలా తక్కువ ఉంటాయి. దాని గురించి అనవసరంగా బుర్రలు పాడు చేసుకోవద్దు, ఓకేనా. సార్ ఇప్పుడు ఏ విపిసికి ఆ విపిసి సపరేట్ బిల్లింగ్ ఏమైనా వస్తుందా సార్, లేకపోతే సపరేట్ బిల్లింగ్ కావాలంటే ఫస్ట్ విపిసికి బిల్లింగ్ లేదండి, మీరు మిషన్స్ కి బిల్లింగ్ పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను చేసిన దాంట్లో విపిసిలో మీకు బిల్లింగ్ వచ్చే అంశాలు ఏంటంటే, పీరింగ్ బిల్లింగ్ వస్తుంది, డేటా ట్రాన్స్ఫర్ చేస్తే మీరు మామూలుగా అయితే బిల్లింగ్ రాదు, ప్లస్ ఈసీ టు మిషన్స్ కి బిల్లింగ్ వస్తుంది. చలో నెక్స్ట్ ఏం చేస్తానంటే, ఇప్పుడు డేటా ట్రాన్స్ఫర్ అంటే మిషన్ టు మిషన్ అండి మీరు? కాదు, ఇప్పుడు మీకు 2 విపిసిల మధ్య మీకు విపిసి పీరింగ్ అంటే 2 మధ్య ట్రాన్స్ఫర్ అయింది అనుకోండి, గ్రీన్ నుంచి రెడ్ మధ్య ట్రాన్స్ఫర్ చేశారనుకోండి ఒక 1 GB, దానికి సపరేట్ ఛార్జ్ ఉంటుంది. బ్లూ నుంచి మళ్ళీ గ్రీన్ చేశారనుకోండి దానికి ఎక్కువ ఉంటుంది, బిట్వీన్ ద రీజన్స్ కాబట్టి. అలాగే బిట్వీన్ ద అవైలబిలిటీ జోన్స్ వేరే ఛార్జ్. అందుకే మీరు విపిసి ప్రైసింగ్ అని టైప్ చేయండి, మీకు డీటెయిల్స్ క్లియర్ గా వస్తాయి. ఓకే, ఈరోజు మనం చేసిన ఏం పడదు కదా. ఈ రోజు మీకు ఇన్ని క్రియేట్ చేస్తే పడుతుందండి. ఎందుకంటే మీకు 5-6 మిషన్లు పెట్టి చేశారంటే ఎక్కడ తప్పు వస్తుందని పడుద్ది. మీరు 1 by 1 చేసుకుంటే వెళ్ళండి. అన్ని T2 మైక్రోలు వాడండి, పెద్ద బిల్ ఏం రాదు.
ఓకే, జస్ట్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ కే కదండి, మనమే డేటా ట్రాన్స్ఫర్ చేయట్లేదు కదా రియల్ గా. మామూలుగా అయితే రాదు, బేసిక్ గా ఏమీ రాదు, మీరు డేటా ఏం చేయరు కాబట్టి అందుకే మీరేం పడాల్సిన పని లేదు. వన్ మోర్ థింగ్ అండి, ఆటో డెబిట్ కాదు కదండి ఇది? లేదండి, బిల్లింగ్ అక్కడ మీకు బిల్లింగ్ లో రికరింగ్ అని ఉంటుంది బేసిక్ గా ఇక్కడ. సో లెట్ మీ సి. సో ఫర్ ఎగ్జాంపుల్ నా దానికి వెళ్ళాను అనుకోండి, నాది మాస్టర్ అకౌంట్, నాకు సెంట్రలైజ్ గా బిల్లింగ్ వస్తుంది అనమాట. నాకు మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నాయి యాక్చువల్ గా. ఇక్కడ మై బిల్లింగ్ డాష్ బోర్డ్కి వెళ్ళాను అనుకోండి, నా బిల్లింగ్ డాష్ బోర్డ్ ఏమవుతుందంటే నేను క్యూబర్నెటీ సపరేట్. ఇప్పుడు మీరు చూసారు అనుకోండి, ఇది కరెంట్ ఈ మంత్ బిల్లింగ్ అనమాట. దీంట్లో మీకు ఈ విధంగా వస్తుంది. ఎక్స్పెక్టేషన్ ఫోర్కాస్ట్ ఏంది మేక్ యాక్చువల్ గా సమ్వేర్, ఎందుకంటే 6 క్లాసులు పోతుంటాయి కదండి, బిల్ వస్తూ ఉంటుంది. సో ఇక్కడికి బిల్స్కి వచ్చానంటే మీకు నాకు డీటెయిల్స్ బై అకౌంట్ అని ఉంటుంది అనమాట. ఏ అకౌంట్ కి అకౌంట్ తెలుస్తూ ఉంటుంది బిల్ ఏమేం జరిగింది అని చెప్పి, ఇక్కడ అంతా డీటెయిల్స్ వచ్చేస్తుంటాయి నాకు. సో చూసుకుంటా ఉండొచ్చు అనమాట. సో క్రెడిట్ కార్డ్ తో లాగిన్ అయింది కదా, ఆటో డెబిట్ అవుతుందా లేకుంటే మన చెప్తాను. ఇక్కడ మీకు బిల్లింగ్ ప్రిఫరెన్సెస్ కి వచ్చినప్పుడు కాదు, ఐ థింక్ పేమెంట్ మెథడ్స్ అనుకుంటాను. ఇక్కడ ఒక దగ్గర మీకు రికరింగ్ అని ఉంటుందండి. రికరింగ్ ఏదో ఒక పదం ఉంటుంది, అది ఎనేబుల్ చేయకుండా ఉన్నారనుకోండి, ఇక్కడ ఇది చూసారా, యువర్ డిఫాల్ట్ కార్డ్ ఈ సెట్ ఆఫ్ ఫర్ రికరింగ్ అండ్ కెన్ వాట్ ఎవ్రీ మంత్. సో లెర్న్ మోర్. సో ఇది మనం ఏం చేయొచ్చు అంటే ఇది డిఫాల్ట్ పెట్టుంటాం అనమాట. సో కాబట్టి మనం ఏం చేయొచ్చు, ఇక్కడ ఇది డిఫాల్ట్ యాక్చువల్ గా ఉంది యాక్చువల్ గా. సో యువర్ డిఫాల్ట్ క్రెడిట్ కార్డ్ ఈ సెట్ ఆఫ్ ఫర్ రికరింగ్ పేమెంట్స్ అండ్ విల్ బి ఆటోమేటికలీ చార్జ్డ్ ఎవ్రీ మంత్ టు పే అండర్ 10,000. ఓకే, 10,000 లోపల ఉంటే వాళ్ళు ఆటోమేటిక్గా కట్ చేసుకుంటారు. 10,000 కంటే ఎక్కువ వచ్చిందంటే మాత్రం చేయరు అనమాట యాక్చువల్గా. సో రైట్ నౌ ఇప్పుడు దాన్ని ఏమంటారు, ఇక్కడ మీకు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మీరు ఏం చేయొచ్చు అని. అది మీరు డిజేబుల్ చేయొచ్చు అండి యాక్చువల్గా. ఇది తీసేయండి, ఇది తీసేసారు అనుకోండి, ఈ చెక్ మార్క్ తీస్తే ఆటోమేటిక్గా మీరే బిల్ కట్టాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే అట్లే చేసుకోండి యాక్చువల్గా, ఇబ్బంది ఏమి లేదు. ఓకే, అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు ఇండియన్ కార్డ్ వాడడం బెస్ట్ అండి చూస్తే. అకౌంట్ అంటే మీరు ఇండియాలో ఉంటే ఇండియన్ కార్డే వాడండి, యూఎస్ లో ఉంటే యూఎస్ కార్డు వాడుకోండి. యూఎస్ లో ఉంటే ఇండియా కార్డు వాడితే పని చేస్తా లేదా నాకు ఐడియా లేదు. సో నా క్వశ్చన్ ఏంటంటే రిసోర్సెస్ మనం యూటిలైజ్ చేసేటప్పుడు దెన్ ఆటో డెబిట్ అవుతుంటదా అని అడిగా అంతే. నో మంత్లీ ఆటో అవుతుంది, మంత్లీ బిల్ డెబిట్ అవుతుందండి. చలో, సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఫస్ట్ నాకు ఇక్కడ డిలీట్ చేయాలి యాక్చువల్గా. ఫస్ట్ ఏంటంటే క్లీనప్ చేస్తాను, క్లీనప్ చేసి అండ్ దెన్ నేను ఏం చేస్తానంటే మీకు అనవసరంగా బిల్స్ పడతాయి అనమాట. అందుకని నేను ఏం చేస్తానంటే నాకేం ఫీటర్ ఏం లేదు కదండి, కాబట్టి ఐ నీడ్ టు పే ద బిల్. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇప్పుడు మీరు అన్నట్టు టెరాఫామ్ అవి యూజ్ చేసుకొని ఉంటుంది రియల్ టైమ్ అంటే అది నెక్స్ట్ డెవాప్స్ లో వస్తుంది సార్? అది డెవాప్స్, ఎస్. యూజ్ కేసెస్ లో డేటా ట్రాన్స్ఫర్ చేయొచ్చు అని చెప్పారు కదా సార్, ఏదన్నా ట్రాన్స్ఫర్ చేసి చూపిస్తారు సార్ ఒక దగ్గర నుంచి? ఏమో డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి ఏముందండి, ఫర్ ఎగ్జాంపుల్ అటు నుంచి ఇటు డేటా కాపీ చేయడమే కదా. ఈ పింగ్ కూడా డేటా ట్రాన్స్ఫర్ కిందే వస్తుంది అటు నుంచి ఇటు చేస్తే యాక్చువల్గా. సో మీకు దాన్ని ఏమంటారు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేయొచ్చు, ఒక లెట్ మీ షో యూ సంథింగ్. ఇక్కడ వచ్చి డేటా ట్రాన్స్ఫర్ ఏమనుకుంటున్నారు, యాప్ట్ అప్డేట్. ఇది మీకు 172 ఏది యాక్చువల్గా మీకు ఇది కాదు. నేను ఏం చేస్తానంటే బిట్వీన్ ద రీజియన్స్ అంటే బ్లూకి వెళ్తాను ఆగండి, బ్లూకి వెళ్ళి సో ఎం అప్డేట్ -y ఎం ఇన్స్టాల్ nginx-y అన్నాను అనుకోండి. నేను ఏం చేస్తున్నా, దీని లోపల ఒక వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేస్తున్నాను మీకు బేసిక్గా. ఓకేనా? సో అంటే దేని మీద ఇన్స్టాల్ చేస్తున్నాను యాక్చువల్గా మీకు 172.16 మీద చేస్తున్నాను. 172.16 ఏది మీకు యాక్చువల్గా ఇక్కడ ఇన్స్టెన్సెస్కి వచ్చి 172.16 వచ్చి మీకు ఇది. ఓకే, అంటే ఏమవుతుందంటే అంతా ఇన్స్టాల్ అయిపోయినాక మీకు ఏమొస్తుందంటే మీకు ఇది ఇన్స్టాల్ అయిపోయినాక ఒక nginx సర్వర్ వస్తుంది యాక్చువల్గా. ఇన్స్టాల్ అవుతుంది మీకు. సో ఒక వెబ్సైట్ ఇన్స్టాల్ చేశాను అనుకోండి, డేటా ట్రాన్స్ఫర్ అంటే ఏమనుకున్నారు, అయిపోయిందా? సో లెట్ ఇట్ ఇన్స్టాల్. ఓకే, ఇన్స్టాల్ అయిపోయింది. రిఫ్రెష్ చేసామనుకోండి, మీకు సర్వీస్ స్టార్ట్ చేయాలా, ఒక నిమిషం. సర్వీస్ nginx స్టార్ట్ అంటాను, ఇట్లా వస్తుంది. నేను దాన్ని ఏం చేస్తాను, ఇక్కడ గ్రీన్కి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్కి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ కర్ల్ అని చెప్పి http అని ఇచ్చి లోకల్ IP వచ్చేసి 172.16.1.100 అని అనుకోండి మీకు. సో http కదా,
http అని ఇచ్చాను అనుకోండి, అదంతా వచ్చింది చూడండి. అంటే ఆ వెబ్సైట్ ఇక్కడ నుంచి యాక్సెస్ చేశాను. ఇట్స్ డేటా ట్రాన్స్ఫరే కదా, అర్థమైందా? అక్కడి నుంచి ఇక్కడ దిస్ ఇస్ ద డేటా ట్రాన్స్ఫర్ బేసిక్ గా. సో అవుతుంది కాబట్టి అలాగే మీరు కావాలంటే ఒక ఫైల్ కూడా కాపీ చేయొచ్చు యాక్చువల్ గా. అక్కడ ఒక ఫైల్ పెట్టి నేను సో దాన్ని ఏం చేయొచ్చు, ఇక్కడ కాపీ చేస్తే మామూలుగా మీకేం అవసరం లేదండి. సో మీకేమైనా లాగ్ ఫైల్స్ కాపీ చేయాలంటే అదంతా డేటా ట్రాన్స్ఫర్ కింద వస్తుంది. ఓకే, ఓకే, లెట్ మీ టెర్మినేట్ ఎవ్రీథింగ్. ఇక్కడికి వచ్చి ఫస్ట్ నేను ఏం చేస్తానంటే నా ఇన్స్టెన్సెస్ అన్ని టెర్మినేట్ చేస్తానండి, ఎందుకంటే అనవసరంగా అది కానీ నెక్స్ట్ అవర్కి వెళ్ళిపోయిందంటే బిల్లింగ్ వస్తుంది. సో టెర్మినేట్ చేస్తాను, స్టాప్ చేయొచ్చు, టెర్మినేట్ చేయండి. అలాగే ఇక్కడికి వచ్చి నా సర్ని టెర్మినేట్ చేస్తాను. ఓకే, స్టాప్ చేసి టెర్మినేట్ చేస్తే ఏమి ఇబ్బంది లేదు, స్టాప్ అయి టెర్మినేట్ అవుద్దండి అంతే, అంతకుమించి ఏం కాదు. ఓకేనా, మీరు స్టాప్ చేసి టెర్మినేట్ చేసిన ఏమొస్తుంది చెప్పండి, అందుకే టెర్మినేట్ చేస్తే అయిపోయింది కదా. పదే పదే స్టాప్ చేసి టెర్మినేట్ చేయాలంటే అందుకే. ఎవరు చేయమన్నారు? రైట్ క్లిక్ కూడా టెర్మినేట్ చేయండి. ఎవరు చేయమన్నారు స్టాప్ చేసి టెర్మినేట్ చేయమని? ఎవరు చెప్పారు ఏంటి ఆ ట్రిక్? సో అవసరం లేదు, మీరు సెలెక్ట్ చేసి డైరెక్ట్ టెర్మినేట్ చేయండి ఏదైతే అదే. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు రెగ్యులర్గా ఏదైనా సర్వర్ రెగ్యులర్గా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది గ్రీన్ విఎం ఉంది, ఇది ఇంపార్టెంట్ నాకు, ఎందుకంటే రోజు దీని నుంచే షేర్ చేస్తాను, నా స్క్రిప్ట్స్ అన్ని దాని దగ్గర ఉంటాయి. అందుకని నేను ఏం చేస్తాను, సెట్టింగ్స్కి వచ్చి చేంజ్ టెర్మినేషన్ నేను ప్రొటెక్షన్ ఎనేబుల్ చేసి పెట్టాను. అంటే ఇది డిజేబుల్ చేస్తే కానీ నేను రైట్ క్లిక్ చేసి టెర్మినేట్కి వెళ్ళాను అనుకోండి, ఇన్స్టెన్స్ స్టేటస్ టెర్మినేట్ అన్నాను అనుకోండి, బేసిక్గా అది గ్రే అవుట్ అయిపోయి ఉంటుంది చూడండి. ఎందుకంటే నేను సెక్యూరిటీ పెట్టుకున్నాను అనమాట, పొరపాటున చేసేటప్పుడు టక్కన టెర్మినేట్ చేస్తానేమో భయంతో, అందుకని. సరే ఇప్పుడు ఏమండి ఎలా పెట్టుకున్నారు? ఏం లేదండి, రైట్ క్లిక్ కొట్టడం, మీ దాంట్లో రైట్ క్లిక్ ఇక్కడికి వచ్చి సెట్టింగ్స్కి వచ్చి ఇక్కడ చేంజ్ టెర్మినేషన్ ప్రొటెక్షన్ అండి. నాకేముందంటే అనేబుల్ ఉందిగా, డిజేబుల్ కనిపిస్తుంది, మీకు అనేబుల్ ఉంటుంది, అనేబుల్ చేయండి సరిపోతుంది అంతే. సరే, నెక్స్ట్ వచ్చి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఫస్ట్ నేనేం చేస్తానంటే రౌటింగ్ టేబుల్లో మీరు చూసారంటే రౌట్స్ చూసారనుకోండి, కిందకి ఈ విధంగా ఉంది కదా, ఈ విధంగా ఉంది కదా, మీకు రెండు రౌట్స్ ఉన్నాయి కదా, నేను పీరింగ్స్ రెండు డిలీట్ చేస్తానండి. ఓకే, సో నేనేం చేస్తాను, పైకి వెళ్ళి మన విపిసి పీరింగ్స్కి వచ్చి మనం ఏం చేద్దాం, ఇక్కడ డిలీట్ పీరింగ్ అని చెప్పి ఇది పెట్టాలి, డిలీటెడ్ రౌట్ ఎంట్రీస్ అని పెట్టాలి. అది పెట్టకుండా డిలీట్ చేస్తాను కావాలని నేను. సో అది పెట్టకుండా డిలీట్ చేస్తాను. అలా పెట్టకుండా డిలీట్ చేసినప్పుడు మీకు ఏమవుతుందంటే, నేను రౌటింగ్ టేబుల్స్కి వెళ్ళాను అనుకోండి, ఏం జరుగుతుందంటే రౌట్స్కి వస్తే మీకు ఇక్కడ కింద బ్లాక్ హోల్ అని వచ్చేస్తుంది. అంటే అర్థం ఏంటంటే వెనక మీకు రౌట్ ఉంది కానీ దానికి కావాల్సిన కనెక్షన్ లేదు అని అర్థం అనమాట, అది బ్లాక్ హోల్ అంటే. ఓకే, అది పెద్ద ఇంపార్టెంట్ కాదు బట్ చెప్తున్నాను. అలాగే ఇక్కడికి వచ్చి సో విపిసి పీరింగ్స్కి వచ్చి అందుకని డిలీట్ పీరింగ్ అని చెప్పి మీరు ఏం చేస్తారంటే డిలీట్ రౌటింగ్ ఎంట్రీస్ సెలెక్ట్ చేయండి. ఓకే, పనిలో పనిగా ఇక్కడ డిలీట్ అయిపోయి ఉంటుంది ఆల్రెడీ, ఇక్కడ విపిసి పీరింగ్ నేను చేయాల్సిన పని లేదు. బట్ టు బి ఆన్ ద సేఫర్ సైడ్ మీరు చూసుకుంటే సో 10:30 అయిపోయిందా? ఓకే, సరే, నెక్స్ట్ 10 minutes ఏం చేద్దామంటే దాని యూస్ కేస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎక్కడ మనం వాడాలి అని చెప్పి. సో కొన్నిసార్లు ఏమనుకుంటారంటే ఒక కంపెనీ ఇంకో కంపెనీని టేక్ ఓవర్ చేస్తుంది కాబట్టి మనకి ఏంటంటే రెండింటి మధ్య పీరింగ్ పెట్టాలి అనేది ఒక ఆప్షన్ ఉంటుంది, ఒకటి ఉంటుందండి, ఒక కాన్సెప్ట్. బట్ ఒక 3 ఏళ్ల ముందు నేను అది అనుకునేవాడిని యాక్చువల్గా, కొత్తగా మేమంతా విపిసి ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు. సో బట్ యాక్చువల్గా యూస్ కేస్ ఏంటంటే ఎప్పుడో అమావాస్య పౌర్ణమికి ఒక కంపెనీ ఇంకో కంపెనీ టేక్ ఓవర్ చేస్తే దానికోసం ఇంత అవసరమా? అందుకు కాదండి యాక్చువల్గా. సో మీకు ఏంటంటే ఒక డిజైన్ చూపిస్తాను యాక్చువల్గా. సో లెట్ మీ డూ వన్ థింగ్, ఇవన్నీ పని లేదు ఇంకా, లెట్ మీ క్లోజ్ ఇట్. సరే, ఒక డిజైన్ చూద్దాం. ఆ డిజైన్ ఏంటంటే ఇక్కడ మీకు AWS HIPAA రెఫరెన్స్ ఆర్కిటెక్చర్. HIPAA అంటే హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ అకౌంటబిలిటీ యాక్ట్ అని, యుఎస్ యాక్ట్ అండి హెల్త్ ఇన్సూరెన్స్ మీద. ఎనీవే మనకి అది ఏంది మనకు అనవసరం, బట్ బేసిక్గా దాని రెఫరెన్స్కి వెళ్తాను యాక్చువల్గా. దాని రెఫరెన్స్కి వెళ్ళినప్పుడు కింద ఒక పిక్చర్ వస్తుంది మీకు. సో ఈ పిక్చర్లో మీరు జాగ్రత్తగా గమనించారనుకోండి,
మామూలుగా ఏమంటారంటే రియల్ టైమ్ ఎన్వైర్న్మెంట్స్ లో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక విపిసి క్రియేట్ చేస్తారు, దాన్ని మేనేజ్మెంట్ విపిసి అంటారు. యాక్చువల్ గా మేనేజ్మెంట్ విపిసి అంటారు, షేడ్ విపిసి అంటారు, లేకపోతే జంప్ విపిసి, బొచ్చటి పేర్లు ఉన్నాయి. సింపుల్ గా చెప్పాలంటే అన్ని ఎన్వైర్న్మెంట్స్ లో కామన్ గా ఉండేవి ఇక్కడ ఇన్స్టాల్ చేస్తారు. బేసిక్ గా ఇది సెక్యూరిటీ అప్లయన్సెస్ కానీ, మానిటరింగ్ కానీ, తర్వాత ఏమైనా లాగింగ్ కానీ అంతా కూడా ఇక్కడ ఉంటుంది అన్నమాట. జంప్ సర్వర్, బ్యాస్టియన్ అంటే జంప్ సర్వర్స్ అండి. ఓకే, సో ఇట్లా ఉంటుంది అనమాట. మీరు చూసినట్లయితే ఇది డెవలప్మెంట్ విపిసి, అలాగే పైన మీరు చూసారనుకోండి ఇక్కడ ఇది ప్రొడక్షన్ విపిసి. ఓకే, ప్రొడక్షన్ విపిసి, మేనేజ్మెంట్ విపిసి. ప్రొడక్షన్ విపిసి అంటే అర్థం ఏంటి? యాక్చువల్గా మీ అప్లికేషన్స్ అని ఈ విపిసి లో రన్ అవుతూ ఉంటాయి. ఓకే, మీరు డేటాబేస్లు కానీ, అప్లికేషన్ సర్వర్స్ కానీ, డిఎంజీ మీకు లోడ్ బ్యాలెన్స్ ఇక్కడ ఉంటాయి అనమాట. బయట నుంచి ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ సైట్ అనుకోండి, మీ బ్యాంకింగ్ సంబంధించిన మొత్తం ఇక్కడ రన్ అవుతూ ఉంటాయి అనమాట. బయట నుంచి ఎవరైనా కనెక్ట్ అవ్వాలంటే కేవలం ఇట్లా మాత్రమే రావాలి. ఓన్లీ పోర్ట్ 443 ఓపెన్ చేస్తాం అంతే, ఇంకేం ఓపెన్ చేయము. మన సర్వర్స్ కనెక్షన్ ఏం రాదు, ఆ ట్రాఫిక్ మాత్రమే ఇలా వస్తుంది. మరి నేను ఈ సర్వర్స్ కి కనెక్ట్ అవ్వాలి సార్ అంటే వాళ్ళు ఏం చేస్తారంటే, అందుకే మీకు ఇక్కడ ఇది ఉందన్నమాట, ఈ జంప్ ఈ మేనేజ్మెంట్ విపిసి ఉంది చూసారా? ఈ మేనేజ్మెంట్ విపిసి లో నేను ఏమంటానంటే, ఈ మేనేజ్మెంట్ విపిసి లో అన్ని ఉంటాయన్నమాట మీకు. సో మీ ఆఫీస్ ఇక్కడ ఉంటుంది. యాక్చువల్ గా మీ ఆఫీస్ నుంచి దీనికి విపిఎన్ కనెక్షన్ ఉంటుంది. సో మీరు ఇక్కడ ఉంటారనమాట, మీ ఆఫీస్ లో మీరు కూర్చొని ఉంటారు. ఇక్కడ మీరు ఎలా చేస్తారంటే, ఇక్కడ నుంచి ఈ బాస్టియన్ సర్వర్ కి లాగిన్ చేసి ఇక్కడ నుంచి మొత్తం మేనేజ్ చేస్తారు. సో దీనికి ఒక పేరు ఉందండి. దీని పేరు ఏంటంటే, ఎవరన్నా అజూర్ లో ఉన్నారా క్లాస్ లో? అజూర్ క్లాస్ లో ఉన్నారా? ఎస్ ఉన్నానండి. దీన్ని ఏమంటారండి? దీనికి ఒక పేరు ఉంది, నేను చెప్పున్నా 2 వీనెట్లు బట్టి. దీన్ని హబ్ అండ్ స్పోక్ ఆర్కిటెక్చర్ అంటారు. హబ్ అండ్ స్పోక్ ఆర్కిటెక్చర్ అంటారు. అంటే ఏంటంటే, మనకి ఇది హబ్ అనమాట. యాక్చువల్గా ఇక్కడ మనకు కావాల్సిన మేనేజ్మెంట్ అన్ని ఇక్కడ పెట్టుకుంటాం. అదేముంటుంది, ఏమైనా ఉండొచ్చు. మీ జంప్ సర్వర్ అంటే ఏం లేదండి, ఫస్ట్ మీ ఆఫీస్ నుంచి దానికి వచ్చి అక్కడి నుంచి ఇక్కడికి వెళ్తాం అనమాట. ఓకే, దాన్ని మీకు దీన్ని ఏమంటారు, హబ్ అంటారు. ఇక్కడ ఏముంటాయి చూడండి, మీకు లాగింగ్, మానిటరింగ్ అన్ని ఇక్కడ ఉంటాయి అనమాట, A to Z గా మీకు. అలాగే మీకు సాఫ్ట్వేర్ సర్వర్స్, లేకపోతే ఏమైనా అప్లికేషన్ అన్ని ఇక్కడ ఉంటాయి అనమాట. అయితే అన్నిటికీ సమానం, యాక్టివ్ డైరెక్టరీ కానీ అన్ని. సో అంటే ఈ అన్నిటికీ ఇట్లా ఇప్పుడు ప్రతి ఒక్క అప్లికేషన్ కి సపరేట్ విపిసి క్రియేట్ చేస్తాం మనం. దానికి కామన్ గా ఉండే అన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటాం. ఇప్పుడు మానిటరింగ్ కామన్ గా ఉంటుంది, లాగింగ్ కామన్ గా ఉంటుంది, అలాగే మనం లాగిన్ అయ్యే జంప్ సర్వీస్ కామన్ గా ఉంటుంది. మధ్యలో చూడండి పీర్ కనెక్షన్ చూడండి ఇక్కడ. మళ్ళీ ఈ రెండింటి మధ్య అవసరం లేదు. మీరు గమనించినట్లయితే ఈ రెండింటి మధ్య అవసరం లేదు మనకి. యాక్చువల్ గా ఏదైనా కూడా ఇట్లా ఉంటుంది అనమాట. సో కాబట్టి ఈ హబ్ అండ్ స్పోక్ ఆర్కిటెక్చర్ ని వాడాలి. సో రేపు పొద్దున మీ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కుడ్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మీ అబౌట్ యువర్ ఎన్వైర్న్మెంట్ అన్నప్పుడు ఐ హావ్ 1 విపిసి, ఐ హావ్ 1 విసి అట్లా చెప్పొద్దండి. ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీ అప్లికేషన్ లెవెల్ నుంచి చెప్పాలా. సో we follow the AWS best practices and we use the hub and spoke architecture for our environment, and the hub which is actually called as management VPC have all the shared resources combining with Bastion, NAT, logging, appliances, monitoring, everything. And each production VPC or application VPC is hosting only the workloads of the application, like databases, application servers, and web servers. There is nothing related to management is hosted on the production VPCs. All the management related will be deployed in management VPCs. ఇలా మీరు ఎన్విరాన్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేయాలా, అప్పుడు అవతలకి క్వశ్చన్ మీ జోలికి రాడనమాట. ఓకే, క్వశ్చన్స్ అండి. మీకు వచ్చిన డౌట్, ఈ ఆర్కిటెక్ట్ లో మనం ఇందాక విపిసి పీరింగ్ చేసేటప్పుడు విపిసి డజంట్ సపోర్ట్ ట్రాన్సిట్ అన్నాం. సో నాకు డెవ్ సర్వర్స్ నుంచి ప్రొడక్షన్ సర్వర్ కి SSH కానీ ఐ నీడ్ టు ఫ్రీక్వెంట్లీ స్విచ్ ఫ్రమ్ డెవ్ టు విపిసి ప్రొడక్షన్ స్విచ్ అవ్వాలి, కంపేరింగ్ ద లాగ్స్ కానీ చూసుకోవడానికి. ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకోండి విపిసి పీరింగ్. ఓకే, అంతే, ఇక్కడ లేదు కదా, ఇలాగ వచ్చి వెళ్తుందేమో అన్న ఉద్దేశంతో అడిగాను. అది బెస్ట్ ప్రాక్టీస్ కాబట్టి చేయలేదండి, అంత మించి ఏం లేదు. ఓకే ఓకే, క్లియర్. నెక్స్ట్ హర్ష గారు, ఇందాక డిఫరెంట్ అకౌంట్ గురించి అడిగాను కదా, దీంట్లో వర్తిస్తుంది నాకు వచ్చిన ఆన్సర్ అండి. ఇది మీరు పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు దీని నుంచి వేరే అకౌంట్ కూడా కనెక్ట్ కావాల్సి వస్తే మీరు ఇప్పుడు ప్రతి అకౌంట్ నేను జంప్ పెట్టడం కుదరదు కదా. నా దగ్గర 10 అకౌంట్లు ఉంటాయి, నేను ఒకటే పెట్టుకుని ఇక్కడ నుంచి పీరింగ్ చేసుకుంటాను, అయిపోద్దిగా పని. ఓకే, థ్యాంక్ యూ. క్వశ్చన్స్ అండి. పైన S3 ఏంటి, కింద AWS కాన్ఫిగ్, ఇంకా టైం ఉందండి. ఈ రోజు మనం విపిసి అర్థం చేసుకోవాలి మీరు.
తొందర క్వశ్చన్ అడగండి. పియరింగ్ ఇది మేనేజ్మెంట్ విపిసి నుంచి ప్రొడక్షన్ విపిసి అండ్ మేనేజ్మెంట్ విపిసి నుంచి డెవలప్మెంట్ విపిసి చేశారు సార్. అవునండి, మీ ఎన్ని విపిసి అన్ని విపిసిలు చేసుకోవచ్చు అండి, ఇబ్బంది లేదు. హర్ష గారు ఇది క్వశ్చన్ కాదు, జస్ట్ కన్సర్న్. ఇది వీక్లీ 4 క్లాసెస్ ఏమైనా అవుతుందా మనకి? ఎందుకంటే మీరు చెప్పినప్పుడు బాగానే అవుతుంది, కానీ ప్రాక్టీస్ చేయడానికి అంత ఇది అవ్వట్లేదు సార్. మీకు శనివారం ఆదివారం ఉంది కదండి, ఇంకెన్ని 2 రోజులు సరిపోదా? లేదు సార్, అంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నేను యూఎస్ లో ఉంటాను యాక్చువల్లీ. మీరు అంటే నాకని కాదు, అందరికీ కన్సర్న్ ఉండొచ్చు. ఈ క్లాస్ అంతా అయ్యేసరికి 10:30 అలా అవుతుంది. దాని తర్వాత ఆఫ్షోర్ కాల్ ఉంటుంది, మళ్ళీ మార్నింగ్ మళ్ళీ స్టేటస్ కాల్ ఉంటుంది, దాని తర్వాత రెగ్యులర్ ఆఫీస్ వర్క్, నెక్స్ట్ ప్రాక్టీస్ అయితే అవ్వట్లేదు చేయడం. బట్ ఇంట్రెస్ట్ ఉంటుంది చేయడానికి, కానీ అవ్వట్లేదు. ఇంకో విషయం అంటే ఇది నేను కొన్ని వర్క్ చేసినప్పుడు ఏమైనా సైడ్ వీడియో పెడదామైనా సరే ఆ వీడియో బ్లాక్ చేస్తున్నారు, అంటే ఫైర్ వాల్ బ్లాక్ చేస్తున్నారు. అది కూడా అవ్వట్లేదు. మళ్ళీ అంటే మీరు ఏం చేయాలా, ఇప్పుడు నేను ఒక మామూలుగా అయితే ఆన్సర్ ఏంటంటే నో, బేసిక్ దాంట్లో డౌట్ లేదు, ఓకేనా? సో కాబట్టి లేట్ అయిపోతుందండి బాగా, అందుకని సో 2 days యాక్చువల్గా ఇంతకుముందు చెప్పేవాడిని, ఏది సాటర్డే సండే కూడా చెప్పేవాడిని, కానీ ఇప్పుడు ఏంటంటే సాటర్డే సండే ఇస్తున్నాను ఎందుకంటే వీకెండ్ క్లాసులు పోతున్నాయి కాబట్టి 5 classes విల్ ఫిక్స్డ్ అండి. సాటర్డే సండే మీరు చేసుకోవాలి ఎట్లా ఒకటి. ఓకే సార్, నెక్స్ట్ నో బాస్టియన్ అనేది మీ జంప్ సర్వర్ అండి. నో బాస్టియన్ ఈస్ జంప్ సర్వర్, నాట్ నాట్ ఈస్ డిఫరెంట్, బాస్టియన్ ఈస్ డిఫరెంట్. రెండు వేరే, నక్కకి నాకులో ఒక తేడా ఉంది, మీకు మీ తర్వాత అర్థం అవుతుంది. నాట్లో రెండు వేరే వేరే. మీ వాయిస్ కట్ అవుతుందండి, వినిపించలేదు. అవునండి, నాట్ వేరేనండి, అది వచ్చినప్పుడు అర్థం అవుతుంది, వదిలేండి ప్రస్తుతం అవసరం లేదు, మీకు వచ్చినప్పుడు అర్థం అవుతుంది. సార్ ఈ క్లాస్ కి సమ్మరీ లాగా ఏమైనా ఉంటుంది, ఏమైనా క్వశ్చన్స్ అట్లా క్లాస్ ఏమండి? నేను మీ అవసరం లేదు, ఎందుకంటే నేను ఇచ్చింది మీరు కళ్ళు మూసుకుని అన్ని ప్రాక్టీస్ చేయగలిగితే వితౌట్ ఎనీ ఇష్యూస్ మీకు సరిపోతుంది, ఎర్రర్స్ లేకుండా. ఇప్పుడు దాకా అందరూ అదే చేయగలరు. క్వశ్చన్స్ అట్లా లేదండి, నో. నెక్స్ట్ 5 minutes అట్లా నో అండి. నెక్స్ట్ గారు, ఇప్పుడు మనం చేసాం కదా, రియల్ టైమ్ లో కూడా సేమ్ అలానే ఉంటుందా స్క్రీన్, లేకపోతే అదే ఉంటుందండి, అంతా సేమ్, ఎవరికైనా ఇదే స్క్రీన్ కనిపిస్తుందండి, సేమ్, చేంజ్ ఏం లేదు, సేమ్ స్క్రీన్. కాకపోతే మనం ఒక 6 వరకు మనం క్రియేట్ చేయొచ్చు, బట్ ఇన్ రియల్ టైం అయితే ఇంకెక్కువ ఉండదు అనుకుంటా. బాస్టియన్ సర్వర్ అంటే ఏంటి? జంప్ సర్వర్ అండి. జంప్ సర్వర్ అంటే ముందు అక్కడికి వచ్చి అక్కడి నుంచి వెళ్తారనమాట. మన రియల్ టైమ్ లో ప్రొడక్షన్ కి ఒక అకౌంట్, టెస్టింగ్ కి ఒక అకౌంట్, డెవక్ ఒక అకౌంట్ యూజ్ చేస్తామా అండి, లేదా విపిసి యూజ్ చేస్తామా? డిపెండ్స్ అండి, కొంతమంది ఒకే అకౌంట్ లో మల్టిపుల్ విపిసిలు వాడతారు, కొంతమంది పెద్ద పెద్ద ఎన్వైరన్మెంట్స్ అనుకుంటే డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్ సపరేట్ అకౌంట్స్ వాడతారు. సార్ ఇప్పటి వరకు మనం యూజ్ చేసింది ఇంటర్నెట్ గేట్వే సార్, నాట్ గేట్వే ఇంకా రాలేదా సార్? ఐ మీన్ రాలేదు, వస్తుందండి. సార్ ఆ ట్రాన్సిట్ కి జంప్ సర్వర్ కి తేడా ఏంటండి? వెయిట్ చేయండి, ఇంకా టైం ఉందండి, ఇంకెందుకు అంత తొందర, వెయిట్ చేద్దాం, మాట్లాడదాం అండి. సో జంప్ సర్వర్ ఏం లేదు, ట్రాన్సిట్ అంటే వేరే కదండి. జంప్ సర్వర్ అంటే అదొక ఒక EC2 ఇన్స్టెన్స్ అండి. ఫస్ట్ దాంట్లో లాగిన్ అయ్యి అక్కడి నుంచి మనం ఇంకో దానికి వెళ్తాం, అది ట్రాన్సిట్ అంటే. జంప్ అంటే యాక్చువల్ గా, సో ట్రాన్సిట్ అంటే మీరు ఇటు నుంచి ఇది ట్రాన్సిట్, ఇది సపోర్ట్ చేయదు. మీరు ఆల్రెడీ ఇక్కడ ఆఫీస్ లో ఉంటారు, ఆఫీస్ నుంచి ఇక్కడ లాగిన్ అయ్యారు, ఇక్కడ నుంచి దీనికి వెళ్తారు, అది జంప్ సర్వర్, జంపింగ్ అనమాట. అంటే ఇక్కడ జంప్ అయ్యి ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకుంటారు కాబట్టి దాన్ని జంప్ అంటారు, ఆర్ బాస్టియన్ అంటారు. సార్ ఇప్పుడు విండోస్ టు లైనక్స్ కనెక్టివిటీ కూడా ఉంటుందా పీరింగ్? దానికి విండోస్ కి లైనక్స్ కి పీరింగ్ ఏం సంబంధం చెప్పండి? ఇది బిట్వీన్ ద విపిసిస్ అయినప్పుడు అసలు ఆపరేటింగ్ సిస్టమ్ మధ్యలో ఎందుకు వస్తుంది? సపోజ్ నేను అంటే ఇప్పుడు నేను వర్క్ చేసే ఎన్వైరన్మెంట్ లో సిట్రిక్స్ అనేది యూజ్ చేస్తున్నారు. ఆ సిట్రిక్స్ లో జంప్ పోస్ట్ అనేది విండోస్ సర్వర్, ఆ జంప్ పోస్ట్ లాగిన్ తర్వాత మేము లైనక్స్ సర్వర్స్ లాగిన్ చేస్తాం అనమాట. ఏదైనా ఉండొచ్చండి, విపిసి పీరింగ్ కి ఏంటి సంబంధం ఆపరేటింగ్ సిస్టమ్ తో అంటున్నాను నేను. ఆన్సర్
కాబట్టి సంబంధం లేదు, ఏదైనా పెట్టినా అది పనిచేసే విధానం ఉంటుందా, ఒకటే ఉంటుంది. మీకు విండోస్ అయినా లైనక్స్ అయినా ఏది తీసుకున్నా కూడా పనిచేసే విధానం ఒకటే. హర్ష గారు వీడియోస్ బాస్టేషన్ అంటే SSH అండి? కాదండి, బాస్టియన్ అంటే ఒక సింపుల్ EC2 సర్వరు, ఒక EC2 ఇన్స్టెన్స్. అది విండోస్ అయి ఉండొచ్చు, లైనక్స్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. బాస్టియన్ అంటే ఒక సర్వరు అంతే, ఇంకేం లేదు. అక్కడి నుంచి వేరే దాన్ని కనెక్ట్ అవుతారు. మేనేజ్మెంట్ చేయడం కోసం కదండి అది బాస్టియన్ సర్వర్. పైన పేరే ఉందండి మేనేజ్మెంట్ VPC అని అక్కడ. నెక్స్ట్ హర్ష, ఒక యూజర్ జంప్ బాక్స్ లో లాగిన్ అయ్యి డెవలప్మెంట్ లో వర్క్ చేసుకొని తర్వాత ఆయన ప్రొడక్షన్ కి మూవ్ చేయాలనుకుంటే మీరు మూవ్ చేసుకోండి. ఇక ఏముంది, ఇప్పుడు ఏం మూవ్ చేయాలంటున్నారు అది చెప్పండి ఫస్ట్. అప్లికేషన్ లో ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేదు, మరి బేబీ అనుకుంటున్నాను. ఒకవేళ అప్లికేషన్ మీద ఒక ఫైల్ అనుకోండి, ఫైల్ ఏంది తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోండి. ఒక ఫైల్ ఇక్కడ నుంచి ఇక్కడ కాపీ చేసుకోండి, ఎవరు కాదన్నారు. లేదా ఈ రెండింటి మధ్య VPC పీరింగ్ ఎస్టాబ్లిష్, ఎవరు కాదన్నారు. ఓకే. అర్థం కాలేదు, ఏమన్నారు? నో, అది VDI అండి, వర్చువల్ డెస్క్టాప్స్ బేసిక్. అది VDI, అది జంప్ సర్వర్ కాదు. హర్ష గారు వన్ క్వశ్చన్ అండి. లాంచ్ అన్ని ప్రీరిక్విజిట్ అండి ఈ కోర్స్ కి, లేకుంటే అది కూడా చెప్తారా? EC2 లాంచ్ ఉంది కదండి. అవును. సో ఈ కోర్స్ ప్రీరిక్విజిటా, లేకుంటే ఐ మీన్ యు ఆర్ ఎక్స్ప్లెయినింగ్ దట్ యాజ్ వెల్, హౌ టు లాంచ్ EC2? EC2కి వచ్చినాక మీకు అర్థం అవుతుంది. ప్రస్తుతం నెట్వర్క్ లో ఉన్నాం మనం. మీరు డైరెక్ట్ ఇప్పుడు EC2 ఎలా లాంచ్ చేయాలి చూపిస్తాను. లేదు, ఇంకా ఉంది. ఇంకా EC2కి వెళ్ళినప్పుడు మనం ఇంకా డిస్కస్ చేస్తాం అన్నీ కూడా. వెయిట్ చేయండి. హర్ష గారు, నిన్న మనం ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేసాము. SSH చేయడం కోసం ఒక లైనక్స్ మిషన్ నుంచి ఇంకో లైనక్స్ మిషన్ చేయడం కోసం పెమ్కీని పెట్టుకున్నాం. సో పెమ్కీ యూజ్ చేసుకొని వీ ఎంటర్ ఇంటు ద అనదర్ బాక్స్. సో రియల్ టైమ్ లో బేసిక్ గా మనం గ్రూప్ ఆఫ్ సర్వర్స్ ఉంటే ఒక అప్లికేషన్ పనిచేస్తున్నప్పుడు, సో బై డిఫాల్ట్ అడ్మిన్స్ అనే వాళ్ళు ఆ పెమ్కీని యాడ్ చేసి ఉంచుతారా లేకపోతే ఎలాగా? అది అలా ఉండదండి. ఇక్కడ మామూలుగా ఏం చేస్తారంటే, ఇక్కడ బాస్టియన్ లో ఒక కీ జనరేట్ చేస్తారు బేసిక్ గా. ఓకేనా? సో ప్రతి ఒక్క యూజర్ కి మీకు ఏం చేస్తారంటే పాస్వర్డ్ ఆథెంటికేషన్ పెట్టేస్తారు. మీరు కీస్ వాడాల్సిన పని లేదు యాక్చువల్ గా. ఓకేనా? సో యూజర్ ఐడి పాస్వర్డ్ వాడుకొని లాగిన్ అయిపోతారు. సో కాబట్టి ఇట్స్ నాట్ మ్యాండేటరీ. సేమ్ యాజ్ ఆన్ ప్రైమ్ లో వెళ్తున్నట్టే వెళ్ళిపోతాం, ఒక యూజర్ ఐడి పాస్వర్డ్. యా గాట్ ఇట్, థాంక్యూ. చలో యూస్ కేసెస్ ఇంకేమైనా ఉన్నాయా సార్? పీరింగ్ నేను ఒక యూస్ కేస్ చెప్పానంటే దాని అర్థం ఏంటంటే మీరు సెర్చ్ చేయాలండి. ఇంకేం, నేను యాక్చువల్ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ యూస్ కేస్ మీకు చూపించాను. తర్వాత మీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే దీని మీద ఇంకేం చదవచ్చు నేను అనేది మీ రెస్పాన్సిబిలిటీ. హర్ష గారు ఒక్క సెకండ్ అండి, వీడియో నాకు కనిపించట్లేదండి. నేను మీ ఫాలో అయ్యి అంతా చేశాను. మీ ఓల్డ్ 5 months వీడియో ఒకటి కనిపిస్తుంది అంతేను. ఓకే, సో మీరు ఐడి ఏం చెప్పారు యాక్చువల్ గా? harsharai@gmail.com. మీరు నిన్న ఫాలో చేసిన దాన్ని నేను మీకు సో మీరు విమియో ఐడి ఏంటండి? అంటే నా ఉద్దేశం AWS B24 మార్చారా? మార్చానండి. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. మిగతా వాళ్ళు యూ కెన్ లీవ్ ఫర్ డే అండి. సో నేను ఇది ఫిక్స్ చేసి ఇంకేం లేదు, యూ కెన్ లీవ్ ఫర్ ద డే. నేను ఇది ఫిక్స్ చేయడానికి ఉన్నాను. నాకు కూడా వీడియోస్ రావట్లేదు. ఫస్ట్ చెక్ చేయండి మీరు సరిగ్గా లాగిన్ చేస్తున్నారు లేదు. మిగతా మ్యూట్ చేయండి, అందరు మ్యూట్ చేయండి ప్లీజ్. ఓకే, AWS హర్ష కదా మీకు? అదే ప్రాబ్లం ఉంది నిన్న. అంటే మీరు ఫస్ట్ చేసినప్పుడు వచ్చింది, తర్వాత రాలా. మీరు లాగిన్ చేస్తే వస్తుందండి, కొన్నిసార్లు లాగిన్ చేయకుండా ట్రై చేయకూడదు. ఓకే, సో లెట్ మీ డూ వన్ థింగ్. నేను ఏం చేస్తానంటే ఫస్ట్, సో ఇక్కడికి వచ్చి నేను చేయాల్సింది ఏంటంటే, గివ్ మీ 1 minute.